ఇద్దరు ఏదన్నా చేసిన కోతి పని గుర్తుందా? ఇంత మంచి ఫ్రెండ్స్ కదా, అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఈ క్యారవాన్స్ కూడా లేవు. చెట్ల కింద కూర్చోవడం, చెట్ల కింద తింటాం. అవును, వాళ్ళంతా చెప్పారు ఎన్నమ్మా ఇది నీங்க రెండు పేరుదా ఏందా పండ్రింగే, ఏం చేస్తున్నారు మీరిద్దరు, ఓకేనా, ఆర్ యూ ఓకే అని అంటే అప్పుడు ఏం తెలుసు, ఓకేనా, ఓకే సార్ మేమిద్దరం ఓకే, ఒకే బెడ్రూమ్ లో ఒకే బాత్రూమ్ లో ఒకే దగ్గర సార్, మాకేం ప్రాబ్లం లేదండి. ఎందుకని నలుగురు అమ్మాయిలు అబ్బాయి కోసం ట్రై చేశారా, లేకపోతే నలుగురు అమ్మాయిలు కావాలని? I said why you asking like that? దేనికి? నిజము అనేది ఎవరు వినడానికి రెడీగా ఉండరు. పెళ్ళి అవ్వక ముందే ఉందా మేడం ఈ మైండ్ సెట్, పెళ్ళి అయిన తర్వాత వచ్చిందా మీకు? మనల్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? మీరు నిజం చెప్పండి, యాక్సెప్ట్ చేస్తారా? 200%. డోంట్ లై మేడం. ముచ్చట్ల అరుణ గారు ఆల్రెడీ ప్రూవ్ లేదు, దట్ ఈస్ లేదు. నేను సపోజ్ లేను, నేను ప్రూఫ్ అవ్వలేదు అంటే ఇప్పుడు యాక్టర్ నారాయణమూర్తి గారు ఉన్నారు, ఆయన నడుచుకుంటూనే వెళ్తారు. ఆయన అప్పుడు నేను అనేది ఏంటంటే నారాయణమూర్తి గారు దాని లోపల మోస్ట్ వెల్కమింగ్ గా మీరు ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళి దారి లోపల ఫ్లవర్స్ వేసి నారాయణమూర్తి గారిని కానీ ఇంకొక మనిషిని మీరు అలా పిలవండి, ఐ విల్ సెల్యూట్ యూ, ఐ విల్ టచ్ యువర్ ఫీట్. బీ పాజిటివ్, బీ ప్రాక్టికల్, అండర్స్టాండ్ దట్. సరే తీసుకొని రావాలి, మీ అత్తగారు వచ్చారు కదా బాగోదు అని అంటే మా అత్తగారు లడకా హువా తో లడకా నహీ హువా. ఓకే, ఆయన కూడా పెట్టేసి వెళ్ళండి, ప్రాబ్లం ఏం లేదు. దిస్ ఇస్ ద ట్రూ. ఓకే, ఓకేనా, ఇది నిజం. ఫోర్త్ అప్పుడు అసలు ఏంటి మేడం? ఫోర్త్ అప్పుడు వచ్చి అందరు ఏడుస్తున్నారు, అందరు ఓ అని ఏడుస్తున్నారు. అన్న అరే నేను సిజరిన్ అయి నేను పెయిన్ తో ఉన్నా, మీరందరూ ఎందుకు సోగరసం ఏంటిది? क्या हो गया मम्मी, क्यों? नहीं बेटा, मेरा बेटा को क्या हो गया? मैंने बोले ठीक है, क्या हो जाएगा, लड़कियां हैं, लड़का हो गया तो क्या वो पहाड़ तोड़ के अभी से उसको वो कर देंगे क्या अपन लोग? ఇమీడియట్ గా నాకు తెలుసు అని, ఇప్పుడు తెలిసినా ఒకటే తెలియకపోయినా ఒకటే. బట్ మీ జనరేషన్ లో కలర్ మీద కూడా కామెంట్స్ ఎక్కువ చేస్తారు మేడం. చెప్పేసి కాదమ్మా అంటే నీ కళ్ళు, నీ అందము, నీ ఫేస్ కట్, పెద్దమ్మా ఆపేసేయి, డైరెక్ట్ చెప్పేసేయి నువ్వు నల్లగున్నావే అబ్బాయి ఎర్రగున్నాడు అని, అయిపోయింది కదా. ఇంత దానికి ఎందుకు అలా? అలా కాదమ్మా పెద్దమ్మా, వద్దే. ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ మేడం డామినేషన్. You tell me any couple where male is dominating. First tell me. You tell me one couple. అయిపోయిందా? ఇప్పటి వరకు చెప్పారు, మాట్లాడరు, ఏం లేదని ఇంత పెద్ద బాంబు వదిలేస్తారు. Only one word, మసక్. పాకిస్తాన్ లాగా. ఎలా ఉంటుంది చిరంజీవి గారితో ఒక ఎక్స్పీరియన్స్? తర్వాత నా పెళ్ళైన తర్వాత ఆయన చూసారు, చెప్పి పిలిచి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను అన్నారు. చెప్పండి, నేను మీ కళ్ళ గురించి మోహన్ ఏమన్నా చెప్పారంటే ఇంతవరకు ఏం చెప్పలేదండి అన్న. సెట్ లో ఆన్ సెట్ ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఆయన? డైలాగ్ కానీ లేకపోతే డాన్స్ లో కానీ? డాన్స్ ఇస్ ద సూపర్. డాన్స్ గురించి ఆయన చెప్పాల్సింది, ఆయన్ని చూసి కూడా మనం 1 minute మీరు చిరంజీవి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, నేను సార్కి మెసేజ్ ఇప్పుడే పంపుతాను. 1 minute లైవ్ లోనే. ఎస్, యూ కెన్ స్టార్ట్ మేడం. హాయ్ చిరంజీవి గారు, నేను బాగున్నాను. మా అమ్మ మా పిల్లల పెళ్ళికి మిమ్మల్ని పిలవాలని చాలా చాలా ఉండింది. లాస్ట్ వరకు మా అమ్మగారి ఐ డిడ్ంట్ డూ దట్. థ్యాంక్ యూ, దట్స్ ఇట్. హ్యాపీ టీయర్స్. దిస్ ఐ విల్ సెండ్ టు చిరంజీవి గారు. సో డెఫినెట్గా చిరంజీవి గారు అంటే కన్నీళ్ళు వచ్చేసాయి మేడం. ఇట్స్ ఓకే, బికాస్ మా అమ్మ గురించి షీ ఫీల్ వెరీ బ్యాడ్. ఇట్స్ ఓకే ఫైన్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో 1980s, 90s అండ్ 2000 అప్ టు 2000 వరకు కూడా గోల్డెన్ ఎరా అండ్ లెజెండరీ యాక్ట్రెస్ గురించి మనం చెన్నై నుంచి పరిచయం చేసుకుంటూనే వచ్చాం. బట్ ఈమె గురించి చెప్పాలి అంటే ఎక్కడ చెప్పాలి, ఎక్కడ ఎండ్ చేయాలో కూడా తెలియదు అనమాట. ఒకే ఒక్క సినిమాతో అండ్ సినిమా ఇండస్ట్రీలో ఒక సెకండ్ తీసుకొచ్చిన ఒక గోల్డెన్
అండ్ ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ అని చెప్పుకోవచ్చు. షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్ట్రెస్ ముచ్చర్ల అరుణ గారు విత్ మీ అండ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. సో అరుణ గారు నమస్కారం. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 28 years తర్వాత సుమన్ టీవీ కోసం మేకప్ వేసి లైట్గా ముచ్చర్ల అరుణ గారు అంటే మెడలో ముత్యాలు వేసుకొని ఎస్. మా అమ్మమ్మ వాళ్ళ టైంలో చూసాం అవి. అవి ఏంటో అంటారు వాటిని, చిన్న ముత్యాలు గుర్తులేదు, బట్ యాక్చువల్లీ ఇది అమ్మది యాక్చువల్గా. ఓకే. సో అమ్మ జ్ఞాపకార్థంగా అలాగే ఉంచుకున్నాను. సరే ఎప్పుడైనా ఇట్లా సరే ఫస్ట్ తెలుగు అంటే మనందరికి ఇష్టం కదా, నేటివిటీకి సంబంధించి. సో అందుకని అది మెడలో వేసుకున్నాను. సూపర్. చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. 42 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. ఎస్. అండ్ ఒక 30 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఆ రోజుల్లో ఉన్న మీ అందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు ఇప్పుడున్న యాక్టర్స్ కూడా. అలాంటి సినిమాలు తీశారు. అండ్ వచ్చిన 10 yearsలోనే దాదాపు 70 నుంచి 100 సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ తీసిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. అండ్ ఎవరితో కాంబినేషన్లో ఉన్నా కానీ ముత్యాల అరుణ గారికి ఒక ప్రత్యేకమైన శైలి, ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉంటుంది. దాంట్లో పరకాయ ప్రవేశం చేసి కుమ్మేస్తారు అనమాట కళ్ళతో. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ముత్యాల అరుణ ఒక లైఫ్ స్టైల్ కానీ, కష్టం కానీ, సినిమాలు, ఈ ఫ్యామిలీ లైఫ్ ఇదంతా చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మీరు కూర్చొని సరదాగా కూర్చున్నప్పుడు ఫస్ట్ యాక్చువల్లీ అనిపిస్తుంది ఏంటంటే మనకి ఏం తెలియదు వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్. సో మనకు వచ్చి వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు, లైక్ యూ పీపుల్ నా వెనకాల ఉండుంటే మనం ఏ పిక్చర్స్ యాక్సెప్ట్ చేయాలి, ఏ పిక్చర్స్ యాక్సెప్ట్ చేయకూడదు, క్యారెక్టర్ వచ్చి ఎలా చేయాలి ఏంటి అనేది కొంచెం నాలెడ్జ్ ఉండుండేది. మనకి ఏబిసిడి ఏం తెలీదు, ఏం లేదు. పిక్చర్ రాగానే మనం యాక్సెప్ట్ చేయడం, అది యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంకొక మంచి పిక్చర్ వస్తుంది మనకి. అండ్ డేట్స్ వచ్చి ఎలా ఇవ్వాలి, ఏం చేయాలి ఏం తెలియదు. బికాజ్ వీఆర్ నథింగ్, వీఆర్ ఐఎమ్ ఇన్ అ జీరో. సో ఏం తెలియదు అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైనా అలా చూసి జస్ట్ నెమరు వేసుకుంటూ అలా ఉంటే ఆహా ఇంకా కొంచెం ఉంటే బాగుండేదేమని, దెన్ ఐల్ సే ఎప్పుడు చూసినా అంతేలే, అది అయిందంటే ఇది అనుకుంటాం, ఇది లేదంటే ఇంకోటి అనుకుంటాం. జస్ట్ గెట్ లాస్, బీ హ్యాపీ ఆల్వేస్. మీ కళ్ళే మీకు అందం కదా మేడం. అది నాకు తెలియదు, మీరు ఈ కళ్ళతో కెమెరాని కట్టిపడేశారు, ఈ కళ్ళతో ఫ్యాన్స్ ని కట్టిపడేశారు, ఈ కళ్ళతో ఆఫర్స్ ని కట్టిపడేశారు, ఈ కళ్ళతో మోహన్ గుప్తా గారిని కట్టిపడేశారు. అయ్యో థ్యాంక్ యూ. అలాంటిది ఏం లేదు, బట్ అందరూ చెప్తా ఉంటారు మీ కళ్ళు బాగుంటాయండి అని. అప్పుడే ఓహో అయితే కళ్ళు అందంగా ఉంటాయి అనుకుంటా అని ఒక ఫీలింగ్, దట్స్ ఆల్. నిజంగా మనుషులు ఆ రోజుల్లో మీ టైంలో అంత గ్లామర్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు ఏం లేదు అసలు. ఎందుకంటే గ్లామర్కి ఇంపార్టెన్స్ ఉంటే ముచ్చర్ల అరుణ గారిని వెతుక్కుంటూ ఇంత దూరం రావు మేము. డెఫినెట్గా. ఎలా మేడం సీతాకోక చిలకట్టు ఎన్ని సినిమాలు వరుసగా 100 సినిమాలు ఆ కెరియర్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ చూసుంటారు. అండ్ హీరోయిన్గా చేసి మళ్ళీ సపోర్టింగ్ క్యారెక్టర్కి వచ్చారు. ఆ ఆఫర్స్ చూసినప్పుడు కానీ, ఆ ఎరా చూసినప్పుడు కానీ, ఆ గోల్డెన్ డేస్ ఇదంతా డైరెక్టర్ ఆఫర్స్ ఇచ్చినప్పుడు కానీ, హీరోస్ సపోర్ట్ చేసినప్పుడు కానీ, ఇప్పుడున్న ఇండస్ట్రీని చూసినప్పుడు కానీ ఏమనిపిస్తుంటుంది మీకు? మామూలుగా ఇప్పుడు గురించి నాకు అసలు తెలీదు, ఏమీ తెలియదు నాకు. సినిమా ఇండస్ట్రీ గురించి కూడా నాకు ఇప్పుడు ఐఎమ్ లైక్ ముందు 1981, 82లో ఎలాగున్నానో ఇప్పుడు కూడా నేను అంతే. ఓన్లీ ఐఎమ్ జీరో ఇన్ దట్ ప్రాసెస్. అండ్ ఓన్లీ వన్ థింగ్, అప్పుడు ఆ రోజుల్లో మేము యాక్ట్ చేస్తున్నప్పుడు లైక్ అ ఫ్యామిలీ, మన ఫ్యామిలీ లాగే ఉండేవాళ్ళు అందరూ. హెల్పింగ్ నేచర్ ఎక్కువ. సపోజ్ ఏమైనా యాక్ట్ చేసినా కూడా విజయశాంతి నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో తను ఏదైనా నేను తప్పు చేస్తున్నప్పుడు షీ ఈజ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండ్ వెరీ గుడ్ డాన్సర్. నాకేం తెలీదు, ఏదైనా చేస్తున్నప్పుడు శాంతి పిలిచి చెప్పేదన్నమాట, ఏంటి ఇలా చేస్తున్నావు నువ్వు, ఏంటి ఆ క్యారెక్టర్ ఒకసారి అర్థం చేసుకున్నావా, బ్రెయిన్లో పెట్టావా లేదా అనేది. అయ్యయ్యో ఏంటి చెప్పు, నాకు తెలీదు, నేనేదో వాళ్ళు చెప్తున్నారు నేను చేస్తున్నాను, నా డ్యూటీ అంతే అనుకుంటున్నాను, బట్ నాకు తెలీదు అంటే తను చెప్పేది. తర్వాత ఈ రోజుల్లో ఇప్పుడు మామూలుగా అందరు మాట్లాడుకుంటే ఆ క్లోజ్నెస్, ఆ ఫ్యామిలీ, ఆ అటాచ్మెంట్, ఆ బాండింగ్ లేదు అని అంటున్నారు. బట్ నాకు తెలీదు, ఎందుకంటే నేను యాక్ట్ చేయలేదు, నేను ఎవరితో ఇప్పుడు ఉండే జనరేషన్తో నాకు తెలియదు. షార్ట్ టైం రిలేషన్షిప్ ఆఫ్ కోర్స్. సో విజయశాంతి గారి గురించి చెప్పారు కాబట్టి, అప్పుల్లో లేడీ సూపర్ స్టార్ అంటే విజయశాంతి గారు. ఎలా ఉండేదా? ఇప్పుడులోనే మేము ఈ జనరేషన్ ఆమె గురించి ఎంతగా మాట్లాడుకునేలా ఆమె యాక్ట్ చేశారు ఆ రోజుల్లో. ఒక్క హీరోయిన్ కి సూపర్ స్టార్ రావడం అనేది చాలా కష్టం. దట్టు ఆమె ఎంత కష్టపడ్డారో మాకెవరికి తెలియదు కూడా. మీరందరూ లైవ్ లో చూశారు కాబట్టి, విజయశాంతి గారి లైఫ్ లో కానీ, మీ లైఫ్ లో కానీ, మీ ఇద్దరికి బాగా క్లోజ్ బాండింగ్ ఏర్పడిన సినిమాలలో యాక్ట్ చేశారు కాబట్టి ఎలా ఉండేది మీ బాండింగ్ మేడం ఆమె సినిమాల గురించి కానీ? మా బాండింగ్ వచ్చి లైక్
ఓన్ సిస్టర్స్ కంటే కూడా ఎక్కువ ఉండేది మేమిద్దరం. ఎందుకంటే ఫస్ట్ పిక్చర్ కళ్ళు కుళ్ళీరం భారతరాజు గారి పిక్చర్లో మేమిద్దరం యాక్ట్ చేసాం ఆ పిక్చర్లో. సో నాకేం తెలీదు, తను వచ్చి మెడ్రాస్లో ఉండేది అండ్ మూవీస్ గురించి తనకు తెలుసు. మీకు కూడా నేను చెప్పలేను, బికాజ్ యూ ఆల్ సేయింగ్ యూ డోంట్ నో అబౌట్ దాట్. సో ఆ రోజులలో మూవీ చూడడం అనేది గ్రేట్, మూవీకి వెళ్ళడం అనేది గ్రేట్. టీవీ కూడా లేదు మా ఇంట్లో. టీవీ వచ్చింది బ్లాక్ అండ్ వైట్ డైనోరా, ఇప్పుడు మీకు తెలియని కూడా తెలియదు అనుకుంటా, ఒక డబ్బా లాగా ఉండేది అది. అది రాగానే మేము ఒక పెద్ద జంప్ వేసి మా ఇంట్లో టీవీ వచ్చిందని ఆ కాలనీలో అంతా ఎగిరి ఒక జంప్ చేసి వచ్చి కూర్చొని అలా చూస్తుండేవాళ్ళం బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. అంతవరకే తెలుసు. అప్పుడు ఫోన్ అనేది కూడా వెరీ డిఫికల్ట్. ఇంట్లో ఫోన్ అంటే మనం బుక్ చేయాలి, అదొక 5-6 years తర్వాత కూడా రావడం అనేది. ఒక ఫోన్ ఉంది, మీ ఇంట్లో ఫోన్ ఉందా, వావ్ అని అంత గ్రేట్ ఉండేది అనమాట. అందుకని మాకు బయట విషయాలు కానీ అది కానీ మాకు ఏం తెలిసేది కాదు. బాండింగ్ అని అంటే మీ ఇద్దరు లైక్ వన్ సిస్టర్స్ లాగా ఉండేవాళ్ళం, నేను విజయశాంతి ఆ కళ్ళు కుళీరంలో. దాని తర్వాత షీఈస్ వెరీ హార్డ్ వర్కర్ అండ్ తన మైండ్లో అదే ఉండేది, ఐ వాంట్ టు బికమ్ ఎన్ హీరోయిన్, నేను ఒక మంచి ఆర్టిస్ట్ కావాలి, నేను ఈ పని చేయాలి అని తన లోపల ఎప్పుడు అదే ఉండేది. అందుకని షీల్ బికమ్ ఎన్ గ్రేట్ ఆర్టిస్ట్. మీ ఇద్దరు ఏదన్నా చేసిన కోతి పని గుర్తుందా? ఇంత మంచి ఫ్రెండ్స్ కదా, అప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఈ క్యారవాన్స్ కూడా లేవు, చెట్ల కింద కూర్చోవడం, చెట్ల కింద తింటాం. అవును, ఎప్పుడు అది భారతరాజు గారి పిక్చర్లో యాక్చువల్లీ వాళ్ళిద్దరు, భారతరాజు గారు చిత్రా లక్ష్మణ్ గారు వాళ్ళందరూ ఇప్పుడు అంతా వాళ్ళు మామూలు మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, మనోబాల గారు అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ చిత్రా లక్ష్మణ్ గారు వచ్చి భారతరాజు గారు కూడా ఉండేవారు. వాళ్ళంతా చెప్పారు, ఎన్నమ్మా ఇది நீங்கள் 2 பேர் தான் ఏందా పండ్రింగే, ఏం చేస్తున్నారు మీరిద్దరు, ఓకేనా, ఆర్ యూ ఓకే అని అంటే అప్పుడు ఏం తెలుసు, ఓకేనా, ఓకే సార్ మేమిద్దరం ఓకే, ఒకే బెడ్రూమ్లో ఒకే బాత్రూంలో ఒకే దగ్గర సార్, మాకేం ప్రాబ్లం లేదంటే ఇప్పుడు తెలిసి వచ్చింది. అంటే ఆఫ్టర్ 30 years ఐ రియలైజ్ దట్ వర్డ్. అంటే ఇంత టైం పట్టిందనమాట నాకు ఆ మాట అర్థం చేసుకోవడానికి. సో మేము అలా ఉండేవాళ్ళం అనమాట, చాలా హెల్పింగ్ నేచర్. మా అమ్మగారు వాళ్ళ అమ్మగారు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సో అలాగా చాలా బాగుండింది. ఇప్పుడు కూడా ఇప్పుడు అమ్మగారు ఎవరు లేరు, శాంతి వచ్చి నేను ఇట్లా మ్యారేజ్ చేసుకొని నేను ఒక దారి తను ఒక దారి, మా ఇద్దరి దారులు వేరైపోయినాయి. బట్ ఎప్పుడైనా కలిసి మేము మాట్లాడుకున్నప్పుడు వి ఆల్వేస్ వెరీ సిస్టర్స్ లాగా మనసులో ఉన్నవి అవన్నీ మాట్లాడుకోవడం అదంతా డెఫినెట్గా ఉంటుంది. ఇంత మంచి యాక్ట్రెస్ కదా మేడం మీరు, ఒక్కసారిగా కెమెరాకి ఆఫ్ చెప్పేసి ఒకసారిగా ఫ్యామిలీ లైఫ్లోకి వచ్చేసి సైనింగ్ ఆన్ ఫ్యామిలీ అని చెప్పేసి ఇలా కూర్చున్నారు కదా, ఫస్ట్ మీ మైండ్లో ఏం రన్ అయింది అసలుకి? ఇంకా సినిమాలు చేయను, ఫ్యామిలీ చూసుకోవాలి, మ్యారేజ్ అయిపోయింది అన్నప్పుడు సార్ వద్దన్నారా లేకపోతే మీరు డిసిషన్ తీసుకున్నారా వద్దు అని? లేదు, ఫస్ట్ వచ్చి మ్యారేజ్ చేస్తున్నప్పుడు మా ఆయన మోహన్ గారు వచ్చి ఫస్ట్ కండిషన్ ఇట్ సెల్ఫ్, ఏ పిక్చర్స్ మీరు మ్యారేజ్ చేసుకోవాలి, బికాజ్ మీ ఇద్దరు మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఆయన. సో ఆ ఇంటికి వస్తూ ఉన్నప్పుడు మామూలుగా చూస్తూ మామూలుగా ఉంటే మా అమ్మ అనేది, నువ్వేంటి ఆ అబ్బాయితో తిరుగుతూ ఉన్నావు, మంచిది కాదు, బీయింగ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో, రేపొద్దున్న ఏమనుకుంటారు అట్లా అని. తర్వాత నేను ఆలోచించాను, మేబీ కరెక్ట్, అది ఏమనుకుంటారు ఏం లేదు అని. తర్వాత ఏం చేయాలని నాకు అర్థం అవ్వలేదు యాక్చువల్లీ. ఇంకొక విషయం ఏంటంటే మా ఇంట్లో వచ్చి మా అమ్మ, నేను, మా తమ్ముడు, మా చెల్లెలు, నేను వచ్చి ఓన్లీ 14 years, తర్వాత మా చెల్లెలు అంటే ఇంకా చిన్నది, తన 7-8 years, మా తమ్ముడు, మేము, మా ఫాదర్. బట్ ఈ సినిమా ఇండస్ట్రీలో వచ్చి మనకి ఎవరైనా ఒక గైడెన్ డెఫినెట్గా ఉండాలి. ఈవెన్ దట్ టైమ్ అండ్ దిస్ టైమ్ ఐ డోంట్ నో. బట్ లేకపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మనం ఏ పిక్చర్ యాక్సెప్ట్ చేయాలి, ఏ పిక్చర్ యాక్సెప్ట్ చేయకూడదు. తర్వాత వాట్ అబౌట్ ద మనీ ప్రాసెస్, నాకు అసలు ఇప్పటికి కూడా ఏం తెలియదు. ఓన్లీ మోహన్, మా పిల్లలు ఉన్నారు, బికాజ్ మై డాటర్ లాయర్, వాళ్ళే చూసుకుంటారు అవన్నీ. దానికి మట్టుకి నేను అసలు వెళ్ళను అనమాట. ఏంటి అంటే వాళ్ళు ఏమైనా చెప్తే ఓకే ఇది మనం చేయాలి అనేది అంతవరకే నేను చేస్తూ ఉంటాను. అలా గైడెన్స్ ఉంటే మనకి ఆల్వేస్ బెటర్ అనిపించింది. దెన్ దాని తర్వాత వచ్చి మా అమ్మ ఇలా అన్నప్పుడు కొంచెం ఆలోచించాను నేను ఏం చేయాలి ఏం చేయకూడదు అని. సో ఇమీడియట్గా నేను మోహన్ వెళ్ళి అడిగాను, విల్ యూ మ్యారీ మీ అనేసి. ఆయన షాక్ అయిపోయి ఏం చేయాలి ఏమి అర్థం అవ్వలేదు ఆయనకి. ప్లీజ్ గివ్ మీ 2 days టైం అని అన్నారు. అన్న తర్వాత ఆఫ్టర్ 2 days తర్వాత ఆయన ఇంటికి వచ్చి ఎస్ ఐఎమ్ రెడీ. సార్ నేను అనుకునే ఈయన రెడీ అన్నారు, బికాజ్ మీకు తెలిసిన విషయమే, ఎందుకంటే యంగ్ ఏజ్లో మనం ఏం చేస్తాం ఏంటి అని తెలియదు. అవును ఈయన ఓకే అన్నారు. సరే నీకు టైం ఐ వాంట్ టు టేక్ 2 days అని చెప్పా.
మీరు కూడా నేను కూడా. ఓకే. సో ఆఫ్టర్ 2 days తర్వాత ఏం చేయాలి ఏం లేదు, మా అమ్మని అడిగితే మా అమ్మ నీకు పిచ్చి పట్టిందా ఏంటి, పెళ్లి చేసుకుంటాను అంటున్నావు, ఆల్రెడీ పిక్చర్స్ ఉన్నాయి అవన్నీ ఫినిష్ చేయాలి. బట్ వన్ థింగ్ మా ఇంట్లో ఏంటంటే నువ్వు పిక్చర్స్ చేయాలి, లేకపోతే డబ్బు సంపాదించాలి, లేకపోతే అది ఎప్పుడు మా అమ్మగారు ఇదే చెప్పేవారు, నువ్వు హ్యాపీగా ఉండు, దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, నువ్వు ఏమనుకుంటావో నువ్వు అది చేసుకో, నో ప్రాబ్లం. వీళ్ళు మీ చెల్లెలు మీ తమ్ముడు వీళ్ళందరూ కలకాలం నీతో ఉంటారు, లేకపోతే హెల్ప్ చేస్తారు అనేది నువ్వు భ్రమ పెట్టుకోవద్దు, ఓకేనా. నేను కూడా ఎంతవరకు ఉంటానో నాకే తెలియదు. బట్ డోంట్ థింక్ ఇది నీ ప్రొఫెషన్ అనేసి నువ్వు టోటల్గా దీని మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు. నువ్వు ఏది కరెక్ట్గా అనుకుంటున్నావో యూ ప్లీజ్ గో హెడ్ అని మా అమ్మగారు అడ్వైజ్ ఇచ్చారు. ఆ అడ్వైజ్ ఇవ్వగానే సరే నేను వచ్చి సరే ఓకే అని మోహన్తో చెప్పాను, ఇట్లా యా ఐ విల్ మ్యారీ అనేసి. అన్న తర్వాత ఇంకొక విషయం ఏంటంటే చిన్నప్పుడు ఏమో అబద్ధాలు ఆడాం, అన్నీ చేసాం, మేబీ అందరు చేశారో లేదో నాకు తెలియదు, బట్ మీరు ఎక్కువ చేస్తారు. నేను చేశాను, ఓకే. సో అందుకని నేను అప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళి దాని తర్వాత అమ్మతో కూడా డిస్కషన్ చేస్తాను, అమ్మ ఇంకా నుంచి మా తమ్ముడు మా చెల్లెలు మీ అందరం కూడా మా ఫ్యామిలీలో మనం ఎప్పుడు అబద్ధం ఆడకూడదు, అది ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మనం వచ్చి కింద తలకాయ పెట్టుకుని అమ్మ నేను ఇచ్చేసాను అని చెప్పేసేవాళ్ళం మేము, వెరీ క్లియర్ ఇన్ దట్. సో నేను ఇమీడియట్గా మా అమ్మతో వచ్చి చెప్పగానే మా అమ్మ అనేది ఏంటి నీకు అసలు అబ్బాయి ఎవరు, వాడికి పెళ్ళి అయిందా, ఆల్రెడీ భార్య పిల్లలు ఉన్నారా, నీకేం తెలీదు, అది వేరే నార్త్ ఇండియన్, వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా కాదు, మన సౌత్ ఇండియన్ వాళ్ళు కూడా కాదు, నువ్వు వెళ్ళి ఏంటి ఇట్లా నీకు మైండ్ ఏదో అయిపోయినట్టుంది, నువ్వు కొంచెం జాగ్రత్తగా డౌన్లో ఉండాలి. బట్ ఇంకొకటి ఏంటంటే నేను ఒకసారి డిసైడ్ చేశాను ఈ పని చేయాలంటే ఐ విల్ డూ దట్, ఐ విల్ ట్రై టు డూ. అంటే మనం 100% చేయలేం కదా అది, బట్ అయినా కూడా మనం ట్రై చేయడంలో తప్పేం లేదు, ఇది చెయ్యాలి అనుకో. సో ఇమీడియట్లీ నేను లేదమ్మా నేను పెళ్లి చేసుకోబోతున్నాను, నేను డిసైడ్ చేశాను. ఇంకా మా అమ్మ అనేది ఒకసారి అయినా ఇవన్నీ పంపిస్తాను నేను ఇట్లా చండీగఢ్కి, అబ్బాయికి పెళ్ళి అయిందా లేదా ఏం తెలియదు, అడిగితే అందరు చెప్తాను నా పెళ్ళి అవ్వలేదు అని, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని. సరే ఏమో తెలియదు, గాడ్ గ్రేస్ ఎవ్రీథింగ్ ఇస్ వెంట్ వెల్. లవ్ మ్యారేజ్ అంటారా లేకపోతే అమ్మ ఏదో చిన్న ఒక రాయి వేసిందని చెప్పి పెళ్లి ప్రపోజ్ చేశారా? లేదు అదేం లేదు, అమ్మ దానికి ఏం లేదు, దిస్ ఇస్ ఎ లవ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ నాట్ ఎనీ ప్రపోజల్ అండ్ నథింగ్. మీరే వెళ్ళి ప్రపోజ్ చేశారు? ఎస్. సార్ కూడా చాలా బాగున్నారు, ఫొటోస్ లో చూసాను నేను. మీరు లక్కీ ఆయన లక్కీ మీరు రావటం? అది ఇద్దరు లక్కీ అనుకోవాలి. బట్ ఆయన కండిషన్ పెట్టారా మేడం సినిమాల్లో చేయకూడదని? కండిషన్ వచ్చి అప్పుడే ఉండింది, బికాజ్ ముందే మా అంతగారు వాళ్ళు సినిమాలలో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత యాక్ట్ చేయకూడదు అనేసి నేను ఓకే అన్నాను, దాని తర్వాత నేను ఎప్పుడు యాక్ట్ చేయలేదు. తెలుగులో అందరూ చెప్తుంటారు ముచ్చెర్ల అన్న గారిది గోల్డెన్ లెగ్ అని. ఓ సినిమాలు చేసినంత వరకు చేశారు, ఒక పెద్ద ఇంటికి వెళ్ళిపోయారు, కొన్ని వేల కోట్లకి కోడలు. సో అప్పుడున్న జనరేషన్లలో ఆమెలాగా సెటిల్ అయిన వాళ్ళు ఎవరు లేదు హీరోయిన్స్. సో మంచి సెలక్షన్ ఆమెది అని చెప్పేసి అంటుంటారు, నిజమా మేడం? అది డెఫినెట్గా అది ఐ అగ్రీ. బట్ అయినా కూడా దాన్ని అది చేసుకోవడానికి సద్వినియోగం, తర్వాత మనం వచ్చి కూడా ఒక స్టడీ మైండ్ ఉండాలి కదా, అవునా కదా. ఇప్పుడు నేను మీతో చెప్పాను నేను పిక్చర్స్లో యాక్ట్ చేయను అని, బట్ అదేంటంటే మనకి ఆ లైఫ్ వచ్చి ఎంటలీ డిఫరెంట్ అండి, అది మూవీ లైఫ్ అండ్ మనం యాక్ట్ చేస్తున్నప్పుడు ప్లస్ రావడం అందరూ, అది వచ్చి ఆ లైఫ్ మనం ఎక్కడ కూడా తీసుకోలేం. సో అది వదిలేసి రావడం అనేది ఆల్ ద టైమ్ ఇన్ యువర్ మైండ్, మన మైండ్లో ఉంటూనే ఉంటుంది, అయ్యో మనం చేస్తుంటే బాగుంటుందేమో, అది వేరే విషయం, అది మనకి క్యారెక్టర్ రావచ్చు రాకపోవచ్చు, ఆ పిక్చర్స్ హిట్ అవ్వచ్చు హిట్ అవ్వకపోవచ్చు. ఎన్ని సినిమాలు చేస్తే ఇన్ని కోట్లు సంపాదిస్తారు. సో అలాగా, సో అది చేయడానికి కూడా ఇప్పుడు కూడా నేను ఒక నిమిషం కూర్చోను, ఆల్వేస్ ఐ వర్క్ ఆన్ మై టోస్. సో కిచెన్ వర్క్ అంతా నేను మీకు చెప్పాను కదా ఏంటి మనం ఏంటి అనేది, దట్ ఈస్. సో అవన్నీ ఎవరికి తెలియదు కదా, మన బ్యాక్ ఏంటి అనేది ఎవరికి తెలియదు, అవునా కాదా. ఓన్లీ దే విల్ సీ వాట్ ఐ ఆమ్, ఏంటి అరుణ దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత డైమండ్స్ ఉన్నాయి, ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఐ అగ్రీ విత్, నేను చెప్పట్లేదు నా దగ్గర లేదు అనేసి. ఐ ఆల్వేస్ 1000 కోట్లు కొంటా మేడం ప్రాపర్టీ ప్లీజ్. ఎందుకు నన్ను ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర పట్టి ప్లీజ్. మేము తెలుగులో తమ్మెడితే ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్ చెన్నైకి వస్తారా? ఎక్కడున్నా కూడా మా ఫ్రెండ్స్ అందరు అనేవాళ్ళు ఎందుకు నువ్వు ఇల్లు అంతా అలా చూపిస్తా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పి, ఓకే గాడ్ ఈస్ దేర్ ఫర్ మీ, ఐ సెడ్ దట్స్ ఆల్. తప్పే ఉంది, కష్టపడి కట్టుకున్నారు. అది జనరల్ గా అంటూ ఈగోతో కూడా అనొచ్చు కదా ఎందుకు చూపిస్తున్నావు అని.
అదే చెప్పాను కదా, వన్స్ ఐ డిసైడ్, నేను మీకు మొన్న కూడా చెప్పా, ఏమంటే ఇంటర్వ్యూ నా కన్ఫర్మ్, ఇంకా మనం చేంజ్ చేయొద్దు, డెఫినెట్గా చాలా రోజులు అయిపోయింది, డెఫినెట్గా ఇస్తాను అనేసి అలాగా. సో మోహన్ కూడా సరే ఓకే ఇచ్చేసేయి అని, లేకపోతే మామూలుగా మేము ఎక్కువ నేను రాను, లేదు ఏం లేదు మామూలుగా. దాని తర్వాత ఇప్పుడు ఆ తమిళ్ అతను పాపం 2 years నుంచి ఆనంద వికటన అతను దాని గురించి ఓకే అని చెప్పాను. లేకపోతే నేను కూడా బిజీ విత్ ద కిడ్స్, వెళ్ళడము రావడం, ఎనీ మూమెంట్ వాళ్ళు అంటారు అమెరికా పదమ్మా అనేసి, తర్వాత లండన్ అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటాను కాబట్టి దేర్ ఈస్ నో అదనమాట మెయిన్గా. కిడ్స్ అంటే ఇప్పుడు చూశాను మేడం, అందమైన 4 భామలు. ఇండస్ట్రీకి వస్తే ఇలాంటి హీరోయిన్స్ లేరు అనే అంత అందంగా ఉన్నారు 4 కూడా. ఎందుకని 4 అమ్మాయిలు అబ్బాయి కోసం ట్రై చేశారా, లేకపోతే 4 అమ్మాయిలు కావాలని? లేదండి, అలాంటిది 4 అమ్మాయిలు కావాలని ఏం లేదు. ఫస్ట్ మెయిన్ ఏంటంటే మీ ఇద్దరు లవ్ మ్యారేజ్, ఓకే. ఇంకొకటి ఏంటంటే మా అత్తగారు వచ్చి లేదు తన ఆర్టిస్టు డెఫినెట్గా మళ్ళీ యాక్ట్ చేయడానికి వెళ్ళిపోతుంది అనేసి ఆవిడ ఎక్కువ. మా అత్తగారు న్యాచురల్ అండి అది, అదే చెప్తున్నాను కదా, నిజము అనేది ఎవరు వినడానికి రెడీగా ఉండరు. ఓకే, బట్ ఎవ్రీబడి విల్ హ్యావ్ ఇన్ దేర్ మైండ్ సేమ్. నేను చూసి నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఐ ఆల్వేస్ సే, నా ఇంటర్వ్యూస్ మెయిన్ అదే ఉంటుంది, ఎవరు మన మనసులో అనుకునేది ఎవరు చెప్పరు. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఐ కెన్ నాట్ ఎక్స్పోజ్, అవునా కాదా? బట్ మన మనసులో ఉన్నప్పుడు నిజంగా ఎవరైనా చెప్తున్నప్పుడు మనం తృప్తిగా ఫీల్ అవుతాం, కరెక్ట్గా చెప్పారని, కానీ చెప్పలేం. అవునా కాదా? ఐ సెడ్ ఐల్ బి హ్యాపీ, ఐ సెడ్ ఓకే ఫైన్ నో ప్రాబ్లం. బట్ ఎవరికైనా కానీ తెలుగు కానీ తమిళ్ కానీ హిందీ కానీ ఎనీ వన్, ఈవెన్ దో ఇప్పుడు నేను ఫారిన్లో 5 months అక్కడ ఉన్నాను, వాళ్ళతో మింగిల్ అయ్యాను, మాట్లాడేదాన్ని. ఎవ్రీబడి యూ హ్యావ్ ఎన్ బాయ్ బేబీ? ఐ సెడ్ వై యూ ఆస్కింగ్ లైక్ దాట్? దేనికి బాయ్ బేబీ అని అడుగుతున్నారు, ఏంటి రీజన్ అని అంటే, వాళ్ళు ఏమంటే బాయ్ ఉంటే మంచిది, బాయ్. అరే దేనికి, ఏంటి మ్యాటరు? ఏం లేదు. మా అత్తగారు వచ్చి మామూలుగా దే ఆర్ నార్త్ ఇండియన్, దే వెరీ కన్సర్న్ అబౌట్ ద బాయ్ బేబీ. ఓకే, మా హస్బెండ్ ఈజ్ వెరీ వెరీ నైస్ పర్సన్, ఓకేనా. సో నాకేంటంటే లేదు, మా హస్బెండ్కి వచ్చి ఒక బాయ్ బేబీ ఉంటే నాకు కూడా ఇష్టము, రేపొద్దున ఏదైనా చేయాలి ఏమన్నా అంటే మంచిది అనేసి. ఓకే, సో దెన్ ఐ థాట్ ఓకే ఫస్ట్ సిజరిన్ గర్ల్ బేబీ. నాకంటే కూడా మా అత్తగారు చాలా డిసప్పాయింటెడ్. हो क्या हो गया, लड़की हो गई, अरे बाबा क्या हो गया, अच्छा है बढ़िया है, चलो क्या बात है, लड़की है, महालक्ष्मी क्यों नहीं सोचते, झांसी रानी बाई क्यों नहीं सोचते, इंदिरा गांधी क्यों नहीं सोचते, तुम लोग है ही नहीं है, बोलो सच बता दो. लेकिन कोई नहीं बोलता, कोई भी नहीं बोलेगा, none of them will tell like that. ఓకే, ఐ సెడ్ ఓకే. ఆవిడ మా అమ్మగారు వచ్చి, మా అమ్మ కూడా అయ్యో కొడుకు పుట్టుంటే బాగుండేదేమోనే, మీ అత్తగారు వచ్చి ఇలాగ ఫీల్, నేను నువ్వు ఫీల్ అవ్వకమ్మా, ఆవిడ ఫీల్ అవుతుంది కదా వదిలేయి, మళ్ళీ నువ్వు కూడా నువ్వు ఎందుకమ్మా ఫీల్ అవుతున్నావు, వదిలేసేమ్మా నువ్వు. ఓకే, లేదు చిన్ని, అమ్మ నన్ను చిన్ని అని, లేదు చిన్ని ఆవిడ కూడా, అమ్మ నాకు తెలిసిపోతుందమ్మా నువ్వు కూడా ఫీల్ అవుతున్నావు అని, ఫీల్ అవ్వబాక, ఏం ప్రాబ్లం లేదు, బీ స్ట్రాంగ్. ఏంటమ్మా ఏమైంది, అయిపోయింది. సరే అగైన్ నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ మళ్ళీ గర్ల్ బేబీ, మళ్ళీ ఆల్ 4 సిజరిన్. 4 నాకు సిజరిన్. సో నెక్స్ట్ చూస్తే అప్పుడంతా మనకి ఆ కన్వీనియంట్ లేదు, వెన్ యూ కన్సీవ్ దట్ టైమ్ గర్ల్ బేబీ ఆ బాయ్ బేబీ చూడడానికి అది లేదు. ఉన్నా కూడా మోహన్ నేను అలాంటి వాళ్ళం కాదు, ఎవరైనా కూడా విల్ యాక్సెప్ట్, నో ప్రాబ్లం అనేది. మోహన్ ఆల్వేస్ ఈస్ లైక్ దట్. సో అందుకని నేను ఎప్పుడు మోహన్ ఏం చెప్పినా కూడా నేను అది ఏమంటారు కదా, సీత గీత దాటదు అనేసి ఐ నెవర్ డూ. ఎందుకంటే ఆయన్ని హర్ట్ చేయడమో నాకు ఇష్టం ఉండదు. నేను అడుగుతాను యూ లైక్ ఇట్, ఐల్ డూ. ఈ సెట్ లైక్ ఇట్, నో అని కూడా ఆయన చెప్పరు, బట్ ఆయన ఎక్స్ప్రెషన్తో నాకు అర్థమైపోతుంది. ఐ సెడ్ నో, ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, లీవ్ ఇట్, దట్స్ ఇట్. నేను అనుకునేది ఒక రిలేషన్షిప్, ఒక ఫ్రెండ్షిప్, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఆ బంధం అంటారు కదా, అది ఉండడానికి వీ మస్ట్ అండర్స్టాండ్ ఈచ్ అదర్స్ ఫీలింగ్స్. ఐ ఆల్వేస్ ఫీల్ దట్. మీరు నన్ను అర్థం చేసుకోవాలి, నేను మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు చూస్తూ ఉంటే అలా లేదు, నీది నువ్వు తినేసావా, నాది నేను తినేసాను, అయిపోయింది, ఫినిష్. బట్ ముందు అలా కాదు. ఇప్పుడు వచ్చి నేను ఇన్స్టాగ్రామ్లో, ఫర్ ఎగ్జాంపుల్ వన్ థింగ్, ఇన్స్టాగ్రామ్లో నేను ఒక కాఫీ, ఫిల్టర్ కాఫీ ఒకటి అది పెట్టాను. దాని తర్వాత వాళ్ళందరూ దాంట్లో అన్నాను, మై హస్బెండ్ ఐ లైక్ ఫిల్టర్ కాఫీ బట్ మై హస్బెండ్ ఈ డోంట్ లైక్, దెన్ ఐఎమ్ నాట్ డ్రింకింగ్ నౌ. సో తప్పేం లేదండి దాని లోపల, ఐ ఫీల్. ఎందుకంటే మోహన్ ఆయనకి ఫిల్టర్ కాఫీ ఎక్కువ ఇష్టం ఉండదు, ఆయన తాగట్లేదు. అందుకని నాకు ఒక ఫిల్టర్ కాఫీ, ఆయనకు ఒక టీ, అది వద్దు. ఏమైపోయింది, సపోజ్ నేను తాగలేదు, ఓకే నా ఫిల్టర్ కాఫీ నేను తాగట్లేదు, ఆయనకి ఇష్టం ఉండదు, సో ఐ అడాప్ట్ మై సెల్ఫ్ టీ.
దట్ ఈస్ అండర్స్టాండ్. మేబీ ఈ ఫీల్ దట్ ఆయన ఆలోచించవచ్చు, సరే మా వైఫ్ వచ్చి ఫిల్టర్ కాఫీ మానేసి టీ తాగుతుంది అని. ఐ ఫీల్ హ్యాపీ అండ్ నేను ఫీల్ అవ్వట్లేదు ఆయన ఫిల్టర్ కాఫీ తాగట్లేదు, నేను టీ తాగుతున్నాను. ఐ డోంట్, ఐ సెడ్ బీ హ్యాపీ, దట్స్ ఆల్. నా కాన్సెప్ట్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీబడి. ఓకే. ఎందుకంటే దీని లోపల లేదు ఆవిడ ఎలాగ అంటుంది ఇలాగ అనకూడదు అట్లా అనేది అదేం లేదు. ఇది నా పద్ధతి, నా సిస్టమ్, దట్స్ ఇట్. ఓకే. మనం ఇక్కడ సెకండ్ బేబీ దగ్గర కట్ అయిపోయాం. అవును. సెకండ్ బేబీ వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మ అత్త ఫీలింగ్ ఏంటి? సేమ్, ఇంకా ఎక్కువ. తర్వాత సెకండ్ బేబీకి మా అమ్మ సరే కొంచెం స్వీట్ డబ్బాలు అవన్నీ సారే అంటారు కదా తెలుగు లోపల, అది మా అమ్మ సరే తీసుకొని రావాలి, మీ అత్తగారు వచ్చారు కదా బాగోదు అని అంటే, మా అత్తగారు లడ్కా హువా తో అచ్చా హోనా తా, లడ్కా నహీ హువా. ఓకే. అయినా కూడా పెట్టేసేళ్ళండి, ప్రాబ్లం ఏం లేదు. దిస్ ఇస్ అ ట్రూ. ఓకే. ఓకేనా, ఇది నిజం. బట్ మన ఎవరు చెప్పలేరు అది చెప్తే బాగుంటుందో లేదో, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఈ థింకింగ్ లోపలే మనం అయిపోతుంది. యూజువల్ గా అందరు ఇంట్లో ఉండేది కాదు, చెప్పుకోలేరు బయట. అదే అంటున్నాను, వాళ్ళు చెప్పుకోలేరు. సరే అయిపోయింది, ఇట్లాగే 4 వరకు వెళ్ళిపోయింది. 4th అప్పుడు అసలు ఏంటి మేడం? 4th అప్పుడు వచ్చి అందరు ఏడుస్తున్నారు. అందరు ఏడుస్తున్నారు అన్న, అరే నేను సిజరిన్ అయి నేను పెయిన్ తో ఉన్నా, మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు? సోగరసం ఏంటిది? क्या हो गया मम्मी, क्यों? नहीं बेटा, मेरा बेटा को क्या हो गया? मैंने बोले ठीक है, क्या हो जाएगा, लड़कियां हैं, लड़का हो गया तो क्या हुआ, पहाड़ तोड़ के अभी से उसको वो कर देंगे क्या अपन लोग? ఓకే. कुछ नहीं करेंगे ना, नथिंग विल डू इट. ఏమైపోయింది, ఏమవ్వాల, ఇట్స్ ఓకే. నువ్వు అక్కడికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, నాకు ముందే తెలుసు. నువ్వు ముందేమో కొడుకు అంటూనే ఉన్నావు, అవునా? ఇప్పుడు ఇమీడియట్ ప్లేట్ మార్చేసావు. ఇమీడియట్గా నాకు తెలుసు అని. ఇప్పుడు తెలిసినా ఒకటే, తెలియకపోయినా ఒకటే, తెలియకపోయినా ఒకటే. సరే అక్కడి నుంచి మా సిస్టర్‌ఇన్-లా వస్తుంది, వదిన. ఏంటి చెప్పు, నన్ను మామూలుగా చిన్న అనే పిలుస్తారు వాళ్ళందరూ. సరే చిన్న అని తన ఏడుపు. నేను ఎందుకు ఏడుస్తున్నాయా? ఏడకూడదు, ఎందుకు ఏడ్చే పనే లేదు, ఏమైంది? ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటారు అందరినీ. ఎవరిని పంపిస్తే వాళ్ళందరినీ ఆయన దేవుడు ఉన్నాడు, మనకి ఏదో ఒక దారి చూపిస్తాడు. మనం డెఫినెట్లీ విల్ సీ దట్. సో దెన్ ఆవిడొచ్చి లేదు నేను అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాను రియాని. నో, నథింగ్ డూయింగ్, ఎవరు అడాప్ట్ చేసుకోరు, ఏం లేదు, నలుగురిని నేను పెంచుకుంటాను, నో ప్రాబ్లం, డోంట్ ఈవెన్ వరీ. మోహన్ కూడా అన్నారు, అదేం లేదు, మేము చూసుకుంటాం, అదేం ప్రాబ్లం ఏం లేదు. సో నౌ 4 daughters, what they are doing, ma? Yeah, they all well settled. First daughter MBA, second daughter వచ్చి ఆర్కిటెక్ట్, థర్డ్ డాటర్ వచ్చి 2 degrees BBA చేసింది, లాయర్. 4th వచ్చి MBBS డాక్టర్. ఎస్. ఎక్కడ? ఫారెన్లోనా? లేదు, ఇక్కడే చేస్తోంది ఫైనల్ ఇయర్. నలుగురు ఎంత బాగున్నారంటే చాలా బాగున్నారు. ఇంకేం కావాలి అసలుకి? అదే అంటున్నా, అది మన మైండ్ సెట్ అండి. అది మెయిన్గా మన మైండ్ కంటే బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది. అదే చెప్పాను కదా, ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కార్లు 4 ఉన్నాయి, 4 టాప్ కార్లు, 5 కార్లు 6, ఒక్కొక్క డ్రైవర్స్ వాళ్ళు ఉంటారు. సరే వెళ్ళేటప్పుడు నాకేమో డ్రైవర్తో వెళ్ళడం ఇష్టం ఉండదు. ఐ విల్ డ్రైవ్ మై సెల్ఫ్, నేనే డ్రైవ్ చేస్తాను. సో నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి నేను డ్రైవ్ చేసుకొని వెళ్తాను. సపోజ్ అవ్వలేదు ఏదైనా ఉంది అంటే పిల్లలు వెళ్ళనివ్వరు. ఎందుకు మనం ఆ కార్లు వెళ్తున్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి కదా. అరే కంఫర్టబుల్, వెరీ నైస్గా 800 రూపాయలు వెళ్తున్నా కంఫర్టబుల్. అవునా కాదా? నిజంగా. బట్ అదే దట్ ఈస్ ఓన్లీ అది చూపించడానికి. అదేంటి, అది మీకు చూపించడానికి. ఓహో ఏ కార్లో నేను వస్తున్నాను. ఐ సే గెట్ లాస్ట్ యా, థింక్ యువర్ సెల్ఫ్. మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారా లేదా? రోషన్ నన్ను చూస్తున్నాడా లేదా? నేను ఏ కార్లో వస్తున్నాను, ఏ కార్ ఇది కాదా, దిస్ ఇస్ 10 crores లేకపోతే ఇది 5 crores అనేది. ఐ డోంట్ ఈవెన్ బిలీవ్ ఆల్ దాట్. అదెంత ఏం లేదు, ఓకే మీరు ఏమనుకున్నా నాకు నో ప్రాబ్లం, దిస్ ఇస్ మై లైఫ్. నా మైండ్ సెట్ కూడా సేమ్. ఇది నేను, అది ఎవరైనా ఉండొచ్చు. మా పిల్లలు ఇట్లా అంటారు, లేదు మా నువ్వు అర్థం చేసుకోవట్లే. అర్థం చేసుకునేది ఏంది, వాళ్ళని అర్థం చేసుకొని వాట్ ఆయా. పెళ్ళి అవ్వక ముందే ఉందా మేడం ఈ మైండ్ సెట్? పెళ్ళి అయిన తర్వాత వచ్చిందా మీకు ఇలానే ఉండాలి ఇట్లానే? మనల్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? మీరు నిజం చెప్పండి. అవును, యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు నేను రిక్షాలో వస్తాను, మీరు యాక్సెప్ట్ చేస్తారా? 200%. నో వే, డోంట్ లై.
డోంట్ లై మేడం ముచ్చట్ల అరుణ గారు ఆల్రెడీ ప్రూవ్ లేదు, దట్ ఈస్ లేదు. నేను సపోజ్ లేను, నేను ప్రూఫ్ అవ్వలేదు అంటే ఇప్పుడు యాక్టర్ నారాయణమూర్తి గారు ఉన్నారు, ఆయన నడుచుకుంటానే వెళ్తారు. ఆయన అప్పుడు Even though స్టేటస్ చిరంజీవి గారు ఏ మీటింగ్ ఉన్నా ఆయన పిలుస్తారు, నాగార్జున గారు ఏ మీటింగ్ ఉన్నా పిలుస్తారు, మన జగన్ గారిని కలవటానికి కూడా నారాయణమూర్తి గారిని పిలిచారు. అది వేరే విషయం. నేను అనేది ఏంటంటే నారాయణమూర్తి గారు దాని లోపల సాఫ్ట్వేర్ లో ఉన్నారు కాబట్టికి, లేకుండా ఉండి ఆయన రిక్షాలోనో సైకిల్ వచ్చినప్పుడు యూ మస్ట్ యాక్సెప్ట్, దెన్ ఐ విల్ సీ దట్. మోస్ట్ వెల్కమింగ్ గా మీరు ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళి దారి లోపల ఫ్లవర్స్ వేసి నారాయణమూర్తి గారిని కానీ ఇంకొక మనిషిని మీరు అలా పిలవండి, ఐ విల్ సెల్యూట్ యూ, ఐ విల్ టచ్ యువర్ ఫీట్. బీ పాజిటివ్, బీ ప్రాక్టికల్, అండర్స్టాండ్ దట్. లేనే లేదండి, అది ఎవరు చెప్పరండి. అది ఓవరాల్ గా సొసైటీ చేంజ్ అయిందంటారు, మనీకి వాల్యూ ఇస్తున్నారు. ఎస్, ఎవ్రీబడి, అందరూ అంతే, అందరూ అంతే. మేబీ ఐఎమ్ ఆల్సో లైక్ దట్. బట్ ఈవెన్ దో మన మనసు లోపల ఉంది నిజమైంది అనేది ఏంటంటే, మనం ఆర్డినరీ పర్సన్, ఒక ఆయన ఉన్నారు, ఈజ్ అ గ్రేట్ కెమెరామ్యాన్, అర్థమైంది కదా. ఈయన ఫేమస్ వచ్చిన తర్వాత మనం ఆయనకు మాలేస్తాం, ఆయనకు వెండి కప్పు లోపల కాఫీ ఇస్తాం, ఓకేనా. ఇంకొక కార్లలో నలుగురిని అక్కడ నిలబెడతాం మనం. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? బట్ నో బడీ విల్ యాక్సెప్ట్ దట్. అంతవరకు మనం ఏం చేయం. మనం కూడా ఎవరు వచ్చారు లేదు, ఓహో ఏ కార్లో వచ్చారు, దీంట్లో వచ్చారా, ఆ రెస్పెక్టే వేరుగా చేస్తారు. ఐ సెడ్ మోహన్ గారు నేను ఇవాళ వచ్చిన తర్వాత చాలా రెస్పెక్ట్ చేశారు. కమ్ డౌన్, బయటకు వచ్చారు. లేదు, మేము ఎప్పుడు అంతే, మేము అందరం అదే. మా పిల్లలు కూడా నేను అదే చెప్తా, ఎవరు ఏదైనా కూడా సేమ్ థింగ్, ఓన్లీ వీ హ్యావ్ టు రెస్పెక్ట్. దట్ ఈస్ ఆర్ ఇది. అందుకని నేను ఎప్పుడు మా పిల్లలు కూడా మేము కూర్చున్నప్పుడు, మేము మాట్లాడుతున్నప్పుడు నేను అదే వాళ్ళకి చెప్తాను. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు బిజినెస్లో కూడా నేను అదే మా పిల్లలతో చెప్తా, ద సర్వీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను వాళ్ళ ప్రోడక్ట్ అమ్మేశాను అయిపోయింది అనేది కాదు. యూ హ్యావ్ టు సర్వీస్ ప్రాపర్లీ ఇన్ ద లాస్ట్ మినిట్. మీరు తిట్టినా కొట్టినా ఏం చేసినా కూడా ఒకటే మాట నాతోనే, లేదు అరుణ అలా చెయ్యదు, షీఈ్ నాట్ లైక్ దట్ అనేది కావాలి. డబ్బు సంపాదించేసేయచ్చు, నో ప్రాబ్లం. అంటే అంత ఈజీ కూడా రాదు, అయినా కూడా హార్డ్ వర్క్ ఉంటుంది. ఎస్, దట్ ఈస్ మై కాన్సెప్ట్. సో నలుగురు అమ్మాయిలు చాలా బాగున్నారు కదా మేడం. అంటే మీ లెగసీ కంటిన్యూ చేయడానికి, లేకపోతే ఇప్పుడు మంచి రోల్స్ కూడా వస్తున్నాయి, ఎక్స్పోజ్ చేయకుండా, రొమాన్స్ లేకుండా కూడా చాలా సినిమాలు వచ్చాయి ఇప్పుడు. లైక్ సౌందర్య గారు, మీ జనరేషన్ లో చూసుకుంటే ఎవరు కూడా ఎక్స్పోజ్ చేయకుండా పెద్ద హీరోయిన్స్ అయ్యారు. అలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా సార్? కానీ లేదండి, ఎవరికి లేదు, ఎవరి పిల్లలకి ఎవరికి కూడా లేదు. అసలు ముందు ఉండింది, మా 4th డాక్టర్కి కొంచెం యాక్ట్ చేయాలి అది ఇది అనేసి. దాని తర్వాత తెలియదు, తనే లేదు మా ఐ వాంట్ టు డూ మై మెడిసిన్ అది అనేసి, తనకి హాస్పిటల్ అది ఇది అని ఉందన్నమాట. ఇన్ ఫ్యూచర్ మేబీ తన లైక్ అపోలో హాస్పిటల్ ఏమైనా హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేయాలి, బికాజ్ మై సన్ ఇన్ లా ఆల్సో డాక్టర్. సో వాళ్ళ సిస్టర్ కూడా డాక్టర్ ఇన్ యుఎస్లో. సో మేబీ అట్లాంటిది ఏదైనా ఉంది అంటే, నేను అదే చెప్పాను, ఏదైనా ఇండియాలో చేయాలంటే అలాంటిది ఏదైనా మంచి పని చేద్దామా అని ఉందండి, అంతకంటే ఏం లేదు. ఓకే, తొందరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేబీ అరుణ హాస్పిటల్ కాదండి, ఐఎమ్ సో సారీ. నేను ముందే చెప్తున్నాను, నా గురించి పొగడమడము లేకపోతే మన గురించి సెల్ఫ్ వేసుకోవడము ఐ వోంట్ బిలీవ్ ఆల్సో. ఏదైనా మంచి చేస్తున్నాం అన్నప్పుడు దాన్ని ఏమైనా ఫోకస్ చేయాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్లీ ద పీపుల్ విల్ సే దట్, దే విల్ సీ అండ్ దే విల్ జడ్జ్ యూ అండ్ దే విల్ టెల్ యూ. 2 daughters కి మ్యారేజ్ అయిందా మేడం? అవునండి, పెద్ద డాటర్. పెద్దల్లుడు ఏం చేస్తుంటారు? పెద్దల్లుడు వచ్చి యాక్చువల్లీ ఈజ్ అమెరికాలో వచ్చి ఆయన కంప్యూటర్ ఇంజనీర్, వైట్ హౌస్ కి పనిచేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు వచ్చి మా బిజినెస్ చూసుకుంటారు కదా మొత్తం అంతా. మా కూతురు అండ్ అల్లుడు ఇద్దరు మొత్తం వాళ్ళే హ్యాండ్ ఓవర్ ఇప్పుడు అనమాట, వాళ్ళిద్దరు. సెకండ్ డాటర్ వచ్చి యుఎస్లో ఉంటుంది, వాళ్ళ హస్బెండ్ డాక్టర్. ఓ, వాళ్ళ హస్బెండ్ అక్కడ డాక్టర్. ఓకే, వాళ్ళ డాక్టర్, ఈమె వచ్చి ఆర్కిటెక్ట్ అనమాట, ఇద్దరు. సో తనకు ఒక డాటర్. ఎవరికి? సెకండ్ డాటర్. ఓకే, మళ్ళీ డాటర్స్ వరుస అక్కడ స్టార్ట్ అయ్యి. నేను అదేం చెప్తున్నాను కదా, నాకేమీ అదే లేదండి. నాకు ఆల్రెడీ 4 daughters, నేను ఒక డాటరు. సో ఆల్రెడీ 5 daughters ఇక్కడ. సో నేనేమి అదేం లేదండి, డాటర్స్ ఉన్నారు కదా అట్లాంటిది ఇట్లాంటిది ఏం లేదు. బట్ నేను అనేది ఏంటంటే, సమాజానికి అని కాదు, మామూలుగా మన మైండ్ సెట్ వచ్చి డాటర్ అండ్ సన్ అనేది కాదు, అది మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు కూడా నేను ఏదైనా చూస్తే ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ద బాయ్ అనేసే అందరూ మనసులలో అందరికీ అదే ఉంటుంది. ఎంత ఏం చెప్పినా కూడా సరే, కొంతసేపు విన్న తర్వాత నేనే ఫీల్ అవుతాను, చూడు ఇంకా కూడా ఇన్ని చేంజ్ అయిపోయింది, అది చేంజ్ అయింది, ఇది చేంజ్ అయింది, ఇది అది అంటూనే ఉంటాం, అయినా కూడా ఏం చేంజ్ అయింది అని ఐ ఫీల్ దట్స్ ఆల్. మీ ఇంట్లో ఎవరు ఫస్ట్ కొడుకు పుడతాడో వాడిని ఎవ్వరు పైనుంచి కిందకి దించరు. ఇంకొక విషయం, మా డాటర్ అంటది, మా ఎల్డర్ డాటర్ అంటది అనమాట, అబ్బా మంచి పని అయిందమ్మా, లాస్ట్ వచ్చి
గర్ల్ పుట్టింది రియా. బాయ్ అయి ఉంటే మా నువ్వు ముగ్గురిని ఎక్కడైనా లేదు, నువ్వు ఎక్కడైనా తప్పు చేస్తుంటే దట్స్ ఇట్, మేము నిన్ను తినేసి ఉండేవాళ్ళం. అబ్బా థ్యాంక్ గాడ్ అన్న. బికాస్ లాస్ట్ తను ఏదైనా కొంచెం ఏదైనా చేయలేదు, ఏదైనా మిస్బిహేవ్ చేసినా ఏదైనా అంటే కూడా వీళ్ళు ముగ్గురు చూస్తారు, ఎందుకంటే అమ్మాయి హౌ షీజ్ రియాక్టింగ్ అనేసి. కొంచెం కూడా నేను ఏదైనా రియాక్ట్ అవుతే నువ్వు ప్రివిలేజ్ ఇస్తున్నావు నువ్వు తనకి అని. నేను అదే చెప్పాను, మంచి పని అయింది కొడుకు అయి ఉంటే మీరు చెప్పుండే వాళ్ళు పార్షాలిటీ చూపిస్తున్నావు అమ్మ కొడుకు కదా అనేసి. బట్ నా మైండ్లో అలాంటిది ఉండేదో కాదో నాకు తెలియదు అనేసి. బాయ్కి గర్ల్కి డిఫరెన్స్ ఏముందిలే మేడం. ఇప్పుడు అట్లా అనుకుంటే మీ సెకండ్ డాటర్ యూఎస్లో ఉంటారు, వాళ్ళ హస్బెండ్ డాక్టరు, కావాలంటే వాళ్ళు అక్కడ ఇంకా బాయో గర్ల్ ముందే చెప్పేస్తారు అక్కడ. ఇఫ్ యూ వాంట్ వి విల్ గో హెడ్. బట్ అసలు ఏం లేదు, అది ఎవరైనా ఒకటే. అదే అంటున్నాను కదండి, ఇప్పుడు మనం అనుకుంటున్న ఎవరైనా ఒకటి అని. బట్ ఇప్పుడు కూడా యూనో ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు కాలం మారిపోయింది. బట్ మనం మారిపోయాం, కాలం మారలేదు. నాకు అసలు అర్థమే అవ్వదు ఏం కాలం మారింది అనేసి. అదే ఫుడ్, అదే భూమి, అదే బట్టలు, ఐ నో, అదే మనీ. బట్ మన థింకింగ్ మారిపోయి ఉంటుంది. అదే మన మనుషులు మారాం. అది అనుకుంటా ఉంటుంటాం. సూపర్ మేడం. ఏంటి మేడం అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వితౌట్ ఎనీ సపోర్ట్ ఇండస్ట్రీలో రాణించడం కూడా చాలా కష్టం మీ జనరేషన్లో. అండ్ దట్ టు ఆఫర్స్ అనేది చాలా కష్టం అప్పుడు. ఇప్పుడంటే చాలా ఈజీ, వీడు మా చుట్టం అని చెప్పుకొని వెళ్ళిపోవచ్చు. అప్పుడు అలా కాదు, చాలా పాలిటిక్స్ ఉంటాయి, చాలా కష్టంగా ఉంటుంది. డిప్లొమాటిక్ గా చెప్పాలి మనం ఆన్సర్స్ కూడా అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఏంటి మేడం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలుకి? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి మా ఫాదరు వాళ్ళంతా నరసాపురం, పాలకొల్లు నరసాపురం గారు అంటే మన మీరు ఆంధ్రప్రదేశ్. అవునా, అల్లు రామలింగ గారు వాళ్ళ ఊర్లో ఉండేవాళ్ళు అంట వాళ్ళు. అమ్మ వాళ్ళు చెప్తారు వాళ్ళ ఏదో అది మనకు తెలియదు, అంటే నాకు అసలు తెలియదు. వాళ్ళది ఏదో ఉండుంటుంది మనకి ఫ్యామిలీ లోపల ఆర్టిస్ట్ అవడానికి. అలాగా మేము వచ్చి అగైన్ వీళ్ళు హైదరాబాద్ వచ్చేసారు. నేను వచ్చి హోలీ మేరీ స్కూల్లో చదువుతాను మాసప్ ట్యాంక్ దగ్గర, హైదరాబాద్లో. దెన్ ఆఫ్టర్ దట్ ఐ వెంట్ టు ద వనితా కాలేజ్ 1 year 2 years అంతే. ప్లస్ అక్కడ 2 years నేను ఆర్ట్స్ కాలేజ్లో అక్కడ చేశాను. దాని తర్వాత వచ్చి మాకు అంతకుముందు ఏమీ లేదు. వాళ్ళు ఏదో నాకు డాన్స్ ఇష్టం అనేసి మాది వాళ్ళ సిస్టర్ సేమ్ స్కూల్లోనే చదివేది. తన వాళ్ళ సిస్టర్ కీర్తి సేమ్ మేము స్కూల్. తన వచ్చి సీనియర్, నేను జూనియర్. సో తనతో నేను సరే నన్ను డాన్స్ చూడడానికి వస్తావా అంటే సరే వస్తాను అని చెప్పేసి మేమిద్దరం కోటి దగ్గర ఒక డాన్స్ స్కూల్ ఉండేది గోపాల్ భట్ అనేసి. సో నేను అక్కడికి వెళ్ళాను అంతే. వాళ్ళెవరో నన్ను అక్కడ చూసారంట, టైం అంటారు కదా అలాగా. భారతరాజు గారు వాళ్ళు వచ్చి ఏమో ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి అక్కడ చూసి నన్ను సెలెక్ట్ చేశారు. దట్స్ ఆల్. ఓన్లీ ఐస్ చూసి సెలెక్ట్ చేశారు. సీతాకోక చిలుకలో మీ ఫేస్ కన్నా మీ ఐస్ ఎక్కువ కనిపిస్తుంటాయి. అవునా, థ్యాంక్ యూ. చాలా చిన్నగా ఉంటారు కదా అప్పుడు, ఏజ్ కూడా చిన్నది అనుకుంటా. అవును. కార్తిక్ గారు మీరు అప్పుడు వచ్చి కళ్ళుకులీరం వచ్చి 15 years. ఆఫ్టర్ 1-2 years అంటే 17 to 17 years కంప్లీట్ అయ్యి 18 years అట్లా. నాన్న ఏం చేస్తుంటారు మేడం? అప్పుడు ఆయన వచ్చి దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో అది చేసేవారు. దాని తర్వాత బిజినెస్, తర్వాత అవన్నీ వదిలేసి మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళిపోయి అగ్రికల్చర్. ఆయన ఇప్పుడు లేరు అనుకోండి, ఇద్దరు కూడా లేరు, అమ్మ నాన్న ఇద్దరు పోతారు. అమ్మ నాన్న మీ సక్సెస్ అయితే చూశారు కదా. అవును. మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ వచ్చి 1 year అయింది. ఓకే. బ్రదర్స్ సిస్టర్స్ అంతా ఇక్కడే ఉన్నారు? బ్రదర్ సిస్టర్ అంతా ఇక్కడ ఉన్నారు. ఇంకెవరు రాలేదు ఇండస్ట్రీకి? ఇంకెవరు లేదండి, ఇంకా అంతే. బట్ మీకు ఎంతో ఇష్టమైన సినిమా ఇండస్ట్రీ కదా మేడం. అప్పుడులో మీరు ఎంత ఫ్యాషన్గా చేయబట్టే అంత మంచి క్యారెక్టర్స్ చేశారు. బట్ ఇంత ఉంది ప్రొడక్షన్ హౌస్ ఒకటి పెట్టి మంచిగా ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. అలాంటిది ఏది లేదండి. కూర్చొని తిన్నా తరగని ఆస్తులు. అయ్యయ్యో. అలాంటిది ఏమి అసలు మైండ్లోనే లేదు ఏది కూడా. ఎన్ని క్యారెక్టర్స్ వచ్చినాయి, చాలా మంది చేయమన్నారు కూడా. సో మోహన్ కూడా అన్నారు పాపం లాస్ట్లో, లేదు ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మేబీ నువ్వు వెళ్ళి చేయొచ్చు అని అన్నారు. నేను చెప్పా లేదు వద్దు అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు అత్తగారు రిస్ట్రిక్షన్స్ కూడా లేదు, ఆమె కూడా లేరు కదా? లేదు, ఉన్నారు. అత్తగారు మామగారు అందరూ ఉన్నారు. ఉన్నా తెలుగు సినిమాలు చూడరు కదా. లేదు అదేం లేదు. వాళ్ళు కూడా ఇప్పుడు చూస్తూ ఉంటారు కదా, ఇది ఇన్స్టాగ్రామ్లో అది ఇది వేస్తూ ఉంటా. మా అత్తగారు ఆవిడ ఏం చెప్పేవారు డైలాగ్ లాగా కూడా దాంట్లో వేస్తూ ఉంటాను బాగా. సో అందరు ఎంజాయ్ చేస్తారు. సో ఆవిడ కూడా నవ్వుతూ ఉంటారు ఇట్లా ఇట్లా అనేసి. ఇప్పుడు ఆమె కూడా అర్థం చేసుకున్నారు ఓకే అనేసి. చెప్తున్నాను జనరేషన్ గ్యాప్ అని. దాని తర్వాత మా డాటర్కి
గర్ల్ బేబీ పుట్టింది. తర్వాత నేను ఫోన్ చేసి చెప్పాను, మమ్మీ ఇట్లాగా గర్ల్ బేబీ ఆశ్వికి అని. అయ్యో ఒక్క కొడుకు పుట్టుంటే బాగుండు అమ్మా. చెప్తున్నాను జనరల్గా. చూసారు ఆవిడ, ఉన్నాం మనము, అంత అయిపోయింది, అయినా కూడా వాళ్ళ మనసులలో ఇంకా కొడుకుంటే బాగుంటుందేమో. ఐ సెట్ దాని తర్వాత అదే పిల్లలతో చెప్తూ ఉంటా, ఇంకా మనం వాళ్ళ మైండ్ సెట్, ఎవరి మైండ్ సెట్ కూడా చేయలేము ఏం కూడా. అదొకటి మన లోపలే ఉన్నట్టుంది, బాయ్ బేబీ అనేసి అని. కామన్ సొసైటీ. ఎగ్జాక్ట్లీ. సో అలాగా దాన్ని ఏం చేయగలుగుతాం ఇప్పుడు చెప్పండి. ఆబ్వియస్లీ మేడం ఏం చేస్తాం, ఏం చేయలేం మనం. జస్ట్ అనుకొని అంతే. పిల్లలతో యాష్వి వాళ్ళతో నవ్వాను, దాदी ऐसे बोल रहे थे ఇట్లాగా బేటా లड़का हुआ था अच्छा होना था ऐसे. मैं क्या अच्छा होना था मालूम नहीं है. బట్ డూ యూ లైక్ యాక్ట్ మ్యాన్? మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో ఏమైనా మంచి ఆఫర్స్ వస్తే, లైక్ ఇప్పుడున్న జనరేషన్తో మహేష్ బాబు గారు కానీ, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, చిరంజీవి గారు కూడా యాక్ట్ చేస్తున్నారు మళ్ళీ. లేదండి అలాంటిది ఏం లేదు నాకు ఇప్పుడు. నో ఐడియాస్ ఎట్ ఆల్. మొన్ననే ఏదో సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లేదండి, అయినా కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా నాకేం లేదు. బికాస్ పిల్లలు, ఇల్లు, మోహన్, ఆయన బిజినెస్, అది మేము తిరుగుతూ ఉంటాం. సో ఐఎమ్ హ్యాపీ. మంచి రోల్స్ అయితే లేదు, ఏదో నేనే ఒప్పించినట్టుంది. ఎందుకంటే మీరు ఎస్ అంటే వెయిట్ చేస్తున్నారు డైరెక్టర్స్ అక్కడ కెమెరా. లేదు అస్సలకి ఏం లేదండి ఇప్పటికి. నో ఐడియా అట్ ఆల్. ఇన్ కేస్ మంచి సినిమా అయితే లేదు, మీరు అని అనిపించుకోలేరు, వద్దు. ఎందుకంటే లేదు, ఇప్పుడులో ఐడియానే ఏం లేదు అసలు నాకు. బికాస్ బిజీ విత్ ద వర్క్ అండ్ ఆల్. ఇట్స్ ఓకే, ఫైన్. ఈ అమ్మ క్యారెక్టర్లు అన్ని 2-3 డేసే కదా మేడం ఉండేది. సరదాగా వెళ్ళి సరదాగా అమ్మ క్యారెక్టర్ అయితే వద్దండి నాకు. ఏదైనా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అన్నా కూడా పర్వాలే. అమ్మ కొడుక నేను పట్టుకొని ఐ కెన్ నాట్. సో నలుగురిని పట్టుకొని వద్దు నాకు. బట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. అయినా కూడా ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ విత్ ద మదర్ క్యారెక్టర్. ఏదైనా ఒక సపోజ్ ఏదైనా ఒక క్యారెక్టర్ ఉంది, లైక్ నేను బాహుబలిలో మన రమ్యాకృష్ణ గారు చేశారు, అదొక మంచి క్యారెక్టర్. అయినా కూడా నాకేం ఐడియా లేదండి. ఒకసారి అట్లా ఫీల్ అవుతాం, మనుషులం కదా, జస్ట్ ఎంజాయ్. ఆమె కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంటారు అనుకుంటా హౌస్. అందరూ బీచ్ సైడ్ బాగా షిఫ్ట్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ ఇక్కడ. పాత జ్ఞాపకాలన్నీ అలా కూర్చొని గార్డెనింగ్ లో నెమరు వేసుకుంటూ, ఆహా అప్పుడులో కృష్ణ గారితో అలా, చిరంజీవి గారితో ఇలా. మేమందరం అప్పుడు వచ్చేటప్పుడు అనుకున్నాం, అయ్యో అంత దూరం అంట, బీజీపీలో షూటింగ్ అంట అనుకొని వెళ్ళేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు చూడండి ఏముంది అసలు, మొత్తం సిటీ అయిపోయింది, సిటీ ఫుల్గా. తర్వాత ఎంత రష్ అయిపోయింది. మేము వచ్చినప్పుడు 15 years బ్యాక్ అసలు వెరీ సైలెంట్గా ఉండేది. అసలు మా ఇంట్లో ఇప్పుడు కూడా అట్లాగే ఉంటుంది. అయినా కూడా రోడ్స్ ఇట్స్ హారబుల్, ట్రాఫిక్ భయంకరంగా అయిపోయింది. నేను కంప్లీట్గా కావాలనే ఫ్యామిలీ లైఫ్ గురించి ఎక్కువ అడిగాను ఈరోజు. ఎందుకంటే మీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. దట్టు చాలా మంది తెలుసుకోవాలనుకున్నారు. ఇన్ని ఇయర్స్ తర్వాత, 28 years తర్వాత ఆమె కెమెరా ముందుకు రాలేదు కాబట్టి అట్లీస్ట్ తెలుసుకుందాం అన్న ఒక అందరికి ఉంది మైండ్లో అది. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు అందరికి కూడా ఇది డెడికేటెడ్ అనమాట ఈ ఎపిసోడ్. ఎస్, కమింగ్ టు సినిమా. ఎన్నో సినిమాలు చేశారు కదా మేడం, మీకు బాగా ఫ్లెక్సిబుల్, నేను కలిసి యాక్ట్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ యాక్టర్తో, ఈ హీరోతో అన్న పర్సన్ అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? ఫస్ట్ వచ్చి చంద్రమోహన్ గారు, ఓకే, అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, వెరీ వెరీ దిస్ థింగ్ చాలా. చిరంజీవి గారు కూడా చాలా బాగా హెల్ప్ఫుల్ అండ్ అది. బట్ అయినా కూడా చంద్రమోహన్ గారు ఈజ్ వెరీ వెరీ నైస్. అంటే ఒక క్లోజ్నెస్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ పార్ట్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. మీ రోజుల్లో ఒక టాక్ ఉండేది కదా, చంద్రమోహన్ గారితో యాక్ట్ చేసిన హీరోయిన్ అంతా కూడా పెద్ద హీరోయిన్ అయిపోతుందని. అది ఏంటి మేడం అసలు, దానికి రీజన్ ఏంటి అసలుకి? ఏమో తెలియదండి. మామూలుగా ఆయన పిక్చర్స్లో బుక్ అవుతేనే చాలు. యాక్చువల్లీ ఆయన మన తోడుగా వచ్చి మన ఆపోజిట్ మనం చంద్రమోహన్ గారితో చేస్తున్నాం అంటేనే చాలు, మిగతా పిక్చర్స్ కూడా వచ్చేసేవాళ్ళగా. యూ బిలీవ్ దట్? ఎన్ని పిక్చర్స్. అప్పుడు నేను ఫస్ట్ సీతాకోచిలుక రిలీజ్ అయినప్పుడు మా ఇల్లు ఉండేది, కార్లు ఇక్కడ నుంచి ఆ కార్నర్ ఒక ప్రొడ్యూసర్స్ అండ్ ప్రెస్ రిపోర్టర్స్. అసలు అది నేను ఇంతవరకు చూడలే. విజయ్ గారు ఇక్కడే ఉంటారు, ఆయన ఎంత పెద్ద హీరో కదా, ఈజ్ అ టాప్ స్టార్. ఆయన కూడా బయట నేను ఎక్కువ కార్లు చూడను అప్పుడు. దాని తర్వాత ఆంధ్ర నుంచి నియర్లీ ఒక 10 buses వచ్చేవి, బయట నుంచొని ఉండేవి మార్నింగ్లో. అంటే అంత క్రేజ్ ఉండేది. అంటే ఇప్పుడు లేదు ఉంది అనే అది కాదు, ఇప్పుడు లేదు అంత అండి.
అంతమంది ప్రొడ్యూసర్స్. అదే నేను చెప్పాను కదా, నాకు కనుక ఎవరైనా ప్రాపర్ గైడెన్స్ ఉండి కరెక్ట్గా చూసుకొని ఉంటే అది వేరుగా ఉండేది. బట్ ఈవెన్ దో ఐఎమ్ హ్యాపీ. బట్ అదైతే నిజం, చంద్రమోహన్ గారితో వర్క్ చేస్తే స్టార్ హీరోయిన్. ఎస్ అబ్సల్యూట్లీ. అసలు ఎందుకనే తెలియదు. వినగానే వాళ్ళ ముందు అన్న చంద్రమోహన్ అరుణ బుక్ అయిపోయిందంట, నెక్స్ట్ బుక్ చేయండి, తొందరగా బుక్ చేసేసేయండి, అడ్వాన్స్ ఇచ్చేసేయండి అట్లా. ఓ ఆ టాప్ నడిచేది. ఎస్ ఓ అట్లా అంత డిమాండ్. ఆయన అడగాలి అసలు మీ సీక్రెట్ ఏంటి సార్, ప్రతి హీరోయిన్ మీతో వర్క్ చేస్తే స్టార్ హీరోయిన్ అయిపోతారంట, సినిమా చేయకముందే బుక్ చేసుకుంటారా? నిజంగానే ముందే మనకు ఒక న్యూస్ వచ్చి పేపర్లో వేసేవాళ్ళు కదా, ఇట్లాగా చంద్రమోహన్ గారితో ఈ పిక్చర్లో బుక్ అయింది అని. అనగానే మీకు ఆటోమేటిక్గా పిక్చర్లు అయిపోయిందంటే తొందరగా అడ్వాన్స్లు ఇచ్చేసేయండి అనేసి. అప్పుడు ఏం డిమాండ్ కూడా చేసేవాళ్ళు కదంట. వెంకన్న బాబు గారు వాళ్ళు డేట్స్ చూసేవాళ్ళు నావి. ఇంకొక ఆయన సారథి గారు అని ఉండేవారు ఆయన. అప్పుడు అమ్మ ఎన్ని పిక్చర్స్కి వచ్చిన ఎట్లా డేట్స్ అడ్జస్ట్ చేయాలో తెలియదు, ఆ పిక్చర్ చంద్రమోహన్ గారితో బుక్ అయ్యావు కానీ అని. బట్ మీ జనరేషన్లో కలర్ మీద కూడా కామెంట్స్ ఎక్కువ చేస్తారు మేడం. ఎస్. ఇప్పుడు పెద్ద పట్టించుకోవట్లేదు కానీ ఇప్పుడు ఏమైంది, మొత్తం డిఫరెంట్ మేకప్స్ వచ్చేసాయి. అసలు ఎవరు హీరోయిన్ ఎవరు సైడ్ క్యారెక్టర్ కనుక్కోలేక అలా అయిపోయాం. ఓకే. మీ కలర్ మీద కామెంట్స్ చేసిన రోజులు ఉన్నాయా? ఎస్ చాలా. డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ ఏంటి ఈ కలర్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వటం, ఏమైనా హీరోయిన్ ఏంటి, ఏమైనా మంచి క్యారెక్టర్ ఏంటి అక్కర్లేదు అంటే ఉంటుంది కామెంట్స్ వింటాం, 10 మంచి క్యారెక్టర్లు ఇట్లాంటివి వింటుంటాం ఆ రోజులు ఎక్కువ. రోజా గారితో విన్నాము, కొంతమంది యాక్టర్స్ని మనం విన్నాం, వాళ్ళు చెప్పారు కూడా ఓపెన్గా. అలా మీకేమైనా జరిగిందా ఎక్స్పీరియన్స్? అలా చాలా మంది అనేవాళ్ళు, అయ్యయ్యో అదేంటి ఒక షార్ట్ ఏదో పిక్చర్ బాగా గుర్తులేదు నాకు యాక్చువల్లీ, చెయ్యో లేకపోతే నడుము దగ్గర ఒక షార్ట్ పెట్టాలి, పెట్టినప్పుడు అది నల్లగా ఉంది, మేకప్ నేను ఎక్కువ వాడేదాన్ని కాదు కూడా అప్పుడు కూడా. సో బికాజ్ ఎందుకంటే ఆ స్కూల్ ఇట్ సెల్ఫ్ డిఫరెంట్, భారతరాజ గారి స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇంత మేకప్ వేసేసి ఇంట్లాగా పెట్టుకోవడం, సో నేను యూస్ టు, నాకు తెలియదు. అక్కడ ఇట్లా నడుము దగ్గర ఒక షార్ట్ తీయాలంటే అది బ్లాక్ కనిపించిందంట. అగైన్ దే వాంట్ టు రీషూట్ దట్. ఏంది ఈ పిల్ల ఎంత నల్లగా ఉందంట. మొన్న నేను ఒక చింతపండుది పెట్టాయి దీంట్లో మన ఇన్స్టాగ్రామ్లో. సో ఇంకో వాళ్ళు కమెంట్ చేశారు, ఈ నల్ల చింతపండు లాగున్నాడు అంటారండి అనేసి. సో అలాగంటి కమెంట్స్ వచ్చేవి. బట్ మన కలర్ అలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఇంకా. సో దట్స్ యాక్సెప్టెడ్, దట్స్ ఆల్. ఓకే అనుకునేదాన్ని, ఓహో మనం ఫిలిం ఇండస్ట్రీలో రాకూడదేమో, తెలియదేమో, మనం కలర్గా ఉండాలేమో అనేసి. అప్పుడు జయప్రద గారిని చూస్తే ఆవిడ మల్లె పువ్వులాగా అసలు వాటర్ కలర్, ఆవిడ అనుకునేదాన్ని ఎందుకు ఇవిడ మేకప్ వేసుకుంటున్నారు, అసలు అవసరమే లేదు అని, అట్లాగా వైట్ కలర్. సో దట్స్ దేర్. అదే చెప్తున్నాను కదండి, ఇవన్నీ న్యాచురల్గా ఎనీ టైమ్ ఎనీవేర్ ఇట్ విల్ బి హ్యాపెన్, దట్స్ ఆల్. అదే మొన్న ఏంటి బిహైండ్ వుడ్స్ కాదు ఇంకొక దాని లోపల చెప్తున్నప్పుడు నేను అదే చెప్పాను. ఇట్లా ఇప్పుడు కూడా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు గర్ల్ నల్ల, అబ్బాయి ఎలా ఉన్నా పర్వాలేదు, అవునా కాదా, అబ్బాయి ఎలా ఉన్నా దే వోంట్ మైండ్ ఎనీథింగ్. అండ్ గర్ల్ కనుక బ్లాక్ ఉంది అంటే అక్కడే అబ్బా పిల్ల నల్లగా ఉందంటే వద్దులే అబ్బాయి ఇంకొక దగ్గర చూసుకున్నాను. ఆ కల్చర్ ఇంకా ఉంది. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. టిల్ టుడే వీ హ్యావ్, టుడే ఇవాళ కూడా ఉంది అది. బట్ మనమంట మీద మారిపోయింది, ఏం మారిపోయింది మనకు తెలీదు. అబ్బాయి నల్లగా ఉంటేనేమో, అబ్బాయి నల్లగా ఉంటే మంచి ఆస్తి ఉంది, మంచి శాలరీ, బ్రహ్మాండంగా ఉన్నాడు. అమ్మాయికి ఇంకా ఆ అమ్మాయి గురించే చెప్పరు, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఆ అమ్మాయి ఏదో ఉంది, దే వోంట్ కన్సర్న్ అబౌట్ దాట్. అరుణ గారు అలా ఉంటారు కానీ అరుణ గారు పిల్లలు మట్టుకండి చెప్పలేమండి. వాళ్ళే అడుగుతారు మామూలుగా మా రిలేషన్స్ వాళ్ళు, మోహన్ వచ్చి బాగా తెల్లగున్నాడమ్మా అని. అవును మా పెద్దమ్మ కానీ, అవును పెద్దమ్మ ఏంటి అంటే, లేదమ్మా పిల్లలు పుడితే ఏం పెద్దమ్మ డైరెక్ట్ చెప్పేసేవే, ఎందుకు ఇలాగా తిరిగి చెప్తున్నావు చెప్పేసి. కాదమ్మా అంటే నీ కళ్ళు, నీ అందము, నీ ఫేస్ కట్, పెద్దమ్మ ఆపేసేయి, డైరెక్ట్ చెప్పేసేయి, నువ్వు నల్లగున్నావే అబ్బాయి ఎర్రగున్నాడు అని అయిపోయింది కదా, ఇంత దానికి ఎందుకు అలా కాదమ్మా పెద్దమ్మా వద్దే. పోనీలే పిల్లలు మోహన్ కలదొచ్చారు అని చెప్పొచ్చు. సో అలాగా దాన్ని ఏం చేంజ్ చేస్తాం, ఏం చేసేది ఏం లేదు. 4 daughters మిల్క్ వైట్ కదా మేడం? మిల్క్ వైట్ కాదు, నాకంటే బెటరు. 3rd daughter వచ్చి వెరీ మిల్క్, మోహన్ కంటే కూడా ఎక్కువ కలర్, అంత వైట్. ఇండస్ట్రీ నుంచి కూడా మ్యాచెస్ వస్తాయని విన్నా నేను. ఇవాళ రేపు పిల్లలు యాక్సెప్ట్ చేయాలి కదా, వాళ్ళ ఇష్టాలు
ఉంటాయి కదా ఇవాళ రేపు ముందులాగా కాదు ఓకే ఆర్ నాట్ అనేది. సో వాట్ ఎవర్ దే వాంట్ దే లైక్ ఇట్. సో ఇన్ని ఇయర్స్ కెమెరాకి దూరంగా ఉన్నారు అంటే నిజంగా కొంచెం బాధపడుతున్నారేమో అనుకున్నాను నేను, బట్ ఇంత హ్యాపీగా ఉన్నారు మేడం మీరు, కూల్ అండ్ చిల్. బాధపడే దేనికండి, మనమే కదా డిసిషన్ తీసుకున్నాం మనం చేయము అనేసి మోహన్ని పెళ్లి చేసుకుంటున్నప్పుడు. బికాజ్ ఆయన కండిషన్ ఓన్లీ వన్ కండిషన్ ఉండింది, పిక్చర్స్లో యాక్ట్ చేయకూడదు అని. ఐ విల్ అగ్రీ విత్ దట్. మన మ్యారేజ్ అవుతున్నప్పుడు డెఫినెట్గా నేను చెయ్యను. ఉన్నాయి మట్టుకు ఆయన చెప్పారు, ఉన్నాయి మట్టుకు నువ్వు ఎట్లయినా అవి ఫినిష్ చేసేసే, దెర్ ఈస్ నో ప్రాబ్లం, మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఐ విల్ బీ విత్ యూ, నీతో ఉంటాను, నువ్వు ఫినిష్ చేయొచ్చు అని. అలాగే ఉన్న పిక్చర్స్ అన్నీ ఫినిష్ చేశాను. దాని తర్వాత బాయ్, దట్స్ ఆల్. సో ఇండస్ట్రీలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇన్ని జనరేషన్స్ని వెళ్తున్న వన్ అండ్ ఓన్లీ స్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన గురించి అడగకుండా ఏ ఇంటర్వ్యూ కూడా ఫినిష్ చేయలేం. అలాంటి ఒక మంచి వ్యక్తి, మంచి యాక్టర్, డెడికేటెడ్ అండ్ ఆడవాళ్ళను కూడా చాలా గౌరవించే ఒక హీరో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అమ్మ అని సంబోధించే ఒక గొప్ప మనసు ఉన్న మనిషి అని చెప్పుకోవచ్చు. ఎలా ఉంటుంది చిరంజీవి గారితో ఒక ఎక్స్పీరియన్స్ అమ్మ? చాలా వెరీ వెరీ క్లోజ్ యాక్చువల్లీ. ఆయన కూడా మామూలుగా మాట్లాడుతున్నప్పుడు. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్గా అమ్మ చెప్తూ ఉండేవారు, అప్పుడంతా చిరంజీవి గారు వీళ్ళు నాగార్జున గారు వాళ్ళందరూ వచ్చి మా అమ్మ దగ్గర టీ తాగేవాళ్ళు అనమాట. ఎందుకంటే మేము హైదరాబాద్ కాబట్టి హిరాని చాయ్ అనేది ఉండేది కదా. సో అమ్మ చేసేవారు అప్పుడు. సో వీళ్ళందరూ గిరిబాబు గారు వీళ్ళంతా షూటింగ్కి వెళ్తున్నప్పుడు మా ఇంట్లో ఒక డ్రాప్ తీసుకొని ఆన్ ది వే వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ టీ అది తాగేసి వెళ్ళేవాళ్ళు. బట్ ఇప్పుడు చిరంజీవి గారికి గుర్తుందో లేదో కూడా నాకు తెలియదు, బట్ జనరలీ నేను చెప్తున్నాను. సో అంత క్లోజ్నెస్ ఉండేది. అండ్ ఆల్వేస్ రెస్పెక్ట్ లేడీస్, ఐ విల్ అగ్రీ విత్ యూ. సో ఆయన ఎప్పుడైనా తర్వాత నా పెళ్ళైన తర్వాత ఆయన చూశారు, చెప్పి పిలిచి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను అన్నారు. చెప్పండి నేను, నీ కళ్ళ గురించి మోహన్ ఏమైనా చెప్పారంటే ఇంతవరకు ఏం చెప్పలేదండి అన్న. సో సాడ్, ఓకే, సో సాడ్ అని అన్నారు. దాని తర్వాత ఆ టాపిక్ అదే అవ్వాల. సో మొన్న ఎప్పుడో మేము మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు మా పిల్లలతో అనమాట, ఇట్లా అన్నారు ఆ రోజుల్లో. అప్పుడు చిరంజీవి గారు నేను మ్యారేజ్ అయిన తర్వాత షూటింగ్, సో ఆల్ ద మ్యాగజైన్స్లో ఫ్లాష్ అయిపోయింది అప్పటికే, ఇట్లాగా అరుణ మ్యారేజ్ చేసుకుందంటే ఎవరికి చెప్పలేదు, ఇట్లాగా అది ఇది అనేసి. సో అదొకటి అడిగారు అనమాట ఇట్లా అని. అలాగని ఒకటే నవ్వుకున్నా, బట్ నేను మోహన్కి అప్పటికి కూడా చెప్పలేదు, ఇలా అడిగారు చిరంజీవి గారు ఇలాగని. దాని తర్వాత మా పిల్లలతో చెప్పా, ఇంతవరకు నేను మోహన్తో చెప్పలేదు ఆ విషయం. స్పాట్లో షూట్ లొకేషన్లో ఎలా ఉంటుందమ్మా అంటే వర్క్ ఎక్స్పీరియన్స్? ఆయన ఎలాంటి సపోర్ట్ చేస్తారు సపోర్టింగ్ యాక్టర్స్ లైక్ యూ, ముఖ్యంగా ఆడవాళ్ళకి కానీ? ఆయనతో కాంబినేషన్స్ ఉన్నప్పుడు కొంచెం హీరోస్తో చేసేటప్పుడు కొంచెం భయపడుతుంటారు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసే ఆర్టిస్టులు ముఖ్యంగా. మంచి ర్యాపో ఉంటే నో ప్రాబ్లం, లైక్ రాధిక లాంటి వాళ్ళు. బట్ మీలాంటి వాళ్ళకి ఆయనతో చేసేటప్పుడు ఎలా ఉంటుంది ఆయన సపోర్ట్ అసలుకి? ఆల్వేస్ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఇట్లాగా మీరు భయపడకూడదు, ప్లస్ వచ్చి డైలాగ్ ప్రొనౌన్సియేషన్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం గ్యాప్ ఇచ్చి చేయండి. తర్వాత వచ్చి మీరు ఏమైనా ఎజిటేట్ అవుతున్నారా, సపోజ్ రిహార్సల్ చేయండి ముందు వేరేవన్నైనా కూర్చోపెట్టుకొని, నేను మాట్లాడుతున్నాడు మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారా, అలాగా. ఈ ఆల్వేస్ 100% సపోర్ట్ చేస్తారు ఆయన, చేసేవారు. ప్లస్ కూడా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు ఆయనతో యాక్ట్ చేస్తున్నప్పుడు, మనం మెగాస్టార్ గారితో యాక్ట్ చేస్తున్నాము ఇలాగానే. ఆల్వేస్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ టైపు. కూర్చొని మేము అందరం మాట్లాడుకోవడము, జోక్స్ చేయడము, ఇలాగా చిన్న చిన్న విషయాలంతా చేసేవాళ్ళం అనమాట. సో మెగాస్టార్ అవ్వడానికి ఆయన ఆ జనరేషన్లో ఎంత కష్టపడ్డారో మాకు తెలియదు. సెట్లో ఆన్ సెట్ ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఆయన, డైలాగ్ కానీ లేకపోతే డాన్స్లో కానీ? డాన్స్ ఈజ్ ద సూపర్. డాన్స్ గురించి ఆయన చెప్పాల్సింది, ఆయన్ని చూసి కూడా మనం ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసినా కూడా ఇట్స్ ఇంపాసిబుల్. ఐ ఫీల్ ఇస్ సూపర్. అసలు నేను ఎప్పుడు చూడలేదు అసలు ఆయన ఎప్పుడు ప్రాక్టీస్ చేయడం కానీ. ఆయన ఇట్లా లైక్ దిస్ డాన్స్లో ఇస్ అబ్సల్యూట్లీ వెరీ దిస్ థింగ్ యాక్చువల్లీ. తర్వాత వచ్చి మా అమ్మ అట్లా వచ్చి వెళ్ళిపోయి ఉండేవారు. దాని తర్వాత మా అమ్మగారు మా పిల్లలు పెళ్ళప్పుడు మా అమ్మ అనేది అనమాట, ఏదో ఆయన మా అమ్మ ఫ్రెండ్ లాగా, ఏ చిరంజీవికి కార్డు ఇచ్చేసి వచ్చావా మోహన్ బాబుకి, రమ్మని చెప్పేసి. ఓకే అమ్మా చెప్తాను, దట్స్ ఇట్. ఓకే.
లే చెప్తున్నాను బికాజ్ వాళ్ళకి తెలియదు కదా. అంటే అప్పుడు జనరేషన్ లో అమ్మ బాగా మింగిల్ అయి ఉన్నారు కదా అందరూ. అవును తెలియదు అది. మా అమ్మే వీళ్ళు ఎవరైనా కావాలంటే మా అమ్మ క్యాంటీన్లోకి వెళ్ళి విజయశాంతి గారు వాళ్ళ అమ్మ మా అమ్మ అందరూ వెళ్ళి క్యాంటీన్లో వీళ్ళకి ఏమైనా కావాలంటే మోహన్ బాబు గారు కానీ లేకపోతే చిరంజీవి గారు కానీ ఎవరైనా మురళీమోహన్ గారు వీళ్ళందరికీ అమ్మ ఇవాళ ఇది చేయ సుధాకర్ అప్పుడు చాలా ఫేమస్ ఇన్ సుధాకర్ లైక్ టాప్ ఇన్ తమిళ్ అదంతా. సో అమ్మ వెళ్ళగానే వీళ్ళందరూ అని వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఏదైనా ఇది చేయమ్మా ఇగురు చేయమ్మా చేపల పులుసు పెట్టమ్మా లేకపోతే అమ్మాయి వాళ్ళ చికెన్ ఎప్పుడు చేయమ్మా అట్లాంటి వీళ్ళు వెళ్ళి చేసేవాళ్ళు అనమాట క్యాంటీన్లలో. సో దట్ మచ్ ఆఫ్ క్లోజ్నెస్ ఉండేది, హెల్దీ అట్మాస్ఫియర్ ఉండేది. ఎస్ బాగా ఇట్లాగా అప్పుడంతా అలా కాదు కదా. ఇప్పుడు కూడా మా అంబాసిడర్ పల్లవాకి చిరంజీవి గారు శ్రీదేవి గారే ఓపెన్ చేశారు. ఒక్కసారి ఫోన్ చేశాము, నేనే ఫోన్ చేశాను అండి ఇలాగంటే ఏముందరన్నా నేను వస్తున్నాను కదా నేను ఓపెన్ చేసేస్తాను అంత అది ఉండేది. ఇప్పుడు మనకి అసలు ఏం తెలియని కూడా తెలియదు. ఏదైనా మాట్లాడాలన్నా కూడా నా దగ్గర నంబర్స్ కూడా లేవు, నాకు తెలియని కూడా తెలీదు. సరే మేము ఎక్కడైనా ఫంక్షన్స్లో మీట్ అవ్వాలన్నా కూడా వాళ్ళు ఫుల్ గ్యాంగ్ గ్రౌండ్గా ఉంటారు. సరే నేనంటే ఓకే యార్ 1 minute మీరు చిరంజీవి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, నేను సార్కి మెసేజ్ ఇప్పుడే పంపుతాను. 1 minute లైవ్ లోనే. ఎస్ యూ కెన్ స్టార్ట్ మేడం. హాయ్ చిరంజీవి గారు, నేను బాగున్నాను. మా అమ్మ మా పిల్లల పెళ్ళికి మిమ్మల్ని పిలవాలని చాలా చాలా ఉండింది. లాస్ట్ వరకు మా అమ్మగారి ఐ డిడ్ంట్ డూ దట్. థ్యాంక్ యూ. హ్యాపీ టీయర్స్. దిస్ ఐ విల్ సెండ్ టు చిరంజీవి గారు. సో డెఫినెట్గా చిరంజీవి గారు అంటే కన్నీళ్ళు వచ్చేసాయి మేడం. ఓకే బికాస్ మా అమ్మ గురించి షీ ఫీల్ వెరీ బ్యాడ్. ఓకే అంటే వాళ్ళకి తెలియదు కదా మనం ఏ అప్రోచ్లో ఉన్నాము ఏంటి అనేది, అందుకని వేరేం లేదు. అందుకే గోల్డెన్ ఎరా అని చెప్పాను నేను. అందుకనే గోల్డెన్ యాక్ట్రెస్ని ఎంచుకుంటాను. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు మీరు అన్నట్లుగా లోపల ఒకటి ఉండి బయటకు ఒకటి చెప్తారు. బట్ మీ జనరేషన్ అలా ఉండదు, లోపల ఏముందో బయటకు అది వస్తుంది. అంటే వాళ్ళు మా అమ్మగారు ఎందుకు నేను ఫీల్ అయినంటే మా అమ్మగారు అర్థం చేసుకోవాలా. బికాస్ పిలవాలి మా పిల్లలు ఏందో మా అమ్మ కార్డు ఇచ్చేసావా వస్తానన్నారా ఏమైంది బట్ ఏం ఆన్సర్ చెప్పాలో నాకు అర్థం అవ్వలేదు మా అమ్మతో. ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్ హర్కి అమ్మ ఇప్పుడు ఎలా కాంటాక్ట్ చేయాలి, నేనేం చెప్పాలి, వాళ్ళతో మేనేజర్స్తో ఏం చెప్పాలి, పిఏతో ఏం చెప్పాలి. అవునా కదా, దట్స్ ట్రూ కదా. అది నాకు తెలుసు, మా అమ్మకు తెలియదు కదా మా అమ్మతో ఏం చెప్పాలి. సో లైక్ దట్ ఇట్స్ ఓకే ఫైన్. సో నేను అదే చెప్పాను లాస్ట్ మినిట్లో ఆవిడ నువ్వు మోహన్ బాబు గారి కార్డు ఇవ్వలేదా, నువ్వు వీళ్ళకి ఇచ్చావు వాళ్ళకి ఇచ్చావు చిరంజీవి గారికి ఇవ్వలేదా అది ఇదని. ఐ సెడ్ ఓకే మా. తర్వాత మా పిల్లలతో మా ఆయనతో మా హస్బెండ్తో డిస్కషన్ అయ్యి మమ్మీ को बोलो क्या समझ में नहीं आता कि मम्मी बोल रहे कि चिरंजीवी जी यहाँ पे है अभी कार्ड दे दो. ऐसा नहीं है, ज़माना बदल गया, वी हैव टू चेंज योर सेल्फ. బట్ ఒకటి చెప్పనా, మీరు అన్నారు కాబట్టి జమానా చేంజ్ అయింది అని. ఇప్పటికీ చిరంజీవి గారి ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఓకే తనతో వర్క్ చేసిన ఆర్టిస్టుల కోసం, కష్టంలో ఉన్న ఆర్టిస్టుల కోసం. ఓకే ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్ కష్టపడి పైకి వచ్చే వాళ్ళు ఏదైనా సపోర్ట్ కావాలని అడగటానికి ఇంటికి వెళ్ళాలి అంటే ఆల్వేస్ ఓపెన్ చిరంజీవి సార్ గేట్స్. ఓకే దట్స్ గుడ్. ఎందుకంటే ఆయన సపోర్ట్ చేసే వాళ్ళలో నేను కూడా ఎప్పుడు ఉంటాను కాబట్టి. లేదు అది మంచిది ఆల్వేస్. నేను అదే మీకు ఏం చెప్పాను, ఇప్పుడు మనం ఏదైనా ఉండొచ్చు కానీ మనం ఇక్కడ రోషన్ ఏమండి నేను ఇట్లా అరుణతో మాట్లాడాలి లేకపోతే నేను రేపొద్దున మీరు టాప్ అయినా కూడా ఇట్లా రోషన్ గారు నాకు తెలిసినప్పుడు వీ హ్యావ్ టు కన్సర్న్ దట్. అదొకటే వర్డ్. అది ఇప్పుడు అందరినీ మనం చూడలేము, అందరినీ మనం చేయలేము. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఐ అగ్రీ విత్ యూ. అవునా కాదా? ఇట్స్ వెరీ వెరీ టఫ్. సో కొన్ని దాంట్లో మనం ఏం చేయలేం. ఇప్పుడు మన పేరెంట్స్కి మనం ఏం చెప్పగలుగుతాం? ఇప్పుడు మన ఇద్దరం చాలా ఇంటర్వ్యూ చేస్తాం, రేపొద్దున అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఎక్కడో టాప్లో నేను ఎక్కడో ఉండొచ్చు, బట్ వీ కెన్ నాట్ ఈవెన్ కాన్వర్జేషన్ ఈచ్ అదర్. సో బట్ द पेरेंट्स कैन नॉट अंडरस्टैंड दैट. अदर पीपल सारे अदर पीपल गोली मारो कोई नहीं, वो लोग बोलते रहेंगे अच्छा भी रहे तो बोलेंगे नहीं भी रहे तो बोलेंगे कोई नहीं है. उसके लिए तो मैं कुछ भी नहीं बोलती. मैं इवन आई विल एक्सप्लेन टू माई चिल्ड्रन, अरे अच्छा रहे तो बहुत अच्छा है भाई, वो भी प्रॉब्लम है, नहीं है तो भी प्रॉब्लम है, करेंगे क्या? what will do? So that's not the matter. బట్ పెద్దోళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ ఆల్వేస్ ఆవిడ పెళ్ళిలో కూడా ఎన్నిసార్లు గుర్తు చేసుకుందంటే మా అమ్మ చెప్పనే లేను, అమ్మ వదిలేవే నువ్వు వస్తారేమో లేమ్మా నువ్వు ఉండుమా అనేదని. సో లైక్ దట్. డెఫినెట్గా ఈ మెసేజ్ చిరంజీవి గారికి రీచ్ అవుతుంది. డెఫినెట్గా మీ ఇంటికి ఫోన్ వస్తుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని బట్టి. ఎందుకంటే తనంత ట్రూ హార్ట్, తనంత ట్రూ పర్సన్ ఇండస్ట్రీలో ఈ జనరేషన్లో నేను కూడా చూస్తాను అనుకోలేదు.
ఎందుకంటే బిఫోర్ మా ఫాదర్ జనరేషన్ నుంచి ఉన్నారు చిరంజీవి గారు, బట్ చేంజ్ అయ్యారని అందరం అనుకున్నాం. బట్ నేను ఇండస్ట్రీకి రాకముందు, వచ్చిన తర్వాత అర్థమైంది. రీసెంట్గా మా ఛానల్ కూడా ఆయనే ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయాలంటే వచ్చి 1.5 hours స్పెండ్ చేశారు. లేదు అదే చెప్పాను కదా, మాది ఫోటో ఉండింది కదా అక్కడ, చిరంజీవి గారు శ్రీదేవి, నాట్ ఈవెన్ 1 minute ఇట్లా ఫోన్ చేయగానే ఇద్దరు కూడా మేము వస్తున్నాం అప్పుడు. అంబాసిడర్ పల్లవన్ హోటల్ ఉంది కదా, 3 star హోటల్. ఓ అది మీదేనా మేడం? మాది కాదు, మా అక్కడ హెల్త్ క్లబ్ ఉండేది మాది. ఓకే. మోహన్ అప్పుడు స్టార్ట్ చేశారు. సో వాళ్ళిద్దరే, రాఘవేంద్రరావు గారు ప్లస్ వచ్చి చిరంజీవి గారు అండ్ శ్రీదేవి ఓపెన్ చేశారు. ఒక ఫోటో ఇక్కడ ఉంది అక్కడ. అవును, అది వాళ్ళిద్దరే ఓపెన్ చేశారనమాట. అట్లాంటి కాంటాక్ట్స్ ఉండేవి. వీఆర్ వెరీ వెరీ క్లోజ్. వాళ్ళని కాంటాక్ట్ చేయాలన్నా కూడా, లేకపోతే ఏదైనా చేయాలన్నా కూడా మాకు వెరీ వెరీ ఓపెన్గా ఉండేది అనమాట. ఇప్పుడు ఈ పిఆర్ఓస్ మేనేజర్స్ అంతా వచ్చేసరికి కొంచెం ఆ జనరేషన్ వాళ్ళకి కొంచెం బాధ అనిపిస్తుంది. బాధ అంటే దాన్ని ఏం చేయలేమండి, ఏం చేస్తాం మనం, ఏం చేయలేం. బట్ వాట్ టు డూ, వీ కాంట్ హెల్ప్ ఇట్ ఆల్సో. బట్ నేను అనుకోవడం ఏంటంటే, అట్లాగా పాత ఆర్టిస్టులు లేకపోతే యువర్ క్లోజ్ వాళ్ళకి ఏదైనా ఒక కాంటాక్ట్ ఉంటే మచ్ బెటర్ అని ఐ ఫీల్ ఆల్వేస్. లేకపోతే మనకు తెలియదు, మీకు తెలియదు మీ వరకు రీచ్ అవ్వాలంటే ఎలా కావాలి, ఏం చేయాలి, ఏది అనేసి. ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ ఇది అనుకోండి సెలబ్రిటీ అయినా కూడా ఇప్పుడు ఎవరైనా వాళ్ళు అడుగుతారు ఇట్లాగా మీ నంబర్ ఇవ్వచ్చా ఇవ్వలేదన్నా, ప్లీజ్ వెల్కమ్, యూ కెన్ గివ్, నో ప్రాబ్లం అని అంట. అది చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒక్కొక్కసారి మాట్లాడాలి ఉంటుంది, ఒక్కొక్కసారి గుడ్ కాంటాక్ట్ అండ్ గుడ్ థింగ్ మనతో జస్ట్ షేర్ చేసుకోవడానికి, నాట్ ఎనీ అదర్ థింగ్. ఐ ఫీల్ దట్ చలో ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ ఓకే. శ్రీదేవి గారితో కూడా వర్క్ చేశారు కదా మేడం మీరు? శ్రీదేవితో కూడా వర్క్ చేశాను. చిరంజీవి గారు అండ్ ఆ కాంబినేషన్లో ఉన్న సినిమాలు చేశారు కొన్ని. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్గా చేశాను. బట్ ఇద్దరు కాంబినేషన్లో నేను చేయలేదు, అది వేరుగా ఇది వేరుగా చేశాను. బట్ అయినా కూడా అప్పుడు శ్రీదేవి గారు చిరంజీవి గారితో అది అంబాసిడర్ పల్లవ రిబ్బన్ కట్ చేయడానికి వాళ్ళే ఓపెన్ చేయాలన్నప్పుడు వాళ్ళే ఓపెన్ చేశారు అంబాసిడర్ పల్లవ. అప్పుడు అందరూ వచ్చేవాళ్ళండి, మొత్తం సల్మాన్ ఖాన్ గారు, సంజయ్ దత్ అందరు మా జిమ్లోనే ఉండేవాళ్ళు అప్పుడు ఆ జమానాలో. ఆమె కూడా ఎక్కువ రెగ్యులర్గా ఫిట్నెస్ బాగా మెయింటైన్ చేస్తారు శ్రీదేవి గారు. అవునవును. ఎస్పెషల్ ఎలాంటి కేర్ తీసుకునే వాళ్ళు శ్రీదేవి గారు ఆ అందం కోసం? అసలుకి అందం కోసం ఆ టైంకి పడుకోవడము, ప్లస్ వచ్చి ఆమె ఫుడ్ టోటలీ డిఫరెంట్, ఆల్ వెజిటేబుల్స్ అవి ఇవి చాలా. మేము అనుకునే పిచ్చి దాంట్లోకి ఏం తినేస్తుంది బాబాయ్, అవి మనం తినలేము అనుకునేవాళ్ళం. నౌ వీ రియలైజ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ అనేసి. శ్రీదేవి గారు డెత్ న్యూస్ వినగానే ఏంటి మేడం ఏమనుకున్నారు? ఎందుకంటే మీ జనరేషన్ వాళ్ళు బాగా అటాచ్మెంట్ ఉంటుంది అప్పుడు ఆర్టిస్ట్, మన ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాం ఏదైనా న్యూస్ విన్నప్పుడు. అవును, కరెక్ట్. అసలు అది వినగానే ఇప్పుడు నాకు ఒకటి కళ్ళల్లో నీళ్ళు ఇట్లాగా, నేను అసలు స్టన్ అయిపోయేది, నిజమా కాదా అనేసి. మళ్ళీ అందరికీ ఫోన్ చేశాను నేను, సుహాస్ని కొంచెం క్లోజ్ నాకు. సో సుహాస్ని ఫోన్ చేసా, వాట్ సుహాస్ని, వాట్ దే ఆర్ టాకింగ్ లైక్ ది, అరుణ అది నిజమాదా ఇంత మాదిరి ఆయిడిచ్చా అనేసి. మళ్ళీ ఇమీడియట్గా న్యూస్, దుబాయ్ న్యూస్ అది పెట్టుకున్న తర్వాత అప్పుడే ఆ రోజు నేను వంట కూడా చేయలేదు. అంటే ఏదో యాక్టింగ్ చేయడం అట్లా అని కాదు, ఒక మనసు అంతా ఏదో తెలియదు. అండ్ అంత క్లోజ్ కూడా కాదు నేను. ఓకే, వీఆర్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్, నాట్ వెరీ క్లోజ్ అలాగా. అయినా కూడా ఎందుకని తెలియలే ఆ రోజు వంట చేయబుద్దేలా, ఏదో ఒక మిస్సింగ్ మన లైఫ్ లోపల, ఏమై ఉంటుంది, ఎందుకు అయి ఉంటుంది, ఏంటి అలాగైంది అని ఐ ఫీల్ వెరీ 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 సాడ్ అబౌట్ దట్. ఎందుకంటే అప్పుడు యాక్ట్ చేశారు కాబట్టి మీకు తెలుసు ఆ మనుషుల మీద ఎంత ప్రేమ ఉంటుందో, ఎఫెక్షన్, అదంతా వేరది. అవును, నిజంగా అండి. ఇప్పుడు మేము ఈ పక్కన ఇంకొక షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఇక్కడ వీళ్ళ షూటింగ్ జరుగుతున్నప్పుడు మేము డెఫినెట్గా వెళ్ళి చూసుకునేవాళ్ళం ఎనీ టైం. జేసు అక్క కానీ లేకపోతే జయప్రద అక్క అని పిలుస్తాను వాళ్ళని. వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు కూడా ఏదైనా ఉంది అంటే ఎక్కడైనా కనిపించారంటే ఫస్ట్ వెళ్ళి మేము మీట్ అవుతాం, అక్క ఎలా ఉన్నారు, అక్క బాగున్నారా లేదా. ఇప్పుడు రాజ్ కుమార్ వాళ్ళ కొడుకు పెళ్ళికి జయసు గారు వాళ్ళందరూ వచ్చారు. సో ముందు మేము వెళ్ళి మాట్లాడి అక్క ఎలా ఉన్నారు ఏంటి అని కనుక్కొని అట్లా అది అలవాటు అయిపోయింది అప్పటి నుంచి మాకు. మీరు వర్క్ చేసిన యాక్టర్స్లో ఇద్దరు డెత్ మిస్టరీ అనేది ఎప్పటికీ ఎన్ని జనరేషన్స్ మందగానే గుర్తుంచుకున్న ఒక డెత్ మిస్టరీస్, లైక్ వన్ శ్రీదేవి గారు, ఇంకొకటి మీరు సీతాకోక చిలకలో మీ వదినగా చేసిన సిల్క్ స్మిత గారు. చాలా చాలా ఎలా ఉండేది మేడం సిల్క్ స్మిత గారితో వర్క్ ఎక్స్పీరియన్స్? తనకున్న డెడికేటెడ్ మేకప్ కానీ శారీ కానీ అన్ని తనే ఓన్గా తెచ్చుకుంటారు, ఆమె ఓన్గా చేసుకుంటారు. అండ్ ఏం చదువుకోలేదు, ఊరి నుంచి వచ్చిన ఒక వ్యక్తి అలా తను చేంజ్ చేసుకొని ఎలా చేయగలిగారు, అంత రాణించగలిగారు అంటే ఏం చెప్తారు ఆమె గురించి మీరు? ఆమె గురించి షీఈస్ రియల్లీ చాలా గ్రేటు. సీతాకోచిలుకలో ఉన్నప్పుడు మామూలుగా వదిన క్యారెక్టర్ చేస్తున్నప్పుడు చెప్పేదన్నమాట. మామూలుగా ఫ్రెండ్స్ చెప్పాను కదా, మనందరం ఒకే దాని లోపల గెస్ట్ హౌస్ లోపలే ఉండేవాళ్ళం, భారతరాజ గారు మేమందరం. సో తను చెప్తూ ఉండేది నాకు,
నేను చూడు ఒక మంచి హీరోయిన్ లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అట్లా అవుతాను ఇలాగాని. బట్ తన కూడా నల్లగానే ఉండేది. చాలా నలుపు. ఓకే. సో నేను మామూలుగా చూసుకొని మనకేమిటి అప్పుడు నేను మేబీ ఐ మీన్ 16 years, మనకేమంటే తిన్నామా ఉన్నామా అయిపోయింది మన పని, ఏదో మనం పని చేసాము అనేది. బట్ తను అలా ఉండేది కాదు. తను వచ్చి డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నా ఇలాగ మేకప్ వేసుకోలేదు కదా, ఈ సారీ కట్టుకోనా, లేకపోతే జుట్టు వచ్చి ఇలాగ వదలనా, లేకపోతే ముడి వేసుకోనా, అలాగని ఉండేది. దాని తర్వాత ఆవిడ ఇంత టాప్ అయిపోయింది. అందరు హీరోసే ఆమె సాంగ్ గురించి వెయిట్ చేసేవాళ్ళు ఆవిడ రావడానికి. హీరోస్ అంతా వెయిట్ చేసేవాళ్ళు. ఆమెను బుక్ చేసుకున్న తర్వాతనే హీరోస్ని అది చేసేవాళ్ళు. సో అంత గ్రేట్ డాన్సర్ ఆవిడ అయిపోయింది. ఒక షూటింగ్లో మాకిద్దరికి పక్కన షూటింగ్ జరుగుతూ ఉన్నాయి. సో సిల్క్ స్మిత్ అక్కడ ఉంది. తర్వాత వాళ్ళ అసిస్టెంట్తో చెప్పి పంపించింది, ఇలాగా నేను ఇక్కడ ఉన్నాను, అరుణ అక్కడ ఉందంట, ఎనీ టైం అయిపోయిందంటే మేకప్కి రూమ్కి రమ్మని. అప్పుడు మేము సపోజ్ తను పిలిచింది, సో మేము ఫీల్ అయ్యేవాళ్ళం, నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు. సరే సిల్క్ స్మిత పిలిచింది వెళ్దాం అనేది, షార్ట్ అయిపోయింది తొందరగా వెళ్ళిపోదాం, వెళ్ళి చూసి కొంచెం గాసిప్ చేసుకొని వద్దాం అనేది ఉండేది. వాళ్ళది అయిపోయిందంటే వాళ్ళు కూడా అలాగే ఫీల్ అయ్యి ఉండే, సరే అరుణ్ అక్కడ ఉంది కదా మనం వెళ్దామని. మీ దీంట్లోపల ఇది ఉండేది కాదు. వీ నెవర్ ఈవెన్ ఫీల్ దాట్ కి మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, తన పిలిస్తే మనం ఏంటి వెళ్ళేది, అలాంటిది ఏమి ఉండేది కాదు. వీఆర్ ఇన్నోసెంట్, ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ పాయింట్. సో మేము ఎప్పుడు అలా అనుకునే వాళ్ళం కదా. వాళ్ళు ఉన్నారు, అక్క అక్కడ ఉన్నారు, జయసుధక్క లేకపోతే జయప్రదక్క ఉన్నారంటే మేము డెఫినెట్గా వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం. ఎనీ టైంలో బ్రేక్ టైంలో కూడా, సార్ మేము ఒక్క నిమిషం అక్కడికి వెళ్ళేసి వస్తాం ఇట్లా అంటే, తొందరగా వచ్చేసేయండి అమ్మా అనేవాళ్ళు డైరెక్టర్ గారు. ఇట్లాగా అలాగా అయ్యేదనమాట. సరే నేను ఒకరోజు నేను అక్కడికి వెళ్తున్నప్పుడు తన డిజైన్ చేస్తూ ఉంది, ఫుల్గా ఒక గీస్తూ ఉంది. నువ్వేంటి నీకు వచ్చే ఆర్ట్ అది రాదు, నువ్వు చెప్పవా ఇట్లాగా. ఆ సిల్క్ స్మిత ఏంటి ఎవరు ఆర్టిస్ట్ మన షబానా ఆజ్మీ అండ్ స్మితా పాటిల్ వచ్చి ఒక పిక్చర్లో ఇట్లా బొట్టు పెట్టుకుంది, అది నాకు కావాలి అలా. అప్పుడు ఇప్పుడైతే మనం మొబైల్ తీసుకొని ఇమీడియట్ గూగుల్ చేస్తాం, లేకపోతే దీంట్లో అప్పుడంతా అది కాదు కదా. సరే నేను పంపిస్తాను, ఎలా పంపించాలి ఏం తెలియదు. నేను చూసాను ఒక మ్యాగజైన్ లోపల తనది, అప్పుడు వచ్చి ఫిలింఫేర్ బుక్ అది ఉండేది, మా ఇంటికి వచ్చేవి అప్పుడు. ఎందుకంటే మా ఎల్డర్ కజిన్ బ్రదర్ అవన్నీ చదువుతూ ఉండేవాడు, ఆయనకు పిక్చర్స్ అవి అంటే చాలా ఇష్టం. సో వచ్చినప్పుడు నేను చెప్పాను, స్మిత మా ఇంట్లో ఉండింది నేను చూశాను, వాళ్ళు పేపర్ వాళ్ళకి లేదు ఇంట్లో ఉంది అంటే డెఫినెట్గా నేను తీసుకొచ్చి ఇస్తాను అని. సో అలాంటి ఇంట్రెస్ట్ ఉండేది. మళ్ళీ తర్వాత తను ఉండేది కోడంబాక, నేను ఉండేదాన్ని టీ నగర్. సో అప్పుడు వాళ్ళ డ్రైవర్ని వాళ్ళ అసిస్టెంట్ని మా ఇంటికి పంపించింది. వాడు ఫుల్ డే నేను షూటింగ్లో ఉన్నా. దాని తర్వాత వెయిట్ చేసి వాడు ఆ డిజైన్ ఏది ఉందంటే నేను అప్పుడు పేపర్లు బుక్కులు అన్నీ వెతికి, అంటే చెప్తున్నాను మనకి ఎంత ఇంట్రెస్ట్. ఇప్పుడైతే మన పిల్లల్ని అడిగినా కూడా చేయరు, ఏమో ఎప్పుడు పేపర్ అడుగుతున్నాను, ఆ పేపర్ ఎక్కడుంది ఎక్కడ పడేసాము మనకు తెలియదు అని. బట్ మాకు కూడా ఒక ఇంతియాజం ఉండేది, అయ్యో తను చేస్తుంది కదా మనం ఇద్దాము అలాగాని, దట్ ఇంట్రెస్ట్ తనే ఓన్గా అంత కాస్ట్యూమ్ కానీ జ్యువెలరీ కానీ. ఎస్ అబ్సల్యూట్లీ అన్నీ చూసుకొని చేసి చాలా చాలా షీఈ్ వెరీ హార్డ్ వర్కర్. ఇప్పుడు డాన్స్ ఉందంటే తినేది కాదండి, ఫుల్గా మంచినీళ్ళు కూడా తాగేది కాదు. బికాజ్ నా స్టమక్ కనిపిస్తుంది బాగోదు, ఇలాగా నేను కమల్ హాసన్ గారితో చేస్తున్నాను కాబట్టి బాగోదు అట్లా, కానీ తినేది కూడా కాదు. పెద్ద హీరోస్ కూడా ఆమె డేట్స్ కోసం వెయిట్ చేసిన రోజులు అవి. ఆమె ఐటెం సాంగ్ పడిందంటే సినిమా హిట్ అనే లెక్క. అవును, అంత పెద్ద లెవెల్కి. బట్ ఎప్పుడన్నా ఫీల్ అయ్యారు మేడం అమ్మ, ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నాను, ఇలాంటి సాంగ్స్ చేస్తున్నాను, అన్ని ఐటమ్ సాంగ్సే, ఇలాంటిదే వస్తుంది, ఒక మంచి రోల్ చేయాలనుకుంటున్నాను, ఒక హీరోయిన్గా చేయాలనుకున్నాను లైఫ్. డెఫినెట్గా ఒకసారి నాతో డిస్కషన్ చేసింది మామూలుగా, ఇట్లాగా నేను వచ్చి ఏం చేయాలో తెలియట్లేదు నాకు, నేను ఓన్లీ డాన్సర్గానే అది మిగిలిపోయేలాగున్నాను, ఐ వాంట్ టు షో మై సెల్ఫ్, నేనేంటి అనేది ఒక క్యారెక్టర్ చేయాలి, బట్ నాకు రావట్లేదు, నేను ఏం చేయాలో తెలియదు. బట్ ఓకే హ్యాపీ, నేను అట్లీస్ట్ దీంట్లో అయినా నేను ప్రూఫ్ చేయగలుగుతాను, చేస్తాను అనేసి. హీరోయిన్ రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్ళంట ఒక సాంగ్కి ఆమెకి. ఎస్, డిమాండ్. అందరు అట్లా లైన్లో నుంచొని ఉండేవాళ్ళు, ఆమె ఎప్పుడొచ్చి ఆవిడ ఎప్పుడు వస్తుంది అనేసి అందరు వెయిటింగ్లో ఉండేవాళ్ళు. ఏదో పిక్చర్కి చిరంజీవి గారు కాదు, మన శివాజీ గారు, గణేష్ గారు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారంట. అప్పుడు చెప్పేవాళ్ళు అనమాట ఎవరు ఇట్లాగా, సిల్క్స్ మీద టైం చూడప్ప ఎక్కడుంది అని. ఏమైంది అంటే శివాజీ గారు వెయిట్ చేస్తూ ఉన్నారంటే ఇంకా రాలేదంట సెట్కి అనేసి. ఓకే, ఎంతటి జీవితాన్ని అనుభవించారు చివరి రోజుల్లో.
ఆమె డెత్ మిస్టరీ అనేది ఇప్పటికీ మిగిలిపోయింది మేడం. ఎగ్జాక్ట్లీ. నిజంగా సూసైడ్ అంటారా లేకపోతే No, అంటే మీ జనరేషన్లో మాట్లాడుకుంటారు కదా? అది మాట్లాడుకోవడం అంటే ఏంది, నాకు అసలు ఎక్కువ టచ్ లేదు కదా, చెప్పాను కదా మూవీస్ అయిపోయింది దాని తర్వాతే కదా ఎప్పుడో ఒక్కసారి దేని గురించో నాకు ఫోన్ చేసింది, ఒకసారి మా ఆయనతో కూడా మాట్లాడింది, ఏదో సమ్ ల్యాండ్స్ వాళ్ళు ఎప్పుడు ఎక్కడెక్కడో ల్యాండ్స్ తీసుకున్నారు, సో మా ఆయనకు తెలుసు ఇక్కడ ల్యాండ్స్ అది అనేసి ఒకసారి మాట్లాడింది అంతే, ఇట్లాగా ల్యాండ్స్ అది తీసుకోవాలని. దాని తర్వాత నో కనెక్షన్. దాని తర్వాత వాళ్ళ హస్బెండ్ ఈజ్ డాక్టర్ సంబడి నో. సో ఉన్నారా మేడం ఇప్పుడు ఆయన? ఇప్పుడు నాకు తెలియదండి. అప్పుడు ఆయన ఒకసారి వెరీ డీసెంట్ పర్సన్ ఆయన కూడా, వెరీ డీసెంట్ మాట్లాడడంలో కానీ ఏదైనా కూడా. ఒకసారి ఏమో నేను అప్పుడే మాట్లాడడం, ఇప్పుడు అయిపోయిందండి ఒక 30 years మేబీ 25 years అట్లాగా అయింది. దాని తర్వాత నాకు అసలు కాంటాక్టే లేదు. దాని తర్వాత నేను పేపర్లో చూడడమే ఇలా చనిపోయింది అనేసి, దట్స్ ఆల్. బట్ రియల్ లైఫ్లో అలాంటి క్యారెక్టర్స్ చేసేవాళ్ళు రియల్ లైఫ్లో చాలా సాఫ్ట్ అంటాం. ఇప్పటికీ అప్పటికి అలానే ఉంటారు అలాంటి మనుషులందరూ కూడా. ఆమె అలాంటి క్యారెక్టర్స్ చేసిన ర్యాంప్ క్యారెక్టర్లో రియల్ లైఫ్లో చాలా అంటే చాలా పద్ధతిగా ఉంటారు అనేది. ఎస్, ఆ విషయంలో పద్ధతి అండ్ డిసిప్లిన్, మెయిన్గా డిసిప్లిన్ నుంచి తను ఫాలో అవ్వడము అదంతా వెరీ వెరీ డీసెంట్ ఆ విషయంలో తను. ఇప్పుడు ఆ ఫ్యామిలీ అంతా ఉందా మేడం ఇక్కడ? లేదా వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ఏంటని అసలు నాకు తెలియదండి. తన ఒక్కతే తెలుసు. తనకు కూడా వాళ్ళెవరో బామ్మ ఉండేది, ఆవిడ షూటింగ్కి వచ్చేది, మా బామ్మ అని ఇంట్రడ్యూస్ చేసింది, అంత మట్టికి నాకు గుర్తుంది ఇప్పటి వరకు. అదర్ దెన్ దట్ నాకు అసలు ఏం తెలియదు తన గురించి కానీ, తను ఎక్కడి నుంచి అంటే మేము అసలు ఎప్పుడు, నేనైతే స్పెషల్లీ నేను ఎప్పుడు ఎవరి గురించి ఏమి అడగనండి. మామూలుగా వాళ్ళు ఉన్నారా, మనం వర్క్కి వెళ్ళాము, దాని తర్వాత వచ్చి చూసాము, పని అయిపోయింది అంతే. మనం ఏమైనా చేయగలిగితే ఓకే, లేదు దట్స్ ఇట్, నో కమెంట్స్ ఆల్సో. నా హ్యాబిట్ అది. మీ టైంలో బాగుంటుంది కదా, షూటింగ్ అయిపోయిన తర్వాత మీ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా మీరు ఆ డేస్ బాగుండేవి అంతా. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళం కూడా మేము అందరము. ఇది ఉంది అంటే ఇమి డైరెక్ట్గా ఫోన్, అది కూడా ల్యాండ్ లైన్ ఉండేది, ల్యాండ్ లైన్లోనే మాట్లాడి చిరంజీవి గారు కూడా మాట్లాడుతూనే ఉండేవారు అప్పుడప్పుడు నాతో కూడా. అప్పుడు ల్యాండ్ లైన్, ఆయన ఇంట్లో ల్యాండ్ లైన్, ఇది ఎప్పుడైతే వచ్చాయో అంత పోయినాయి. ల్యాండ్ లైన్ ఉండింది. వాళ్ళ బాబు బర్త్డేకి అప్పుడు ఇన్వైట్ చేశారు, ఆయనే ఫోన్ చేశారు అప్పుడు 1982 లైక్ మన ఈయన. సో అట్లా అంత అప్పుడు వెళ్ళలేకపోయాను, నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట. అప్పుడు ఒక షూటింగ్లో ఉండి అక్కడ దాని తర్వాత అది కూడా గుర్తుపెట్టుకున్నారు ఆయన. నేను ఎప్పుడు అనుకున్నాను మై గాడ్ ఎంత గుర్తుపెట్టుకున్నారు మీరు అని. చాలా మెమరీ పవర్. అవును, గుర్తుపెట్టుకున్నారు ఆయన. గుర్తుపెట్టుకొని అప్పుడనే నేను పిలిచాను, నువ్వు రాలేదు కదా అని అన్నారు. ఐఎమ్ వెరీ వెరీ సారీ, మీరు అర్థం చేసుకోవచ్చు, బికాస్ బీయింగ్ అన్ ఆర్టిస్ట్ ఇలా అయింది, ఇలాంటి ప్రాబ్లం అని చెప్పాను. బట్ బాగా మిస్ అవుతున్నారు ఇండస్ట్రీని మీరు. మిస్ అవుతున్నా అంటే చెప్తున్నాను కదండి, ఏదైనా ఒకటే మాటల్లో అర్థమైపోతుంది. ఒక్క దాంట్లో ఒకటే మనం దారిలో వెళ్ళగలుగుతాం, బట్ వీ కాంట్ ట్రావెల్ విత్ ద 2 paths. బాలకృష్ణ గారితో కూడా యాక్ట్ చేశారు కదా మేడం? అవును, బాలకృష్ణ. ఎలా ఉంటుంది నందమూరి నటసింహం, అన్స్టాపబుల్ బాలయ్య బాబు అంటే ఏం చెప్తారు? ఆయన కూడా వెరీ జోవియల్ అండ్ నైస్ పర్సన్, బికాస్ నేను అంత మింగిల్ అవ్వలేదు. లైక్ చిరంజీవి గారు, చంద్రమోహన్ గారు, వీళ్ళందరూ, మోహన్ బాబు గారు, వీళ్ళందరితో వెరీ వెరీ క్లోజ్ టు దెమ్, యూనో మాట్లాడాలి అంతా ఆయనతో అంతగా. ఎక్కువ చనువుగా ఉంటారు, ఇంకా చనువుగా ఉంటారు, బట్ అంత తెలియలే, అంత సిచ్యువేషన్ నాకు అంత అదిగా అవ్వలేదు అప్పుడు. సో వీళ్ళంతా ఏమని తెలియదు. చిరంజీవి గారు అంతా మేబీ ఆ టైంలోనే ఆయన కూడా వెరీ ఫేమస్ అవుతా ఉన్నారు అప్పుడు. సో మేబీ వెరీ వెరీ మేమందరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అందరం అంతా. బాలకృష్ణ, వెంకటేష్ గారు నాకు అంత టచ్ లేదు. హలో హాయ్ దట్స్ ఆల్. నాగార్జున గారు, వెంకటేష్ గారు, అప్పటికంతా నేను ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ మై మూవీస్ అండ్ బాయ్. వాళ్ళు వచ్చే టైంకి మీరు ఎస్ ప్యాకప్. యా, చాలా సీనియర్ అయితే మీరు. వాళ్ళు వచ్చేటప్పటికి నేను చాలా పెద్ద సీనియర్. సావిత్రి, కన్నాంబ, అయ్యో, సచ్చు, శారద గారు, వాణేశ్వరి గారి టైం మీరు. ఏదైనా అనుకోండి, నో ప్రాబ్లం. మేడం ఒక్కసారిగా హీరోయిన్ గా చేస్తూ ఈ అక్క చెల్లిగా టర్న్ అయ్యారు కదా మీరు. అవును, అసలు ఆ టైంలో అక్క చెల్లి అంటే వరలక్ష్మి గారిని, మిమ్మల్ని తప్పితే ఇంకెవరిని చూడలేదు మేము. ఓకే, ఇద్దరు పోటాపోటీగా పోటీ పడ్డారు. బట్ మీరు బాగా అంటే తెలియదు, మీది ఒక ఫోటోజెనిక్ ఫేస్ కావటం వల్ల బాగా కనెక్ట్ అయ్యారు తెలుగు ఆడియన్స్కి. ఇప్పటికి కూడా మీ క్యారెక్టర్లు, మీ సినిమాలు, మీ ఫొటోస్ చూస్తుంటే ఏం సినిమాలు చేశారా బాబు అనిపిస్తుంది మాకు. ఎందుకు టర్న్ అయ్యారు ఒకసారి అట్లా హీరోయిన్ టు అక్క చెల్లి? అదే ఒకటి ఏమిటంటే డేట్స్ వచ్చి ప్రాబ్లం అయ్యేది, తెలిసేది కాదు డేట్స్, మనం ఎక్కడ ఏది ఇవ్వాలి ఏం లేదు అని.
దాని తర్వాత మన పిఆర్ఓస్ వాళ్ళందరూ వచ్చి చెప్పేవాళ్ళు అనమాట, నువ్వు వచ్చి ఇప్పుడు అగైన్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద హీరోయిన్ క్యారెక్టర్స్ అట్లాగంటే ఆడియన్స్ మర్చిపోతారు, దాని తర్వాత అదేం ప్రాబ్లం ఏం లేదు, మిగతా ఆర్టిస్టులు ఎంతమందిని తీసుకోండి ఎగ్జాంపుల్, వాళ్ళందరూ చేసే ఇట్లా వస్తున్నారు ఇట్లాగని చెప్పేవాళ్ళు. అది మనకు తెలియదు కదా, మనకేం తెలియదు, ఓ మేబీ ఇదే ఇలాగే చేయాలేమో మనకు తెలియదు అనేసి. సో అందుకని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు తెలుసు ఫ్రీగా చెప్తున్నాను మదర్ క్యారెక్టర్ అయితే చేయనండి సారీ అనేసి, టీవీలోనే చెప్తున్నాను, ముందు చెప్పలేము కదా. ఎక్కువ కృష్ణ గారికి చెల్లిగా చేశారు కదా. అవును. రామారావు గారు చేశారా? డాటర్ క్యారెక్టర్ ఒకటే చేశారు, జస్టిస్ చౌదరి. ఓకే, అది డాటర్ రామారావు గారికి. అందరికి ఒక డ్రీమ్ ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారితో వర్క్ చేయాలని. ఐ థింక్ యు ఆర్ సో లక్కీ. ఎలా ఉంటది పెద్ద ఆయనతో? అయ్యో చాలా బాగుండేది, చాలా ఒక ఫాదర్ లాగా కూర్చోబెట్టి ఒక డిసిప్లిన్ నేర్పించారంటే నిజంగా ఆయనతోనే అనుకోవాలి. మేము వచ్చి ఆ జస్టిస్ చౌదరిలో నాన్నగారు అనేవాళ్ళం, యాక్చువల్లీ నాన్నగారు అండి అని గాడ్ ఫాదర్ లాగా. సో ఒక డిసిప్లిన్ అనమాట. ఏంటంటే షూటింగ్ నుంచి రాగానే ఆయన పక్కన పిలిచారు, ఇలా చూసేవారు, చూడగానే అందరినీ మచ్చి ఇవాళ నీ నంబర్ ఎల్లు అనేవాళ్ళు. నేను అనుకున్నాను భయ్ ఏంటి నాకు తెలియదు అని. అమ్మ ఇక్కడ రా కూర్చో అక్కడ పక్కన అనేవారు. సరే అనేసి చైర్ వేసుకొని పక్కన కూర్చోదని, కూర్చోగానే చెప్పేవారు అనమాట, ఏం చేస్తున్నావు, ఏ ఊరు ఏంటి అని అడిగేవారు. అడిగితే చెప్పాను ఇలాగండి పాలకొల్లు నర్సాపురం అక్కడ, బట్ పెరిగిందంతా హైదరాబాద్లోనే, నాకు తెలీదు, ఎప్పుడైనా హాలిడేస్కి మట్టుకు మేము ఇలా వెళ్తాము, మా నాన్నగారు వాళ్ళది వచ్చి ఇలాగా ముచ్చర్ల ఫ్యామిలీ అంట ఆ రోజులు అలా అయితే. అప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పారనమాట, ఇలాగా వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది, ఇట్లాగా వన్స్ అపాన్ ఎ టైం మేము షూటింగ్లోకి వెళ్ళినప్పుడు ఇలాగని. సో దెన్ రామారావు గారు చెప్పారనమాట, నీకు యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందా, ఎలాగ ఉండాలి ఏంటి, ఒకటి నువ్వు గుర్తుపెట్టుకో, టైం అండ్ డిసిప్లిన్. వచ్చి ఈ పని చేస్తున్నాము, అది ఏ పనైనా ఏదైనా కూడా మనం హెసిటేట్ చేయకూడదు, ఆ పనిని మనం కరెక్ట్గా చేయాలి, అది ఫినిష్ చేయాలి. ఓకే. అండ్ టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 7 o'clock అంటే నువ్వు వచ్చి 6:45కి అక్కడ ఉండాలి. వాళ్ళు షూట్ చేస్తున్నారో లేదో మనకి అనవసరం, కానీ మనకి చెప్పారు కదా మార్నింగ్ షెడ్యూల్ అనేసి 7 o'clock అని చెప్పారు కదా, అవునండి కరెక్ట్, అలాగా మనం చేయాలి. అప్పుడు చేసినప్పుడు అలా చేస్తున్నప్పుడే నువ్వు పైకి రాగలుగుతావు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్, యాజ్ ఆర్టిస్ట్కి వచ్చి చాలా ఇంపార్టెంట్ అది. తర్వాత మనం మేకప్ వేసుకుంటున్నామంటే అది వచ్చి మన ఫుడ్, అది మన తమిళ్ అంటారు, అది మన తొలిల్, అది మన జాబ్. సో దీనికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఇది వేసుకున్నప్పుడు మన అబద్ధాలు చెప్పడము, ఇలాగ లేదండి నేను ఇది చేశాను అది చేశాను అలాంటివన్నీ చేయకూడదు. అదొక మహాలక్ష్మి, మన భోజనము, మన ప్రొఫెషన్ అని చెప్పి మనం అది భావించి దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పారనమాట. మోస్ట్లీ నేను అదే మీకు చెప్పినట్టుగా నేను ఆయన్ని మనసులో పెట్టుకొని అవి ఫాలో చేస్తుంటా నా వల్ల అయినంత మట్టుకి. ఓకే, వాట్ యు లెర్న్ ఫ్రమ్ నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? ఎక్కువ వచ్చి రామారావు గారితో నేర్చుకున్నాను, ఎందుకంటే నాగేశ్వరరావు గారితో నేను ఏ పిక్చర్ యాక్ట్ చేయలేదు. మామూలుగా సెట్లో ఉన్నప్పుడే ఆయన వేరే షూటింగ్, చెప్పాను కదా మేము వేరే షూటింగ్ జరుగుతున్నప్పుడు మేము అందరం కలిసి వచ్చి మాట్లాడుకునేవాళ్ళం. సో మాట్లాడుతున్నప్పుడే రామ్మా ఇట్లాగా నువ్వు ఈ ఆంధ్ర నుంచి అంట కదా ఇక్కడ అని అన్నప్పుడు అవునండి అనేసి చెప్పేసి పక్కన కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు మంచి మేము అడగకముందే చెప్పేవాళ్ళు అనమాట, ఇలా ఫాలో చేయాలి ఇలా చేయాలి అది అనేసి. అది రామారావు గారితో చేసి ఆయనతో మాట్లాడి ఆయన చెప్పిన విషయాలలో ఇదే డిసిప్లిన్ ఫాలో చేయడం. నేను మార్నింగ్ లెగాలి, తర్వాత వచ్చి ఆ టైంకి పడుకోవడము, ఇంకొకటి వచ్చి మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని మీద శ్రద్ధ, కాన్సన్ట్రేషన్, ఈ పని మనం చేస్తున్నాము, ఇది చిన్నది పెద్దది అనే డిఫరెన్స్ లేకుండా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడం. కృష్ణ గారితో యాక్ట్ చేసిన సినిమాలన్నీ మీ ఇద్దరు నిజంగానే ఓన్ అన్నా చెల్లెల్లాగా కనిపిస్తారు మాకు. ఇద్దరు అసలుకి ఆ బాండింగ్ చాలా బాగుంటుంది. ముందు ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా అలా రావడానికి సీన్స్? అయ్యో, ఎస్పెషల్లీ కొంచెం ఫేస్ కట్స్ కూడా ఒకేలాగా ఉంటాయి అప్పుల్లో. కృష్ణ గారితో ప్రాక్టీస్ చేయడం, అది మీ డైలాగు నా డైలాగు ఈయన డైలాగు అన్ని డైలాగులు అంతే ఆయనే చెప్పేసేవారు. నేను సపోజ్ ఆయన చూస్తే ఎలా చేస్తున్నారు ఏమో యాక్ట్ చేస్తున్నారంటే ఏంటి అరుణా నువ్వు చెప్పలేదు నీ డైలాగ్ అనేవారు. అయ్యో అంటే నా డైలాగ్ కూడా మీకే గుర్తుందా అనేసి. అలాగా అందరి డైలాగ్స్ ఎన్ని పేపర్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా అందరి డైలాగ్స్ ఆయన తెలిసేవి. ఈ డైలాగ్ నువ్వు రాంగ్ చెప్పావు, ఈ డైలాగ్ నన్ను మా ప్రభాప్రే ఇంత నాలెడ్జ్ ఇంత ఇది ఎక్సలెంట్. ఒక్కసారి పేపర్ ఇలా చూసేవారు ఆయన, అంతే అలా పడేసేవారు, ఫినిష్ అయిపోయింది, ఇమీడియట్ రెడీ ఆయన.
మేమంతా అది ప్రాక్టీస్ చేయాలి, అది చూసుకోవాలి, నెక్స్ట్ ఎవరు ఏం చెప్పిన తర్వాత ఎక్కడ ఫినిష్ అవుతుందో అది చూడాలి, దాని తర్వాత ఏం నాకు అసలు అర్థమైంది కదా, అలా చూసేదాన్ని ఇలాగ ఏం చేయాలి అనేసి అనమాట. ఈజ్ ఎక్సలెంట్, ఓ మై గాడ్, అసలు ప్రణామ్. కృష్ణ గారి స్టైల్ని ఇప్పుడు జనరేషన్ కూడా ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఆయన డాన్స్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ, అగ్గి చెమదగ్గి అగ్గి పెట్టేందుకు అప్పుడు సెట్లో ఎలా ఉండేది మేడం? ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళ మీరు? అవును, అందరు అసలు అన్ని కూడా అసలు మేము వెళ్ళే వాళ్ళం కాదు. ముందు వచ్చి ఇప్పుడు మీకు షార్ట్ జరుగుతోంది రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, ఇలాగంటే మేము కూర్చొని ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. ఎలా చేస్తున్నారు, మనం ఎలా. అయినా కూడా వన్ గ్రేట్ థింగ్ ఏంటంటే, ఇంతమంది మన బ్యాక్గ్రౌండ్లో ఉన్నా కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ యాక్టింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారని ఉండేది. మిగతా ఇంకెక్కడ ఉండేదే కాదు అసలు. హౌ గ్రేట్ అది యాక్చువల్లీ. అది నేను ఎప్పుడు అనుకునేదాన్ని అనమాట, మనం కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నప్పుడు వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ వాట్ అదర్ పీపుల్ ఆర్ థింకింగ్, వాట్ అదర్ పీపుల్ ఆర్ టాకింగ్. ఇంపార్టెంట్ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్. బట్ ఇప్పుడున్న ఆర్టిస్టులు చాలా మంది అనుకుంటారు, నేను ఆయనకు అక్కగా ఏంటండి, చెల్లిగా ఏంటండి, అమ్మగా ఏంటండి, వద్దు వద్దు వద్దని వాళ్ళే చెప్తారు హీరోలు. కృష్ణ గారి ఫీలింగ్ ఏంటి? మీరు అంత మంచి హీరోయిన్ గా చేసి ఆయనకి చెల్లెలుగా చేయాలన్నప్పుడు? అదే చెప్తున్నాను, షార్ట్ లో ఏదో ఒకటి చెప్పుంటారు కదా, ఏంటారు నువ్వు నా చెల్లెలు మామూలుగా అనేవారు, అలాంటి అన్నీ వచ్చాయి. బట్ ఆఫ్టర్ దట్ ఆల్సో దాని తర్వాత చెప్పేవాళ్ళు అనమాట, ఇలాగా ఇది వచ్చి మన ప్రొఫెషన్, ఇది అందుకని మనం ఏ క్యారెక్టర్ అయినా ఏం చేస్తున్నా కూడా దాన్ని ఇన్వాల్వ్ ఇన్ దట్ అండ్ డూ ఇట్ అనేసి మెయిన్ గా. బట్ ప్రొఫెషన్ అయినా ఆయనకు ఒక మైండ్ సెట్ లో ఉంటుంది కదా, రన్ అవుతుంది కదా. అది మనం ఏం చేయలేం కదా, దాన్ని మనం ఏం చేసేవాడు మనకి ఉంటుంది, అప్పుడు ఏం చేస్తాం. బట్ చెప్పేవాళ్ళు ఆయన అలాగేం చెప్పలేదు, మామూలుగా ఒకటే ఇది మామూలు మాట్లాడుకుంటున్నప్పుడు మట్టుకే ఇదే అనేవారు అనమాట యాక్చువల్గా. బికాజ్ ఇది మనం యాక్ట్ చేస్తున్నాము, మన పనిమ్మా ఇది, మనం ఏ క్యారెక్టర్ అయినా ఏదైనా చేస్తున్నప్పుడు మనం దాన్ని కరెక్ట్గా చేయాలి అనేసి. కృష్ణ గారు అన్ని సినిమాల్లో చెల్లెలుగా చేశారు కదా మేడం, మంచి ఏదైనా మీకు బాగా గుర్తుండిపోయిన మెమరబుల్ మూమెంట్ విత్ కృష్ణ గారు అంటే ఏం చెప్తారు? అదే చెప్పాను కదా, మెయిన్గా అందరి డైలాగ్స్ వచ్చి ముందు ఆయన షార్ట్లో ఉన్నారంటే నేను ఫస్ట్గా ఫీల్ అయ్యేదాన్ని, బాపురే అందరి క్యారెక్టర్స్ తెలిసేవి ఆయనకి, వీళ్ళ తర్వాత ఏం చెప్పాలి, వీళ్ళ తర్వాత ముందు అది వచ్చేదన్నమాట. దాని తర్వాత కూల్ డౌన్ అయ్యేదాన్ని, ఎందుకంటే మనకి ఆ భయం ఉందంటే మనం యాక్ట్ చేయలేం, మన క్యారెక్టర్ రూపంలో మనం కొంచెం ఇన్వాల్వ్ అవ్వలేం. సో దాంతో మా అసిస్టెంట్స్తో చెప్పేదాన్ని అనమాట, కృష్ణ గారు అంట కొంచెం చూసి మనం డైలాగ్స్ అవన్నీ కొంచెం కరెక్ట్గా చెప్పాలి, అసోసియేట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్స్తో కరెక్ట్గా చేసుకొని అది చెప్పాలి అనేసి. అది ఉండేది కొంచెం మనసు లోపల. మహేష్ బాబు గారు గుర్తున్నారా మేడం మీకు? వచ్చేవారు కదా ఆయన, వెరీ స్మాల్. సో ఆయన వచ్చేవారు, ఎట్లాగా రబ్బర్ బొమ్మ లాగా ఉండేవారు ఆయన. ఇప్పుడు చూస్తే వాళ్ళిద్దరు సేమ్ కనిపిస్తారు, కృష్ణ గారు, మహేష్ బాబు గారు. మీరు కృష్ణ గారు యాక్ట్ చేసేటప్పుడు ఎంత ఉంటుంది మహేష్ బాబు గారు ఏజ్ సెట్కి వచ్చేటప్పుడు? మేబీ 12, 13, 14 ఇయర్స్ ఐ థింక్ సో, అంతే అనుకుంటా. ఏజ్ మనకు తెలియదు, కొంచెం హైట్, ఆయన పొడుగు కాబట్టి ఈస్ టు బి టాల్ అండ్ స్లిమ్ గా ఉండేవారు. ఫన్నీయా? ఫాదర్ కన్నా ఫన్నీ అప్పుడు కూడా? అప్పుడు ఏమి ఫన్నీ మాట్లాడేవారు కదా, అసలు ఏం లేదు అసలు. కృష్ణ గారు కూడా ఎక్కువ మాట్లాడే, ఏదో ఒక 2-3 జోక్లు వేసేవారు, బట్ నాట్ లైక్ అదర్స్. చిరంజీవి గారు మాట్లాడేవారు, చంద్రమోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళైతే చెప్పనే అక్కర్లేదు, జోక్స్ చెప్తూ నవ్వించి అసలు నేను ఎక్కడున్నానంటే ముందు పిలిచేవాళ్ళు, బికాజ్ ఐ ఆల్వేస్ ఎంజాయ్ నవ్వేదాన్ని. అయితే అనేవారు అన్నమాట, ఎక్కడుంది రమ్మని చెప్పండి, అరుణ ఎక్కడుంది, కనిపించలేదు మాకు, ఎంటర్టైన్మెంటే లేదు అనేసి. మీరు కూడా బాగా ఫన్నీ నవ్వుతూ ఉండేదాన్ని, బికాస్ ఆ జోక్స్లు ఎలా ఉండేవి. సో నవ్వుని చుట్టానికి రమ్మని చెప్పేవాళ్ళం వాళ్ళు. చంద్రబాబు గారు అయితే స్పెషల్గా ఎంత కామెడీ చేసేవారంటే అసలు చెప్పనే లేదు నేను ఏదైనా. అయితే ఆయన షూటింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన క్యారివన్లో ఫుడ్ అంతా తీసుకెళ్ళిపోయేవాళ్ళంట. నిజమా మేడం? ప్రతి హీరోయిన్ చెప్పేవాళ్ళం. అడిగేవారు మామూలుగా, ఆయన నాన్ వెజిటేరియన్ అది తినేవారు అనుకుంటా. సో నాకు తెలియదు, మనకి నన్ను అడిగేవారు, అరుణ నువ్వేం తింటున్నావు ఇవాళ అంటే, రాత్రి నేను ఓన్లీ ఫుల్ కాలే తింటున్నానండి అంటే, అప్పుడు చెప్పారనమాట, సరే ఓకే నో ప్రాబ్లం, అదేదైనా ఉందంటే నీకేమైనా దాని లోపల ఇది ఉందంటే నాకు పంపించు అనేవారు అనమాట. మొన్న రాధికా గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఓకే నైట్ అన్ని ఒకటే సౌండ్స్, వెజల్స్ ఏంటా అని చూస్తే ఈయన మొత్తం కవర్లో వేసేస్తున్నారు డాగ్స్కి. సో అట్లా చెప్పారు. గ్రేట్ మెమరబుల్ మూమెంట్స్ కదా ఇవన్నీ. అప్పుడు అట్మాస్ఫియర్ చాలా జాలీగా, అసలు మనం ఒకసారి యాక్టింగ్కి వెళ్ళాము, షూటింగ్ లేదంటే మనకు ఒకలాగా ఉండేది, అయ్యో ఇవాళ షూటింగ్ లేదా, క్యాన్సిల్ అయిందా అట్లా. అంటే అప్పుడు ఎక్కువ బిజీ కూడా ఉండేవాళ్ళం కూడా కదా, బికాజ్ 2-3 షిఫ్ట్స్ ఉండేవి.
షూటింగ్స్కి ఈ షూటింగ్ ఆ షూటింగ్ అంటే డిఫరెంట్ వాళ్ళతోటి డిఫరెంట్ గ్యాంగ్ తోటి మాట్లాడడము, అది చేయడం ఇది చేయడం అనేది ఉండేది కదా. టాప్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయినే కదా మీరు కూడా. డిమాండ్ చేసేవాళ్ళు రెమ్యునరేషన్ అప్పుడు? అది మనకేం తెలిసేది కూడా, నాకేం తెలియని కూడా తెలియదు కదండి. మా అమ్మగారు వాళ్ళు ఉండేవాళ్ళు, మనకు ఓన్లీ యాక్ట్ చేయడము రావడం అంత మట్టుకే ఉండేది. అంతకు మించి మనకేమి హెడ్ లోపల ఏమి ఉండేదే కాదనమాట. ఏది చేయాలి ఏం చేయాలి, లేకపోతే డాన్స్ అది ఉంది అంటే తారా మాస్టర్ గారు వాళ్ళందరూ ఉండేవాళ్ళు. సో క్లాస్కి వెళ్ళాలి రావాలి అట్లా, అంతే తప్పితే వేరే ఇంకేం తెలియదు నాకు. సీతాకోక సిల్క్కి మీరు తీసుకున్న రెమ్యునరేషన్ అంతే మేడం, గుర్తుందా అసలు? సినిమా సూపర్ డూపర్ కదా. ఆయన వచ్చి ఆ పిక్చర్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఏడిది నరసరావు గారు నాకు కవర్లో పెట్టించారు. అదేదో చాలా తీసుకొని మా అమ్మ తీసుకొని వచ్చి గుడిలో పెట్టారనమాట డబ్బులు. అప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూస్తే 10,100 రూపీస్ ఏమో ఉండింది దానిలో. 10,000. 32 సంవత్సరాలు అయింది. సో అది ఉండింది, అది గుడిలో పెట్టి దాని తర్వాత అమ్మ ఏంటి స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా మనందరం పరమాన్నము పాయసం ఏదో చేసి అట్లా. ఓకే, హ్యాపీ మెమరీ అది, మెమరబుల్. అప్పుడు ఇంత ఇచ్చినా కానీ ఇంతలా కనిపిస్తుంది. అవును, కరెక్ట్. ఎందుకంటే అప్పుడు 10 రూపీస్ నోట్స్, 5 రూపీస్ నోట్స్ పెద్ద కట్టిచ్చేసారని చెప్పుకోవచ్చు. ఎస్, ఈరోజు మీకు ఒక స్పెషల్ అండ్ థ్రిల్లింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు షాక్ అవుతారు. సరే, ఏంటో చెప్పనా? చెప్పాలి. ఒకసారి కళ్ళు మూసుకోండి. మీ కళ్ళు చూసి ఇష్టపడిన. ఓపెన్ యువర్ ఐస్. ఏం లేదు మేడం, మీ కళ్ళు ఎంత బాగుంటాయో చూద్దామని ఒకసారి ఓపెన్ చేసింది. ఓకే, ఒకసారి అదే కళ్ళతో మీ లెఫ్ట్ సైడ్ టర్న్ ఇచ్చుకోండి, చిరంజీవి గారు అన్నట్లుగా కొంచెం లెఫ్ట్ టర్న్ ఇచ్చుకోండి. ఓ మై గాడ్, ఈయనని పిలిచారా? ఈయనకి అసలు కెమెరా ఇష్టం ఉండదు, మేకప్ ఇష్టం ఉండదు, రెండు ఇష్టం ఉండవు ఆయనకి. ఆయన ఏంటంటే ఫంక్షన్లో ఈవెన్ దో యుఎస్లో వాళ్ళంతా లైఫ్ ఫిట్నెస్ వాళ్ళు పిలుస్తారు కదా, పిలిచినప్పుడు కూడా నేను వెళ్ళి మాట్లాడుతూ ఉంటా వాళ్ళతోటి. ఐ థింక్ టుడే ఐఎమ్ సో లక్కీ పర్సన్. అండ్ ఫస్ట్ ముచ్చర్ల అరుణ గారి హస్బెండ్ ని కెమెరా ముందు పరిచయం చేస్తున్న డైరెక్టర్ నేనే, ప్రొడ్యూసర్ ని, డైరెక్టర్ మొత్తం నేనే. రెమ్యునరేషన్ మాత్రం లేదు. సార్ ప్లీజ్ బి సీటెడ్. సింగన్న వైలదేరే. ఫస్ట్ మీరు ఆయన వచ్చినప్పుడు ఒక పాట పాడాలి, కూర్చున్నాక పాట పాడాలి. అయ్యయ్యో, నేనేం సింగర్ని కాదండి, ఏదైనా డైలాగ్ చెప్పండి అంతేగాని. నమస్తే మోహన్ గుప్తా గారు. ఎంత అందంగా ఉన్నారండి. యు అండర్స్టాండ్ తెలుగు? యా, ఐ అండర్స్టాండ్. మరి మా తెలుగు అమ్మాయిని చేసుకున్నప్పుడు మీరు తెలుగే మాట్లాడాలి, నేను తెలుగే మాట్లాడతాం. ఐ కాంట్ టాక్ బట్ ఐ కెన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నేను ఒప్పించడానికి చాలా టైం పట్టింది. ఐ థింక్ దిస్ ఈజ్ ఫస్ట్ ఇంటర్వ్యూ సార్ది. కెమెరా ముందుకి ముచ్చర్ల అరుణ గారు హస్బెండ్ ఎలా ఉన్నారో చూపించారు ఈ ప్రపంచానికి. ఫస్ట్ టైం మరి ఫస్ట్ టైం మన కోసం కెమెరా ముందుకు వచ్చారు కాబట్టి ఆయన కోసం ఒక మంచి పాట అయితే పాడదాం మేడం. ఓకే, నాకు పాటలు రావు, మీరు ఏదైనా డైలాగ్ చెప్పండి, చెప్పగలుగుతాను. నాకు అసలు లేదు, మనం బిగినింగ్ లో పాడాం కదా. ఓకే ఓకే, మీరే పాడండి ఆయన కోసం. అయ్యో, నేను హమ్మింగ్ ఇస్తాను, మీరు ఇవ్వండి, నేను పాడతా. దానికి స్టార్ట్. ఎస్. మాటే మంత్రము, మనసే వందము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఒక ఆయనకి ఇష్టం ఉండదు. ఎప్పుడో 30 years బ్యాక్ ఇచ్చాను, ఇప్పుడు ఏమంటే ఎలా అంటారా? అట్లా కాదు, డోంట్ లైక్ ఆర్టిఫిషియల్, అదంతా ఇష్టం ఉండదు ఆయన. ఓకే, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్. హౌ ఆర్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఐ యామ్ ఫైన్. I am fine, perfect. Yeah. Fit? Yes. యాక్చువల్లీకి మోహన్కి ఇష్టం ఉండదు అనమాట. ఏదైనా సపోజ్ వెడ్డింగ్ యానివర్సరీ లోపల ఏదైనా ఫ్లవర్స్ తీసుకురావడం, లేకపోతే ఏదైనా సర్ప్రైజ్ చేయడం, అదంతా ఇష్టం ఉండదు. బట్ ఏది కావాలంటే అది ఇమీడియట్గా ఆయన చూపించిన అవసరం కూడా లేదు. యూ లైక్ దిస్, ఇమీడియట్లీ కొనిస్తారు, ఇమీడియట్లీ అన్నీ చేసిస్తారు అనమాట. బట్ ఈ డోంట్ లైక్ దట్ ఆర్టిఫిషియల్గా, ఓ టుడే ఐ లవ్ యూ అండ్
లేకపోతే ఏదైనా బూకే తీసుకొని రావడము అట్లా ఈ డజన్ లైక్ ఎట్ ఆల్. సో మా ఇద్దరు అండర్స్టాండింగ్, ఆయనకి నేను ఏది ఇవ్వను, ఆయన నాకేమి ఇవ్వరు. దట్ వెడ్డింగ్ యానివర్సరీ లేకపోతే బర్త్డేస్ కదంతా వీళ్ళు మామూలుగా నేను ఆ నైట్లో ఎప్పుడైనా చెప్తా టుడే ఇస్ యువర్ బర్త్డే, విష్ హ్యాపీ బర్త్డే, ఆయన నవ్వుతారు అంతే, ఇంకా దానికి రిప్లై కూడా ఇవ్వరు. ఓకే, నో రిప్లై, నో రిప్లై, జస్ట్ ఇవి లాఫ్, దట్స్ ఆల్. సో మా పిల్లలు అది చేస్తూ ఉంటారు అనమాట. ఏమో వాట్ మమ్మ పప్ప ఏమి ఇవ్వరు, అరే వీ డోంట్ హ్యావ్ దట్ యూనో ఇవ్వాలి లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళాలి. బట్ ఏది అడగక ముందే ఈ విల్ ఆల్వేస్ ప్లాన్. సో నాకు ఇది ఇష్టము, నాకు ఖతార్ ట్రావెల్ చేయడం ఇష్టము, సో ఈ విల్ ఫస్ట్ ప్రిఫర్ దట్, ఖతార్లోనే నేను ట్రావెల్ చేస్తే ఇష్టం అనేసి అదే బుక్ చేస్తారు అట్లాగా. అండ్ నాకు ఇదేంటి హోటల్లో ఎక్కువ ఇష్టం ఉండదు, సో సర్వీస్ అపార్ట్మెంట్, సేమ్ అదే స్టార్ హోటల్లోనే సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకుంటారు. అది ఎంత ఖర్చు అయినా కూడా ఈ వోంట్ బాదర్. సో అట్లా ఈ లవ్స్ దట్, యూ లైక్ దిస్ వన్ అట్లాగా అనేసి. సో మోహన్ సార్, హౌ డిడ్ యూ డిసైడ్ ముచ్చెర్ల అర్నవ్ మేడం ఈస్ ద రైట్ పర్సన్ టు ఎంటర్ మై లైఫ్? How did we decide? when it happened, sir, actually It happened in 86. By 86, maybe in December. Okay, November or December, like that. November or December anta. Yeah, during that time, during 86 and January, I think 87, we got married. Okay, It was not a very well planned or thought process, just like that. okay. We met, known each other for 2-3 months. We were just roaming around. After that, మేడం ఫస్ట్ ప్రపోజ్ చేయగానే మీ ఫీలింగ్ ఏంటి అసలుకి? ఈయన మేడం మీరు I ఫస్ట్ didn't- ప్రపోజ్ చేశారా, సార్ ఫస్ట్ ప్రపోజ్ చేశారా? నేను చేస్తాను. మీరే ఫస్ట్ ప్రపోజ్ చేశారు. I didn't reacted that time. But you reacted. But yeah, so he just, I said, will you marry me? I asked him, I said, ఆయన ఏం మాట్లాడలేదు, ఇలా చూస్తూ ఇలాగే ఉండిపోయారు ఆయన. సో లైక్ దట్, ఈ డింట్ ఈవెన్ రియాక్షన్ మీన్స్ అది అర్థము ఏమి చెప్పాలని నాకు తెలియదు. That he will tell now. You can tell me, sir. No, nothing to tell. That time it was very, it was so fast, everything. So, not like nowadays generation who will think so much, date so many days, nothing like that. It was like a 2-3 months known to each other that we just, after that, decided to get married. That's it. So before that, you don't think, okay, she is actress, how can I marry? After that, if for example, she will go for... No, nothing like that. No. I told her that after marriage, you just discontinued, and she discontinued. Do you understand Telugu, sir? మేడం ఇంట్లోనే తెలుగు మాట్లాడాలి కదా పెళ్ళైన I తర్వాత. understand very well. వెరీ వెల్. Yes. లేలే మాట్లాడతారు, బట్ okay. బాగా ఫ్లూయెంట్ గా మాట్లాడలేరు. మీరు తెలుగులో మాట్లాడితే ఫుల్ గా నాకు అర్థమైపోతుంది. అవునా? ఒకసారి నేను మా అమ్మ తెలుగులో మాట్లాడతాం, ఆయన అప్పుడు మాట్లాడకుండా నాకు వచ్చిందని చెప్తారు, మీ అమ్మతో నువ్వు ఇలా చెప్తున్నావు, ఎందుకు చెప్తున్నావు? అయ్యో మీకు అర్థం అవ్వదేమో అనుకొని చెప్పాను నేను, లేకపోతే ఇలా చెప్పుండే దాన్ని కాదు అనేసి. సో ఈ కెన్ అండర్స్టాండ్. సో ఈయన ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎవరైనా తెలుగులో మాట్లాడారంటే చెప్తారు, ఇలా చూపిస్తారు, సీ యువర్ పీపుల్ హస్ కమ్ అనేసి. సో ఈ కెన్ అండర్స్టాండ్. ఇంకొక రోజు ఏదో మీటింగ్లో ఆయనకు తెలియదు కదా ఈయనకి తెలుగు వచ్చు అనేసి, ఏదో సమ్ బిజినెస్ మీటింగ్లో ఈయన వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారంట. సో వాళ్ళందరూ తెలుగులో మాట్లాడుకుంటూ ఉన్నారు, ఈయనకు అంత అర్థమైపోయింది వాళ్ళు ఎలా చేయబోతున్నారు ఏంటి అనేసి. దెన్ ఈ రియాక్టెడ్. సో ఆఫ్టర్ దట్ ఈయన ప్రెజెంటేషన్ అది ఉన్నప్పుడు ఈయన డిఫరెంట్గా చేశారు, ఎందుకంటే ఆల్రెడీ తెలిసిపోయింది వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏం చేయబోతున్నారు ఏంటి అని. సో దట్ ప్రివిలేజ్ ఇస్ దేర్ నౌ. ఓకే. సో తెలుగు ఆడియన్స్ కోసం ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చారు కాబట్టి, సో మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అని విన్నాను సార్, అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని విన్నాను నేను. ఏం చేస్తుంటారు? వాట్ ఆర్ యూ డూయింగ్? Actually, from last 35-40 years approximately, we are into fitness equipment. Okay. Gym equipment business, and we have gyms also, but we have only 2 gyms. But main business is gym equipments. Okay. So there is a company called Life Fitness in USA. They are based out of Chicago. It's own company. Fitness is a own company, sir? Yeah, USA? that is, yes. US, okay. there is a company Life Fitness. So we are their Indian partner here. So whatsoever they manufacture there, we just in India, all over India, we sell that mainly to 5-star hotels, to corporates, builders, gyms, to all of them we supply, even for houses also. Okay. It's like for pan India, and mainly we are just after selling that,
we are doing the after sales service also. నేను చాలా జిమ్స్లో అండ్ కార్పొరేట్లో చూశాను లైఫ్ ఫిట్నెస్. yes yes, Yes. ఓ ఇట్స్ ఓన్ కంపెనీ. ఐ థింక్ 5-star hotels మనకి and Yeah, mostly 5-star celebrities hotels, even the Prabhas house also I saw. Yes. Life fitness. Yes, life yes. fitness Ah. okay okay. బట్ తెలియదు ఎవరికి కూడా ఆ కంపెనీ మీదని. అది ఎవరు తెలియదు, అదే చెప్పాను కదా, మోహన్ కి ఇష్టం ఉండదు అట్లా సెల్ఫ్ డబ్బా వేసుకోవడము. ఓకే. ఆయన ఎవరు ఏదైనా కూడా ఏమన్నారు, ఓకే లెట్ ఇట్ బి లైక్ దట్. ఓకే, మా పిల్లలు అంటుంటారు అనమాట, వై కాంట్ యూ టెల్ నో పాపా, వై యు ఆర్ నాట్ టెల్లింగ్, బట్ ఈ డజంట్ లైక్ దాట్. ఆయన అంటారు ఎందుకు చెప్పుకోవాలి, తర్వాత వాళ్ళకి తెలుస్తుంది కదా మనం ఎందుకు సెల్ఫ్ డబ్బా వేసుకోవాలి, తర్వాత లెట్ దెమ్ నో దాట్. సో ఈ డజంట్ వాంట్. ఓకే. పవన్ కళ్యాణ్ గారు హౌస్ కూడా చేశారు కదా సార్? Yeah, long back. లాంగ్ బ్యాక్. Yes. ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ కంపెనీ మేడం మీది? వద్దులేండి ప్లీజ్, ఏమి నో అనౌన్స్మెంట్ ఎట్ ఆల్. దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ వెరీ క్లియర్లీ, బికాస్ ఈ డోంట్ వాంట్, ఈ డోంట్ లైక్ ఆల్సో టేస్ట్ దట్. దట్స్ ఆల్. అది అట్లాగే ఉండనియండి, ఓన్లీ సస్పెన్స్, దట్స్ ఇట్. ఏదైనా బాగున్నాం, ఫినిష్. Yeah. అంతే సార్. బిఫోర్ మ్యారేజ్కి ముందు మేడం గారితో ట్రావెల్ అయ్యారు కదా సార్, మీ జర్నీ స్టార్ట్ అయింది కదా. బిఫోర్ మ్యారేజ్ కూడా మేడం తెలుసు కదా, మేడం మూవీస్ కానీ. How will otherwise how it was known to me before marriage. మేడం యాక్ట్ చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చే సినిమా? ఆయన ఏది ఇప్పటి వరకు ఎవరు మా పిల్లలు చూడలేదు, మా ఆయన కూడా చూడలేదు. Really? ఒక పిక్చర్ కానీ ఒక సాంగ్ కానీ ఏది చూడలేదు. ఇప్పుడు చూస్తారు వాళ్ళు, ఏం చూస్తారంటే ఇన్స్టాగ్రామ్ లోపలిది. సో నేను వేసిన తర్వాత మా ఆయనతో అప్రూవ్ తీసుకుంటా, బికాజ్ ఈజ్ లైక్ ఆడియన్. ఇన్స్టాగ్రామ్లో నేను ఏం చేస్తానో, సో ఈజ్ మై ఆడియన్. సో ఆ ఇన్స్టాగ్రామ్ చేసినంత ఒకసారి చూపిస్తా ఆయనకి. Okay. సో ఈయన చెప్తారు ఇందులోపల ఏమో ఐ డెంట్ ఈవెన్ లైక్ దిస్ వన్, ఇది కొంచెం నాకు నచ్చలేదు, ఇది బాగాలేదు అనేసి. అండ్ ఫైనలీ మా డాటర్స్ దగ్గరికి వెళ్తుంది. మా డాటర్స్ చూసి, ఎందుకంటే వాళ్ళ ఆడియన్స్, దే ఆర్ ద మెయిన్ పర్సన్స్. అయితే మా డాటర్స్ వచ్చి అప్రూవ్ చేస్తారనమాట. ఓకే వీ కెన్ పుట్ దిస్ వన్, ఇది వేద్దాం, ఇది 1 minute లోపలే నువ్వు ఫినిష్ చేసేయాలి. 3 minutes ముందే చెప్పేస్తారు, డోంట్ టాక్ టు మచ్, ఇనఫ్ అనేసి. అంత లోపల కట్ చేసేస్తారు. సో దట్స్ ఆల్, లైక్ దట్. తెలుగులో మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు సార్, మేడంతో వర్క్ చేసిన వాళ్ళు? I used to like Chiranjeevi very much. ఓ సూపర్. He was my favorite. ఓ ఆల్ టైమ్. Yes. బాగా తెలుసు కదా ఓపెనింగ్ కి, మన అంబాసిడర్ పల్వా When I opened my first gym, he only came and opened it. దోస్ డేస్. Yes. Yeah, 1990. ఓ మై గాడ్, 33 years బ్యాక్. Yes. నౌ Presently, I like Prabhas very much. మీకు మేడం ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు ఇష్టం బాగా హీరోస్లో? ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడు చూసాను కదా ఈ పిక్చర్ కొంసవలాపంలో పుష్ప అల్లు అర్జున్ వెరీ వెల్. అండ్ నెక్స్ట్ ఆర్ఆర్ఆర్లో ఇద్దరు సూపర్ డాన్స్, మై గాడ్ అమేజింగ్. మా పిల్లలతో కూడా చెప్తా ఉన్నాను, ఏమి డాన్స్ ఇద్దరు, ఓ మై గాడ్ ఇద్దరు, ఎన్టీఆర్ అండ్ అసలు చెప్పనే నేను మాటలలో, ఎక్సలెంట్. ఈజ్ ఇట్ దేర్ ఎనీ ఛాన్స్ టు వర్క్ విత్ మీకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్ అన్నారు కదా అవును. మేడంకి ఇఫ్ ఇన్ కేస్ మేడంకి ఆఫర్ వస్తే అల్లు అర్జున్ గారితో వర్క్ చేయడానికి మీరు అలౌ చేస్తారా సార్? Me, I have no problem in allowing. She told to me, if my husband is okay, definitely I will start my second innings. Already he told okay, but I am not prepared. Please. Already he told me that, ఎందుకంటే నేను మీకు ముందే చెప్పాను ఏది నాకు ఇష్టమో పాపం, మీ ఆల్వేస్ ఆయన అదే అంటారు ఒక అండర్స్టాండింగ్ అనేసి. నాకు ఇష్టము, మొన్న కూడా చెప్పారు, ఇఫ్ యూ సో మెనీ పీపుల్ ఈజ్ ఆస్కింగ్ యూ, సో నీకు చేయాలంటే నువ్వు చేయొచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. దట్ టైం పిల్లలంతా ఉండేవాళ్ళు, మన ఇల్లు నా బిజినెస్, సో చూసుకోవడానికి మళ్ళీ నువ్వు షూటింగ్కి వెళ్తూ నేను బిజినెస్కి వెళ్తూ ఇట్స్ సో ప్రాబ్లం కదా అనేసి. ఇప్పుడు ప్రాబ్లం ఐ సెడ్ నో, ఐఎమ్ నాట్ ఆల్సో ఇంట్రెస్టెడ్. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఇంటికి వస్తారు, మీ ఇద్దరం వచ్చి, ఆయన నో డ్రింక్ నో స్మోకింగ్, నేను నో డ్రింక్ నో స్మోకింగ్, మేమేం చేసేది ఏం లేదు. ఆ పార్టీలకు సో లక్కీ మేడం, నో డ్రింక్ నో స్మోక్. ఓకే, సో ఆయన ఏం లేదు నేనేం లేదు. మేము ఎక్కడికైనా పార్టీకి వెళ్తే ఎక్కడో మేమిద్దరం మూల కూర్చొని ఉంటాం. ఎవరిని వచ్చి అడుగుతారనమాట ఏం తీసుకుంటున్నారంటే, ఈయన ఒక లెమన్ జ్యూస్ తీసుకుంటారు, నేను అది చల్ల లెమన్ జ్యూస్ కూడా తీసుకొని హాట్ లెమన్ జ్యూస్ తీసుకుంటాను. మీ ఇద్దరు అక్కడ కొంతసేపు కూర్చుంటాం, కొంతసేపు మాట్లాడతాం, వచ్చేస్తాం, అంతే. ఓకే, దట్స్ ఆల్. దిస్ ద మై రొటీన్ లైఫ్. సో ఇంత సక్సెస్ఫుల్ జర్నీలో హౌ షీ కెన్ ప్లే మేజర్ రోల్ ఇన్ అవర్ లైఫ్ అంటే ఏమని చెప్తారు? She has played a major role in being the housewife and Okay. taking care of 4 kids. They have grown up, now well educated, everything like. So that's what, and that was the main reason that I was not interested for. Not only she, if anybody else also would have got married, I would not have allowed for work also.
even for a job also. That was not my interest. I always like, you know, lady to be housewife, and I like to work and earn the take care of the family. సక్సెస్ఫుల్ పర్సన్స్ ఆల్వేస్ టాక్ వెరీ లెస్ అంటే ఇదే అనుకుంటా. మిమ్మల్ని కూర్చోబెట్టడమే నాకు పెద్ద యుద్ధం ఇవాళ. బేసికల్గా ఇంతే, చాలా తక్కువ మాట్లాడతారా మేడం? సార్ మామూలుగా మాట్లాడతారు. He can speak. But yeah, he will speak. That's not the issue. But he don't want to show his face and he don't want to be anything కదా ఎక్కువ. ఇప్పుడు చెప్పాను కదా, నేనే అక్కడ యుఎస్ అదంతా వెళ్తే షికాగో అదంతా ఈ విల్ దాని లోపలంతా ప్రెజెంటేషన్ అమ్ముంటే నేను నాకే ఫోటోలు అవి వాళ్ళతో మాట్లాడడం లొడలొడని అలాగా. బట్ ఈజ్ వెరీ రిజర్వ్డ్. ఈ సేస్ ఓకే, పని కదా ఇంపార్టెంట్, నా పని అయింది, నేను చేశాను, దిస్ ఇస్ మై వర్క్, ఈ విల్ లైక్ దాట్. నేను వచ్చి పని కూడా చేయాలి, ఇది కూడా చేయడంలో తప్పేం లేదు కదా అంట. దట్ మన ఒపీనియన్స్. వాట్ యు లైక్ మోర్ ఆన్ అర్నో మేడమ్స్ క్యారెక్టర్స్? one it will touch your heart. Smile. Oh. And Always smiling. oh, you forget one. Even though Chiranjeevi sir also asked her long back. Smile one. What second? Like that. Never stops, like so many things are there. Eyes. I know. మా పిల్లలు ఇప్పుడు కూడా అడుగుతూనే ఉంటారు వాళ్ళు మామూలుగా. Okay. బికాజ్ వాళ్ళే కొన్ని అన్నీ ఉంటాయి కదా, దే హ్యావ్ ద పర్సనల్ థింగ్స్ అండ్ పాపా వాట్ యూ లైక్ యూ టెల్ మీ. ఈ సెడ్ డోంట్ ఆస్క్ మీ బికాజ్ ఐ డోంట్ లైక్ టు సే దట్. ఆర్టిఫిషియల్గా చెప్పడం అంతా నాకు ఇష్టం ఉండదు, నేను చెప్పను, నేను మాట్లాడను. Okay. ఓకే, వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ, వాళ్ళ బర్త్డే, ఐ నో, ఐ రెస్పెక్ట్, దట్స్ ఆల్ ఓవర్. నేనే చెప్తా ఉంటాను, టుడే ఇస్ యాషిస్ బర్త్డే, ప్లీజ్ టెల్ హర్, విష్ హర్ అట్లాగా. Okay. బికాస్ ఈ డజంట్ లైక్, ఐ అప్రిషియేట్ దట్, యూనో, అది కూడా ఓకే. ఊరికనే ఒక ఫ్లవర్ బుకే తీసుకొని విష్ హ్యాపీ బర్త్డే అది అనేది మనం వెనకాల వేరే. ఈజ్ నాట్ లైక్ దట్, ఈజ్ ఆనెస్ట్, యూనో. Okay. So what you like, you said is okay, sir. What you not like, Arna's madam? That is not something to tell on camera. No problem. Madam also realized it today. Okay. No, definitely everybody will have something, you know. ఏదైనా మనకి నచ్చంది, మనకి ఇష్టం లేనిది ఉండుండొచ్చు. నేను మీకు ముందే చెప్పా, That's why I'm asking to sir today. yes, కొన్ని విషయాలు ఉంటాయి మనం ఎక్స్పోజ్ చేయలేము, చెప్పలేము అనేది. మగవాళ్ళకి మగవాళ్ళే సపోర్ట్ సార్. మా ఇంట్లో మగవాళ్ళు లేరు కదా, ఇప్పుడు ఏం చేయాలి? అందుకే వచ్చా. మీకేంటి మేడం సార్లో నచ్చే మంచి పాయింట్ అంటే? మంచి పాయింట్ ఈజ్ హానెస్ట్ ఆల్వేస్. ఓకే. అండ్ ఇట్లాగా షో ఆఫ్ చేయకుండా మనకేది ఇష్టమో ఆయన దాన్ని గుర్తుపెట్టుకొని విల్ ఆల్వేస్ ట్రై టు డూ దట్. సో నాకు చాలా ఇష్టం అది. ఓకే. నచ్చందంటే తెలియదులే సార్కి చెప్పండి. లేదు, అది నేను చెప్పేస్తాను, మీరేం వరి అవ్వకండి. నచ్చిందంటే ఒకటే, ఇప్పుడు మీరు తెలుసు, సో ఈయన మాట్లాడకుండా అలాగే కూర్చుంటారు, సో నేను చెప్పాల్సి వస్తుంది, అది దేకో ఆయే హే ఉన్కో హలో కరో బాత్ కరో తోడాసా అంటే, అరే బాబా ముझे అచ్చా నహీ లగ్తా, నాకు ఇష్టం ఉండదు అలా. అరే అయినా కూడా మనం చెప్పాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది. హౌ ఈస్ రోషన్, హౌ ఆర్ యూ, హౌ యూ ఆర్ డూయింగ్, యూ ఆర్ లుకింగ్ నైస్, యువర్ షర్ట్ ఆల్సో వెరీ నైస్. సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు టెల్ దట్, ఐఎమ్ రైట్, యూ ఫీల్ హ్యాపీ. Not me. I know that I am telling very lies on you, but at least me face. ఇప్పుడు చెప్పినంత నిజం కాదా ఇది? అట్లా అనుకుంటే అలాగో తీసుకోవచ్చు మీరు. నేను అది ఇప్పుడు చెప్పలే, ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చా. ఓకే. సో జనరల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, సో అలాగా. సో అందుకని నేను చెప్తూ ఉంటాను అనమాట, చూస్తాను, నేను చూసారా లేదా. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన బిజినెస్ గురించి మోస్ట్లీ ఆయనకి అమెరికా నుంచి ఆల్ ద టైమ్ విల్ బీ ఇన్ ద ల్యాప్టాప్ లేకపోతే ఫోన్లోనే మెసేజెస్ అవి. ఎవరైనా వచ్చినప్పుడు ఆయనకి తెలియదు, ఈ డజన్, బికాజ్ ఈ సో మచ్ ఇన్వాల్వ్ ఇన్ ద ఫోన్ అండ్ ఐప్యాడ్, కంప్యూటర్లో ఉంటారు, ఆయనకు తెలియదు మీరు వచ్చారు, మీరు ఉన్నారు అని. బట్ మీరు ఫీల్ అవుతారు కదా, యూ ఫీల్ నా ఆయన చూడలేదని. బట్ ఇంటెన్షన్లీ ఆయన మనసులో ఆయన అలా అనుకోరు. యూనో దట్ టైమ్ ఐ విల్ టెల్, యూనో ప్లీజ్ ఈజ్ దేర్, యూ టాక్ టు హిమ్ అనేసి అప్పుడు చెప్పాల్సి. అది ఒకటే ఐ ఫీల్ ఓకే. బ్యాడ్. So what is your success mantra to becoming a good businessman, successful businessman? See, I Can you started, tell few of the things coming generations, like young
businessmans? I personally feel, people thinks what people thinks about business is that today you do something and tomorrow you should earn money. But I have not taken business like that. From beginning till today, I feel business is a very, very long game. And you need to be, if you need to be successful in business, my personal feeling is that you have to gain lot of goodwill. Goodwill means not only from the customers are very important. Goodwill means from everybody. Like you talk to anybody, like he can be your employee, he can be your friend, he can be just a customer who has just come to see the product, or anybody format. For me, I think the biggest thing in business is the goodwill. You generate goodwill, you generate business, you generate wealth. I always tell people, if you say business, if you want to earn money, then it's fine that you do take shortcuts, you will earn money. But if you But want no to, reputation. Yeah, if you wanted to generate wealth, then you have to create goodwill. You have to create your brand. If people says, okay, this is the place I want to work with, this is the person I want to work with, this is what I have felt, and I have been continuously doing that. Okay. So people have so much confidence on our company. They know that, okay, this company is very true and they don't cheat, they're nothing like. And we started from scratch, this equipment business. When we started, it was nothing like. We just started from scratch, and slowly we have developed it. And I personally feel it is only the goodwill. గుడ్ హానెస్ట్ అండ్ నెక్స్ట్ యువర్ సర్వీస్ జస్ట్ లైక్ దట్. మనం ఇవాళ ఒక ప్రోడక్ట్ అమ్మేసాము, అది అయిపోయింది, వాళ్ళ రోషన్ వచ్చారు, ఓ అయిపోయింది, దిస్ ఈజ్ ఓవర్ అండ్ నెక్స్ట్ వీ వాంట్ టు సీ. దట్ ఈస్ నాట్ టు బీ ఆల్వేస్ గుడ్ విత్ హిమ్. సార్ నేను వచ్చిన తర్వాత చెప్పారు, లక్కీ లేడీ మా ఇంట్లోకి వచ్చిన తర్వాతే సక్సెస్ అయ్యాము. అట్లా ఏం లేదండి. బట్ నేను అనేది అట్లాంటివి దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఆన్ అ బిజినెస్ మ్యాన్. ఐ ఫెల్ట్, ఐ అనలైజ్, ఎక్స్పీరియన్స్డ్ ఆల్సో. ఊరికనే వచ్చామా, లేదు ఇవాళ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాము, అది అయిపోయింది, నెక్స్ట్ వచ్చి క్లోజ్ చేసేద్దాం, ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ఐ డోంట్ బిలీవ్ ఆల్ దాట్. ఓన్లీ కన్సిస్టెన్సీ అండ్ నెక్స్ట్ యువర్ వాట్ ఎవర్ యువర్ సర్వీస్ ఇస్ దేర్. అండ్ ఇవాళ మనం ఒక ప్రోడక్ట్ అమ్మేసాము, ఇవాళ అయిపోయింది, రేపొద్దున చూసుకుందాం. ఐ వోంట్ బిలీవ్ ఆల్ దట్ థింగ్స్. అండ్ మోహన్ ఆల్సో వోంట్ బిలీవ్ ఆల్ దట్. వీ యూస్ టు సిట్ అండ్ వి డిస్కస్ ఆల్ దట్. లైక్ వాట్ ఎవర్ వీ డూ, ఈవెన్ విత్ ద కిడ్స్ ఆల్సో, మీ అందరం కూర్చొని మేము డిస్కషన్ చేస్తాం, మాట్లాడుకుంటాం, ఇలాగా ఇది చేయాలి, ఇది అనేసి. ఇట్స్ లైక్ బొమ్మరిలి ఫ్యామిలీ, లేకపోతే వెరీ చిల్ కూల్? వెరీ చిల్ కూల్ ఓన్లీ, నాట్. బట్ అదే చెప్తున్నాను కదా, ఒక డిసిప్లిన్ టైంలో డిసిప్లిన్. మేమందరం ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాం, మై డాటర్స్ వీళ్ళు ఉన్నారు, ఆ టైంకి వాళ్ళు వెళ్ళిపోవాలి, ఆ టైంకి దే విల్ గో ఆఫ్. ఏది ఏమైనా సరే ఆ పని చేయాల్సిందే, అది చేయాలి. లేకపోతే నేను అనుకోవడం, లేకపోతే మనం చేయలేం కదా. ఎప్పుడు చేస్తాం చెప్పండి? ఆల్వేస్ విల్ బీ చిల్. జస్ట్ ఐ కెన్ సే దట్ ఫర్ కెమెరా, అని నేను చాలా చిల్ అండి ఎప్పుడు ఇట్లాగే. అట్లా కాదు, అలా జరగదు. దట్ ఓన్లీ వీ కెన్ ఇమాజినేషన్, దట్స్ ఇట్. ఇట్ కాంట్ హ్యాపెన్. మేడం ఎప్పుడు ఇలా గలగల మాట్లాడుతూనే ఉంటారు ఇంట్లో కూడా? అయ్యో, Yes. చాలా బాగుంటుంది కదా అలా మాట్లాడితే. ఎందుకంటే మీరు సైలెంట్, ఈమె కూడా సైలెంట్ అని అనుకోండి, ఓవరాల్ గా హాల్ అంతా సైలెంట్. ఏం లేదు, అంత ఏం సైలెంట్ కాదు. డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ దట్. వైలెంటా? సైలెంట్ నాట్ ఐ మీన్ ఈజ్ ఓకే. కొంచెం నేను అక్కడ నుంచి కిచెన్ లో చేస్తా ఉంటాను, ఆయన మాట విని మే బోల్తే జా రही हूं, आप क्या सुन रहे नहीं हो? సున్ బి లో. డామినేషన్ అవుద్ది సాదా మీద, అది మీరే చూసుకోండి. 50-50 అనిపిస్తుంది నాకు. ఓకే మేడం డామినేషన్. You tell me any couple where male is dominating. First tell me. Just tell me one couple. అయిపోయిందా? ఇప్పటి వరకు చెప్పారు, మాట్లాడరు, ఏం లేదని ఇంత పెద్ద బాంబు వదిలింది. Only one word, పసక్. పాకిస్తాన్ లాగా. సో ఎన్ని ఇయర్స్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయి మీది? 34 years. 34 years. Yeah, 31. ఎనీ వన్ గుడ్ మెమరబుల్ మూమెంట్ విత్ అరుణ మేడం అన్నా, లేకపోతే సార్తో మీకు బాగా, సో దిస్ ఈస్ ద వన్ బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్ ఇన్ 34 years కెరీర్లో అంటే ఏం చెప్తారు ఇద్దరు చెరొక క్లాస్లో? I think when we got our first child, ఓకే, that was a very, very emotional and very good moment first time. సో మీకు మేడం?
for us, but every time మేము వచ్చి ఒక డిఫరెంట్ అండ్ ఆల్వేస్ వీల్ ఎంజాయ్ ఎవ్రీ టైం ఏదైనా ఒకటి ఉంటూనే ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం ఐ ట్రావెల్ విత్ హిమ్ యుఎస్. ఓకే, యా దట్ ఈస్ 30 years back, 34 years back. యా. సో ఈ వాంట్ టు బి నన్ను తీసుకొని వెళ్ళాలి ఎవ్రీ టైం. అదే చెప్పాను కదా, ఎవ్రీ టైమ్ యూ వాంట్ టు గివ్ టు మీ బెస్ట్ టు బెస్ట్. ఏదైనా ఏ చిన్న విషయమైనా కూడా నాకేది ఇష్టమో నాకు అదే. ఇప్పుడు ఎక్కడైనా పూణే వెళ్ళాలంటే ఐ లైక్ దట్ హిరాని చాయ్ హైదరాబాద్, బికాజ్ మేము ఫస్ట్ నుంచి అక్కడ ఉన్నందుకు అది ఇష్టం. ఆయన ఎక్కడైనా ఏ రెస్టారెంట్ అయినా కూడా వెతికి అక్కడ పెడతారు రెడీగా నాకు. మనం ఇవాళ అక్కడికి వెళ్తున్నాం, దట్ ఈస్ ద సర్ప్రైజ్ ఫర్ మీ. దెన్ విల్ సే యూ లైక్ చాయ్, సో యూ విల్ బి ఫీల్ దట్ హైదరాబాద్ అట్మాస్ఫియర్. అట్లా ఈవెన్ దో ఫారిన్ వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా, గ్రీన్ విల్కి వెళ్ళినా కూడా అక్కడ ఈ విల్ బి రెడీ. ఓ ఈ మధ్యాహ్నం నేను రైస్ తింటాను, సో సంథింగ్ లైక్ దట్. ఆల్వేస్ ఈ విల్ టేక్ కేర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. స్మాల్ థింగ్స్ రియల్లీ ఐ కాంట్, అది మాటల్లో నేను చెప్పలేను. బట్ ఇంత సక్సెస్ అయినా కానీ మీరు వచ్చిన బేస్ కానీ రూట్స్ కానీ మర్చిపోలేదు మీ ఇద్దరు కూడా. సూపర్ మేడం అది అసలు. అండ్ ఇప్పుడు కొంచెం సక్సెస్ వస్తేనే మనం అసలు పట్టుకోలేము వాళ్ళని. అండ్ దట్ టు యూ బోత్ ఆర్ అమేజింగ్, ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ కమింగ్ జనరేషన్స్ ఆల్సో. మీరు ఫస్ట్లో చెప్పారు కదా, మీరు రీసెంట్గా కొన్ని వీడియోస్ చేసినప్పుడు రోడ్లో పచ్చడి, ఇదంతా కూడా చాలా హ్యాపీ అనిపించింది అందరికీ. ఓకే, ఫస్ట్ నుంచి అలానే ఉంటారా డే 1 నుంచి? ముందు నాకు తెలియదు కదా, ముందు నుంచి యాక్చువల్లీ మేము అంతే. ఎందుకంటే మా అమ్మగారు ఎలాగ మిమ్మల్ని పెంచారు అని అంటారు కదా. మా అమ్మ ఎప్పుడైనా మేము మాట్లాడితే, అమ్మ ఎందుకే ఇప్పుడు వదిలే ఇవన్నీ అంటే మనకు తెలియదు అప్పుడు. సో మా అమ్మ వచ్చి బెల్లం వాడేవారు అండ్ దంపుడు బియ్యం అనేవాళ్ళు కదా, అవే వాడేవాళ్ళు. సో మేము మా పెద్దమ్మ వాళ్ళంతా వైట్ రైస్ షుగర్ అది తినేవాళ్ళు, మాకు తెలియదు. నేను పక్కకి వెళ్తే మా అమ్మతో, ఏమో వాళ్ళందరూ ఎంత తెల్లగా తింటూ ఉంటావు, నువ్వు నల్లయన్నీ పెడతా ఉంటావు మాకు అని. సో నౌ ఐ రియలైజ్ అవన్నీ మంచి హెల్దీ. తర్వాత మా అమ్మ జుట్టు ఇంత పొడుగు ఇంత తిక్కుగుండేది, వైట్ హెయిర్ లేదు అమ్మకి. అవన్నీ చూసిన తర్వాత నేను ఫీల్ అయ్యాను, మా అమ్మగారు ఏమేమి తినేవారు, ఏం చేసేవాళ్ళు. సో అవన్నీ హెల్దీ థింగ్స్, అవి మనం ఎందుకు చేసుకోలేము, నేను ఎందుకు చేసుకోలేను. బికాజ్ ఓకే ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ మనీ, సో ఐ కెన్ అఫోర్డ్ సో మెనీ పీపుల్. మోహన్ చెప్తే ఒక 4 షెఫ్ని అక్కడ నిలబెడతారు, ఎప్పుడు ఏం కావాలో ఆయన వండించి పెడతారు. కానీ నా చేత్తోనే ఇప్పుడు కూడా నేను మేమిద్దరం స్టిల్ ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా టుడే బాగా కుక్ చేస్తారా మేడం? She only cooks herself. Okay. We have never in our house so many years. Cooking is always she only takes. Madam only. Yeah. ఇక్కడని కాదు, మా అత్తగారి ఇంటికి వెళ్ళినా కూడా నేనే కుక్ చేస్తాను. అండ్ ఐ వోంట్ ఫీల్ ఆల్సో నేను వెళ్ళి కుక్ చేస్తున్నాను అక్కడ అనేసి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మా వీళ్ళు మరిదిలు అంటారు కదా, మరిది గారు వాళ్ళందరూ నువ్వు కుక్ చేయి వాళ్ళ వదిన చాలా బాగుంటుంది అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అది కాదు పంప్ అయిపోయి కాదు మామూలుగా. సో ఐ కుక్ అండ్ దిల్ హ్యాపీలీ ఈట్. ఈవెన్ ఐ లైక్ టు బి. మీ ఇద్దరం ఎక్కడైనా ఫంక్షన్లు ఎక్కడైనా తినాలంటే ఇద్దరు ముఖాలు చూసుకుంటాం. మీ ఇద్దరు అయ్యో మన ఇద్దరు ఇలా బయటికి వెళ్ళి తినాల్సి వస్తుంది ఇవాళ. ఓకే. సో అట్లా మేమిద్దరం. సో జాయింట్ ఫ్యామిలీస్ బాగా ఇష్టం. సో అది కూడా జాయింట్ ఫ్యామిలీ కదా, నాకు ఎక్కువ జాయింట్ ఫ్యామిలీస్ లైక్ చేస్తాను. వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ, ద వెరీ బిగ్ ఫ్యామిలీ మోహన్ వాళ్ళది. సో వెరీ బిగ్ ఫ్యామిలీ వాళ్ళు. సో అదే కంటిన్యూ అవుతుంది ఇప్పటికి. డాటర్స్ అంతా మ్యారేజ్ అయినా ఎక్కడే ఉంటున్నారు మేడం? వాళ్ళు ఒక ఆమె వచ్చి అమెరికాలో ఉంటుంది, ఒక ఆవిడ వచ్చి ఇక్కడ వాడేఆర్లో ఉంటారు వాళ్ళు. ఓకే, ఇంకిద్దరికి మ్యారేజ్ అవ్వాలి. అవును, ఇంకిద్దరు ఉన్నారు, 2 డాటర్స్. అందరూ సార్లాగే ఉంటారు. మీ కళ్ళు మీ లాఫ్ వచ్చింది ఎవరికన్నా? మామూలుగా 3rd డాటర్ అని చెప్పాను కదా, శోభికా గుప్తా. తన అంటారు నాలానే నవ్వుతుంది, తన నాలానే జాలీ. ఎక్కడికన్నా వెళ్ళిందంటే తన్నే పిలుస్తారు అందరూ. ఆ శోభిక ఉందంటే జోక్ చెప్పాలి, ఏదైనా సిల్లీగా ఉన్నా కూడా మీ ఇద్దరు నవ్వుతూ ఉంటారు. ఆయన కౌండమణి గారు కూడా చెప్పారు, ఎక్కడైనా ఉన్నానంటే అయ్యో అరుణ కూపుడు మా వరుసలు మా అరుణ ఇల్లే ఆయన ఒక గలగలానే ఇల్లే అనేసి. సో ఆయన వీళ్ళందరూ అనేవాళ్ళు ఏమైనా ఉందా దాంట్లో, ఎందుకు అంత నవ్వుతున్నావు, నువ్వు నవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా దాంట్లో అని. అది తెలియలే సార్, రొమ్మ నల్ల అంత తినక నాకు సిరిచిటే. ఈ నవ్వుతో 34 years లాగేశారు. ఇంకొక 16 సంవత్సరాలు లాగేస్తే 50 years అయిపోద్ది. హ్యాపీగా ఉండాలండి. ఎంత ప్రెజర్ తో వచ్చినా తన లాఫ్ చూస్తే హ్యాపీగా ఉంటుంది కదా సార్, పాజిటివ్ గా. ఆల్వేస్ సూపర్ మేడం, నిజంగా హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ హోమ్, హ్యాపీ హస్బెండ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో దీంట్లో ఇంత హ్యాపీ ఉంటుందని నాకు ఇప్పుడు అర్థమైపోయింది. ఇన్ని ఇంటర్వ్యూస్ చేశాను కదా, ఎవ్వరు ఎంత ట్రూ హార్టెడ్ గా మాట్లాడలేదు. అవునా? ఇంత గలగల గలగల గల నవ్వుతూ హ్యాపీగా
తెలుగు ఆడియన్స్కి ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మీరు ఇచ్చే ఒక వండర్ అని చెప్పుకోవచ్చు ఈ ఇంటర్వ్యూతో. అండ్ డెఫినెట్గా సార్ని కూడా ఇదే ఇంటర్వ్యూతో పరిచయం చేశాను కాబట్టి ఫస్ట్ టైం ఫస్ట్ టైం అడగగానే ఫస్ట్ వద్దన్నారు, మళ్ళీ అడిగాను, మళ్ళీ వద్దన్నారు, మళ్ళీ అడిగాను, వీడు వదలడానుకుంటా కూర్చుందాం అనుకున్నారు. లేలే మళ్ళీ నాతో డిస్కషన్ చేశారు. నేనే చెప్పా ప్రాబ్లం ఏముంది, మనం ఏం చేస్తున్నాం, జస్ట్ యూ కమ్ అండ్ సిట్ అండ్ లిటిల్ వైల్డ్ అండ్ లెట్ దెమ్ నో దట్ ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ అబౌట్ యూ, మోహన్ ఏం చేస్తారు, మోహన్ ఏంటి అనేసి. సో అందుకని మోహన్ ఈజ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, సక్సెస్ఫుల్ పర్సన్, సక్సెస్ఫుల్ హస్బెండ్, సక్సెస్ఫుల్ ఫాదర్. యా మా పిల్లలు అంటూ ఉంటారు, అందరు అడుగుతారు మా మీరు ఏం చేస్తారు, రారు, ఏం లేదు ఇంట్లోనే ఏం చేస్తారంటే, బికాజ్ మేము ఎంత ఫ్యామిలీ అందరం, మేము భోజనం చేసేటప్పుడు అందరం కలిసే భోజనం చేస్తాం, టీ తాగుతున్నప్పుడు అందరం కలిసే, సో వీ ఆల్ గెట్ టుగెదర్ ఆల్వేస్. సో ఎవరిది ఏమైనా అయింది అంటే పిల్లల ముందు వెళ్ళి నుంచుంటారు, వీళ్ళే మేము చేస్తాం. సపోజ్ ఏదైనా ఫంక్షన్ అయినా కూడా దే స్టాండ్ అప్ అండ్ దే డూ ఆల్ ద వర్క్. సో న్యాచురల్ మా ఇంట్లోనే అసలు సరిపోదు, అసలు బయటకు వెళ్ళడానికే టైం ఉండదు మాకు. ఓకే, సో మచ్ ఆఫ్ గెట్ టుగెదర్స్ ఇన్ ద హౌస్ ఇట్ సెల్ఫ్. సూపర్. సార్, డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా స్టార్ట్అప్ ప్రొడక్షన్ కంపెనీ? No idea. You were into too I am long. a believer. Do one business, but do it properly. Okay. That's what my policy is. I have never entered into multi businesses. Okay, Do one business, but do it neatly and properly. super. Not getting into so many businesses and one going this side, one going that side. Nowadays, all I are don't believe into coming to cinema industry. So that's why I'm asking you. Who successful businessmen also, what they earn there, they'll simply come and to do movies Yeah, also. movies. Yeah, Like of course. Bahubali, Triple R, అలాంటి సినిమాలు తీసే కెపాసిటీ మీ దగ్గర ఉంది కాబట్టి. Listen, I don't want to lose my money. The business I don't know, why should I enter into that? Okay, Yeah. she will take care na. Hey, no way. She knows acting, what she knows about production. Madam, Production and acting are two వద్దుగా. different things. లేలే ముందు నుంచి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ టైమ్ వెన్ ఐ గాట్ మ్యారీడ్. తో చాలా మంది అడిగారు ఆయనని, సో యూ ప్లీజ్ ప్రొడ్యూస్ సమ్ మూవీస్ అండ్ వీఆర్ ఈ సెడ్ నో, ఐ వోంట్ ఇన్వెస్ట్ మై మనీ అట్ ఆల్ ఇన్ ద ప్రొడక్షన్ దాని లోపల, అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అనేసి. No, not only that, I don't believe in any sort of a gambling. Yeah, And this is nothing but a gambling only. yes sir, But if people who absolutely. the producers who are, they understand the business, it is for them to do that business. Not like you have money and Blindly you we don't go start and producing a movie invest or there. something Yeah. like that. I don't believe into that. బాగా క్లారిటీగా ఉన్నారు. మనం చెడగొట్టకూడదు అయితే. లేదు ఆయన అంతే. ఇప్పుడు మా థర్డ్ డాటర్ కూడా ఇప్పుడు తన లా అయిపోయిన తర్వాత షీ స్టార్టెడ్ వెల్నెస్ థెరపీ అని చెప్పేసి తను కూడా సేమ్ ఆల్ ఓన్లీ Same business and same branch of the same business, expansion only into the same business. ఇప్పుడు ఇవి చూసుకోవడానికే సరిపోతుందండి. దే హ్యావ్ ఆల్ ద బ్రాంచెస్, అన్ని కార్లు, సిఎస్, వాళ్ళు వీళ్ళు ఇంత ఆల్ ఇండియాలో టోటలీ వీ కాంట్ ఈవెన్, మేమే వెళ్ళలేం వాళ్ళ ఫంక్షన్స్కి. ఈవెన్ వీ డిసైడెడ్ వి బోత్ అన్ని హైదరాబాద్ కానీ ఇక్కడ కానీ బాంబే కానీ ఎవ్రీవేర్ వీ వాంట్ టు గో ఆల్ ద ప్లేసెస్. వీఆర్ నాట్ ఏబుల్ టు గో అండ్ సీ ఆల్ దట్ ఫంక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో. ఇట్స్ సో డిఫికల్ట్. దెన్ అదర్ దెన్ దట్ అగైన్ వీ వాంట్ టు ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేసి ఇంకొక బిజినెస్లో మనం అగైన్ మనం ఏబిసిడి నుంచి నేర్చుకొని వెళ్ళి it's very difficult. It's not possible. Very, I feel very highly risky also. Yes, sir. To go into multiple businesses, you earn from here, you put that money there, doesn't make sense. సూపర్. సో ఐఎమ్ సో హ్యాపీ. okay. సో డెఫినెట్గా ఈ ఇంటర్వ్యూని అయితే సక్సెస్ఫుల్ అయితే మా ఫ్యాన్స్ అయితే చేస్తారు, మా వ్యూయర్స్ అయితే. ఎందుకంటే ఇలాంటి ఫ్యామిలీని నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ Oh, అసలు thank you so much. అంత హ్యాపీ అనిపించింది మేడం నాకు ఎంటైర్ ద షో. థ్యాంక్ యూ సో మచ్ మేడం, యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, బోత్ ఆర్ అమేజింగ్. Okay, thank you Thanks, so thanks, much thanks a lot. for your TV, Suman TV, and Roshan also. And thank you ma'am. for the It's my audience. pleasure, ma'am. First of all, అందరు audience కి చూడండి ఆనందంగా మేము ఎలాగా ఏంటి అని. I always thank you so much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ Okay, సో మచ్. right.